Hello students, so welcome to your favorite and India's most affordable learning channel Physics Wallah. So last class lo manam magnetics start chesaka moving charges and magnetism chusam. So dan tarvata magnetism and matter chapter kuda complete chesam. So idantha kuda magnetism loki vastadi annamata. So next manam cheyaboye chapter AC. So ante ee roju EMI chesam, the electromagnetic induction. So దీని తర్వాత AC చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఈ చాప్టర్తోని అంటే ఏసీ చాప్టర్తోని మనకి కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అయిపోతుంది. సో విచ్ ఈజ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ గ్రేడ్ 12th. క్లాస్ 12thలో హైయెస్ట్ పోర్షన్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఉంటుంది, 60 to 70%, రైట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి దాని తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ, సో దాని తర్వాత వీ హ్యావ్ సీన్ ద మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఈ చాప్టర్స్ అన్నీ కూడా దే కమ్ అండర్ ఎలక్ట్రోమాగ్నెటిజం. సో అంటే మీకు ఇక్కడితోని సో 60 to 65% సిలబస్ కంప్లీట్ అవుతుంది, ఓకేనా. సో వాట్ యూ షుడ్ డూ ఈజ్ రివిజన్. సో ఈ చాప్టర్స్లో మీకు ఏవైతే కాన్సెప్ట్స్ క్లియర్గా లేవో సో స్టార్టింగ్ నుంచి ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి సో అప్ టు ఈఎంఐ అండ్ నెక్స్ట్ చాప్టర్ ఏసీ వరకు. సో కీప్ ఆన్ రివైజింగ్. సో ఎందుకంటే మీరు ఎంత రివైజ్ చేస్తే సో కాన్సెప్ట్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి, ఓకేనా. రివిజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో అండ్ వన్ మోర్ థింగ్, సో మీకు జేఈ డేట్స్ గురించి కూడా ఆల్రెడీ న్యూస్ పేపర్స్లో మొన్న డిస్కషన్ వచ్చింది కాబట్టి సో వెరీ సూన్ మనకు జేఈ డేట్స్ వచ్చే ఎన్టీఏ నుంచి జేఈ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒక్కసారి జేఈ డేట్స్ వచ్చాయనుకోండి సో నీట్ వస్తాయి అండ్ దెన్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఎంసెట్ డేట్స్ కూడా వచ్చేస్తాయి, ఓకేనా. సో అన్నీ కూడా జేఈ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక్కసారి జేఈ డేట్స్ వస్తే మనకు అన్నీ కూడా వస్తాయి. సో మీరు ఏదేమైనా కూడా మీ మైండ్లో సో ఎగ్జామ్ జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఫిబ్రవరిలో కానీ జనవరి ఎండ్లో కానీ జరుగుతుందన్న థాట్తోనే మీరు ప్రిపరేషన్ చేసుకోండి, ఓకేనా. సో 12th పోర్షన్ మనం కవర్ చేసింది మేజర్ పోర్షన్. ఆప్టిక్స్ ఆల్రెడీ కవర్ అయిపోయింది అండ్ దెన్ ఎలక్ట్రోమాగ్నెటిజం సో నెక్స్ట్ లెసన్తోనే అయిపోతుంది, ఓకేనా. సో ఇక మిగిలింది మనకు మోడర్న్ ఫిజిక్స్, అది కూడా మీకు డిసెంబర్లోపు కంప్లీట్ అయిపోతుంది. అంటే డిసెంబర్కెల్లా మీకు కంప్లీట్ క్లాస్ 12th పోర్షన్ మన పీడబ్ల్యూ తెలుగులో అవైలబుల్ ఉంటుంది ఫిజిక్స్, ఓకేనా. సో ప్లాన్ అకార్డింగ్లీ, క్లియర్ చల్. సో అండ్ వన్ మోర్ థింగ్, సో డోంట్ గో ఫర్ ఎనీ డిస్ట్రాక్షన్స్. సో ఈ తక్కువ టైంలో సో డిస్ట్రాక్షన్స్ ఏం ఎక్కువ పెట్టుకోకండి. సో ఎఫిషియన్సీ పెంచుకోండి, మీ స్టడీ టైమింగ్స్ని ఎఫిషియెంట్గా అంటే ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి. మీరు 4 hours కూర్చొని చదివితే ఆ 4 hours ప్రొడక్టివ్గా లేవనుకోండి సో మీరు 4 hours కూర్చొని వేస్ట్. ఆ 4 hoursని మీరు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి, ఎనర్జీ ఎక్కడా డిక్రీజ్ అవ్వకుండా. సో ఏం చేయాలి మీరు, సో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోండి. లైక్ 30 minutesకి జనరల్గా సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం ఒక స్టూడెంట్ 30 to 40 minutes కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో చదవగలుగుతాడు అని ఉంటుంది, అవునా. సో ఆఫ్టర్ ఎవ్రీ 30 to 40 minutes మీరు ఏం చేయండి, సో ఒక్కసారి వెళ్ళి ఇలా నడిచిరండి, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సో ఒకసారి నడిచి ముందు కొంచెం దూరం నడవడం రావడం. సో ఇలా చేస్తే సో మీకు మళ్ళీ ఎనర్జీ రీస్టోర్ అవుతుంది, ఓకేనా. సో అలా ఈచ్ 30-40 minutesకి బ్రేక్స్ తీసుకొని ఒక 5 minutes బ్రేక్స్ తీసుకొని సో అట్లీస్ట్ 4 hours to 5 hours కూర్చునేటట్లు ప్లాన్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు ఇది క్రూషియల్ పీరియడ్ అనమాట, ఓకేనా. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా కూడా దిస్ ఈజ్ అ వెరీ 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 క్రూషియల్ పీరియడ్. సో ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో కీప్ యువర్ ఫోన్ అవే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, ఎఫ్బి రీల్స్, సో ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు, మనకు టైం ఉంటుంది ఇంకా, ఓకేనా. సో మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే అవి వస్తూనే ఉంటాయి, వాటికి ఎండ్ ఉండదు. మీరు పొద్దున 10కి మొదలుపెట్టి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుండండి, సో దానికి అవి వస్తూనే ఉంటాయి, అవునా. ఆగిపోతాయి అవేం ఆగిపోవు. సో చాలామంది చేస్తారు, అవునా. సో కాబట్టి అలాంటి డిస్ట్రాక్షన్స్కి వెళ్ళకుండా ప్రాపర్గా టైంని యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. చలో, సో లెట్స్ స్టార్ట్ ద టుడేస్ లెక్చర్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో మ్యాగ్నెటిక్స్లో నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, విచ్ వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఈఎంఐ. సో ఈఎంఐ అంటే మనం మంత్లీ కట్టే ఇన్స్టాల్మెంట్స్ కాదు. సో ఇట్స్ అ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఈ చాప్టర్ని చాలామంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. సో మీరు ఈ డిఫికల్టీని అవాయిడ్ చేయాలి అంటే ఈ చాప్టర్కి సంబంధించి సో వాట్ యూ షుడ్ డూ ఈజ్ ఫస్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంని క్లియర్గా నేర్చుకోండి.
సో మీకు ఇన్ డీటెయిల్ లెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఎక్కడైతే క్వశ్చన్స్ రిక్వైర్డ్ ఉన్నాయో బయోట్ సావర్ట్ లాలో అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నిటిలో కూడా ఎక్కడ క్వశ్చన్స్ రిక్వైర్డ్ ఉంటే అక్కడ క్వశ్చన్స్ తీసుకొని చేశాను. సో వాట్ యూ డూ ఈస్ లెర్న్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో మీకు ఈఎంఐ ఈజీ అయిపోతుంది. ఇక్కడ మనం నేర్చుకునేది వెరీ లెస్ టాపిక్స్ బట్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. సో మీకు ఆ కాంప్లెక్సిటీని ఏదైతే కాంప్లెక్సిటీ మీరు ఫీల్ అవుతారో మీరు చదివినప్పుడు, సో ఆ కాంప్లెక్సిటీని దూరం చేయడానికి సో ఈరోజు నేను ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంత సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లాస్ నోట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద లెక్చర్ ప్రిపేర్ ద క్లాస్ నోట్స్. అండ్ వన్ మోర్ థింగ్, సో నేను ఎంతసేపు అయితే లెక్చర్ ఎనర్జీతో చేస్తున్నానో మీరు అంతే ఎనర్జీతోని లెక్చర్ వినండి. అండ్ నేను ఇలా వన్ షాట్లో ఎలా అయితే కంప్లీట్ చేస్తున్నానో సో మీకు అంత టైం ఒక్కసారి కుదరదు కాబట్టి అట్లీస్ట్ ఒక 2 స్ట్రెచెస్లో లెక్చర్ మొత్తం ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లెక్చర్ ఫినిష్ చేసుకోగానే మళ్ళీ రివిజన్కి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే చల్. సో విత్ ద హై వెరీ పాజిటివ్ ఎనర్జీ లెట్స్ స్టార్ట్ ద టుడేస్ లెక్చర్ గాయ్స్. సో ఈరోజు మన గోల్స్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫస్ట్ ఫారడేస్ లాస్. సో 2 ఫారడేస్ లాస్ ఉంటాయి, ఫస్ట్ లా ఆఫ్ ఫారడే అండ్ సెకండ్ లా ఆఫ్ ఫారడే. సో ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత లెంజ్ లా. సో ఫారడేస్ లాలో కాన్సెప్ట్ నేర్చుకున్నది, సో దాంట్లో డైరెక్షన్ ఫైండ్ చేయడానికి మనం లెంజ్ లా యూజ్ చేస్తాం. సో ఆ డైరెక్షన్ ఎలా ఫైండ్ చేయాలి అన్నది సో మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 14 to 15 క్వశ్చన్స్ తీసుకొని నేను ఆ డైరెక్షన్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను. ద ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఎలా ఫైండ్ చేయాలో లెన్స్ లా ద్వారా తెలుసుకుందాం. ఓకేనా, క్లియర్ చల్. సో దాని తర్వాత మోషనల్ ఈఎంఎఫ్. సో ఒక రాడ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ చేసినప్పుడు సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో దాన్ని మూవ్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, దాన్ని రొటేట్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, జేఈలో ఇంపార్టెంట్ రొటేటింగ్. ఓకేనా, అది కూడా మనం ఈరోజు చూద్దాం. సో దాని తర్వాత మ్యూచువల్ ఇండక్షన్, ద సెల్ఫ్ ఇండక్టెన్స్, సో అండ్ ఎడ్డీ కరెంట్ కాన్సెప్ట్స్. సో దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్స్, దట్ ఈస్ ఫారడేస్ ఫస్ట్ లా అండ్ ఫారడేస్ సెకండ్ లా. సో దానికి వెళ్ళే ముందు ద ఫస్ట్ కాన్సెప్ట్ దట్ యూ షుడ్ లెర్న్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సి ఆల్రెడీ మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా. ఎలక్ట్రోస్టాటిక్స్లో మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏంటి ఒక్కసారి చెప్పండి. సో ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ డినోటెడ్ బై 5E. అంతేనా, గుర్తుందా? E.A. ఎప్పుడు చదివింది అప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో అంతేనా, ఇదేనా ఫ్లక్స్ ఫార్ములా E.A, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏరియా వెక్టర్, రైట్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి చెప్పండి. ఇప్పుడు మీరు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే సింపుల్గా వితౌట్ హెజిటేషన్ మీరు ఈ 2 చాప్టర్స్ని కంపేర్ చేయొచ్చు, మ్యాగ్నెటిజంని ఎలక్ట్రిసిటీని కంపేర్ చేసి. సో ఈజీగా మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ గోయింగ్ టు బి ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ద గివెన్ సర్ఫేస్, ద నెంబర్ ఆఫ్ విచ్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ. ఓకేనా, సో ద నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ ద గివెన్ సర్ఫేస్ పర్పెండిక్యులర్లీ. సో దట్ ఈస్ కాల్డ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఒక గివెన్ సర్ఫేస్ నుంచి ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయో పర్పెండిక్యులర్గా దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో ఏం నేర్చుకున్నాం? ఒక గివెన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయో దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీనా వెక్టర్ క్వాంటిటీనా చెప్పండి ఒకసారి. సి ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ ద స్కేలార్ క్వాంటిటీ. సో కాబట్టి దిస్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా, సో ఇక్కడ ఏం మీరు మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యూనిట్స్ చెప్పండి ఒకసారి. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మీకు యూనిట్స్ తెలుసు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్స్ ఆర్ టెస్లా, రైట్. సో వాట్ ఈస్ ద ఏరియా? సో టెస్లా మీటర్ స్క్వేర్. సో ఈ టెస్లా మీటర్ స్క్వేర్నే సో వీ కాల్ ఇట్ యాజ్ వెబర్ అంటాం. సో విచ్ ఈస్ WB. ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ వెబర్ విచ్ ఈస్ WB. క్లియర్, అండర్స్టూడా? సో ఈ ఫీల్డ్ లైన్స్ ఎలా పాస్ అవ్వాలి? పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్, సో పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. సో ఒకవేళ ఏరియా వెక్టార్కి బి వెక్టార్కి, సో వేర్ టీటా వీ కెన్ రైట్ దిస్ ఫార్ములా యాజ్ ద ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు BA cos theta, డాట్ ప్రోడక్ట్ కదా.
సో ఇక్కడ టీటా ఏంటి, టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ బి అండ్ ఏ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏరియా వెక్టార్కి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం టీటా అంటాం. క్లియరా దిస్ కాన్సెప్ట్? చలో. సో నౌ నెక్స్ట్ చూడండి. సో ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఇంతకుముందు చూసింది. సో అదే ఇలా ఒక నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి సార్? ఫీల్డ్ లైన్స్ ఈక్వి స్పేస్డ్ ఉండవు, అవునా? ఫీల్డ్ లైన్స్ ఇలా ర్యాండమ్గా ఉంటాయి. సో అదే ఫీల్డ్ లైన్స్ ఈక్వి స్పేస్డ్ ఉన్నాయనుకోండి, దాన్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం, అవునా? సో ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి, మనం ఒక చిన్న ఏరియా తీసుకుంటాం. సో ఈ చిన్న ఏరియా డిఏ. సో ఈ చిన్న ఏరియా నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయో సో దానికి వీ కాల్ ఇట్ యాజ్ ద స్మాల్ ఫ్లక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు d5. సో ఎంత అవుతుంది? సో d5 ఈజ్ ఈక్వల్స్ టు సో బి డాట్ డిఏ. సో ఇప్పుడు మనకు ఓవరాల్ ఫ్లక్స్ కావాలి అంటే ఈ టోటల్ నాన్ యూనిఫామ్ ఫీల్డ్లో ఈ సర్ఫేస్ని ప్లేస్ చేసినప్పుడు ఓవరాల్ ఫ్లక్స్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం? ఇంటిగ్రేట్ చేయండి బోత్ సైడ్స్. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ బి డాట్ డిఏ. సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు బి డాట్ డిఏ. సో ఇది దేనికి? ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ఏ నాన్ యూనిఫామ్ ఫీల్డ్. క్లియరా? చలో. సో ఒకవేళ మనం ఒక కాయిల్ని కానీ ఏదైనా ఒక సర్ఫేస్ని కానీ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఆ సర్ఫేస్కి ఒకటే టర్న్ ఉందనుకోండి, సో సింపుల్గా బిఏ తీసుకుంటాం. అదే దానికి n టర్న్స్ ఉంటే, అంటే మనం ఏదైనా ఒక కాయిల్ని, లెట్ సపోజ్ ఇలా ఒక కాయిల్ని నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశాను. సో దానికి ఒకటే టర్న్ ఉందనుకోండి, n ఈజ్ ఈక్వల్స్ టు 1. బట్ n టర్న్స్ ఉన్నాయనుకోండి ఆ కాయిల్కి, సో అప్పుడు ఏం చేస్తాం? n ఇంటూ బి డాట్ ఏ. సో ఇదే ఫార్ములాని మనం ఎలా రాసుకోవచ్చు? సో ద ఫ్లక్స్ బి ఈజ్ ఈక్వల్స్ టు NBA cos theta. సో లెక్చర్ చాలా స్లోగా అనిపించిన వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం లెక్చర్ని 1.5లో అలా పెట్టుకోండి, స్పీడ్ పెంచుకోండి, ఓకేనా? క్లియర్? ఇది అర్థమైంది కదా? యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అండ్ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలా ఫైండ్ చేయాలో క్లియరా? చాలు. సో ఇది అర్థమైన తర్వాత ఒక్క క్వశ్చన్ చేద్దాం చూడండి. సో మీకు క్లాస్లో ఎక్కడ క్వశ్చన్ కనిపించినా కూడా ఒక్కసారి బోర్డు మీద క్వశ్చన్ డిస్ప్లే అయిందంటే సో ఫస్ట్ పాస్ ద వీడియో. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది పాస్ ద వీడియో అండ్ ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీ ఓన్గా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఫిజిక్స్లో క్వశ్చన్స్ని మీ ఓన్గా అసలు మీరు గంట సేపు అయినా కూర్చోండి ఆ క్వశ్చన్ మీద. కూర్చున్న తర్వాత మీకు 100 థాట్స్ వస్తాయి, దీన్ని ఇలా చేయాలన్నా, అలా చేయాలన్నా, ఇంకోలా చేయాలన్నా అని. సో ఆ థాట్స్ నుంచే మీకు ఆ ప్రొసీజర్ కానీ ఆ లెర్నింగ్ మెథడ్ అర్థమవుతుంది, ఓకేనా? సో డూ దట్. సింపుల్ క్వశ్చన్. సో 2008లో అడిగారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ 0.2 మీటర్స్, రేడియస్ ఎంత? 0.2 మీటర్స్. ఫస్ట్ రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఇచ్చారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్నా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అన్నా, సో ఇవన్నీ కూడా సేమ్ బి, అవన్నీ కూడా బీనే. సో ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్స్ యాక్సెస్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ బి. సో ఆ సర్ఫేస్ యొక్క యాక్సిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో 60 degrees మేక్ చేస్తుందంట. అంటే ద యాంగిల్ బిట్వీన్ బి అండ్ ఏ ఈజ్ 60 degrees. ఓకే. సో దెన్ దే ఆర్ ఆస్కింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద డిస్క్. సో 5B అడుగుతున్నారు. సో మనకు ఫార్ములా ఏంటి చెప్పండి? సో ద 5B క్విక్గా 5B ఈజ్ ఈక్వల్స్ టు సో NBA cos theta కదా, NBA cos theta. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏమి ఇవ్వలేదు, దే డిడ్ నాట్ మెన్షన్. సో కాబట్టి 1 తీసుకోండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 1/π. ఏరియా సర్క్యులర్ డిస్క్ అన్నారు. సో ఇక్కడ చూడండి. సో సర్క్యులర్ డిస్క్ కాబట్టి ఏరియా ఏం తీసుకోవచ్చు? πr² తీసుకుందామా? ఎస్. సో దెన్ cos 60 degrees. సో క్యాల్కులేట్ చేయండి క్విక్గా. సో ఇక్కడ పై మరగయా. సో r². సో r ఎంత ఇచ్చారు? 0.2 ఇంటూ 0.2 స్క్వేర్ కదా, ఇంటూ cos 60 1/2. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 0.1 ఇంటూ 0.2. సో విచ్ ఈజ్ 0.02. సో ఫ్లక్స్ కాబట్టి వెబర్. సో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5B ఇన్ దిస్ క్వశ్చన్ ఈజ్ 0.02 వెబర్. సో ఆప్షన్ C.
క్లియరా? సింపుల్ వన్, జస్ట్ ఆ డేటాను ఐడెంటిఫై చేయండి, దెన్ చూస్ ద అప్రాప్రియేట్ ఫార్ములా. చలో నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇంకో క్వశ్చన్. సో క్వశ్చన్కి వెళ్ళే ముందు ఫస్ట్ లెట్స్ సీ ద ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో మీకు ఇంతకుముందే చెప్పా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మనం మెయిన్గా 2 ఫారడేస్ లాస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ లా ఆఫ్ ఫారడే అండ్ సెకండ్ లా ఆఫ్ ఫారడే. సో వాట్ ఫస్ట్ లా ఆఫ్ ఫారడే సేస్ ఈజ్, ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ ఉంటుందో ఒక సర్ఫేస్ని మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే, ఎప్పుడైతే ఆ సర్ఫేస్ నుంచి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అయ్యాయనుకోండి, అంటే ఒకసారి 10 ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి, ఇంకోసారి 15 ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి, ఇంకోసారి 20 ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి అనుకోండి, అంటే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ అయింది అనొచ్చా? అంతేనా? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, రైట్? సో ఆ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయి అంటే ఫ్లక్స్ చేంజ్ అవుతున్నట్టు. క్లియర్? సో ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఆ కాయిల్లో ఒక ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఆ కాయిల్లో, ఏ కాయిల్లో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసిన కాయిల్లో ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా? సో అదే మనకు ఫస్ట్ లా చెప్పేది. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఏ కండక్టర్, ఓకేనా, ఒక కాయిల్ ఈజ్ నథింగ్ బట్ కండక్టర్. సో అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. అర్థమైందా? సో ఇక్కడ ఒక కాయిల్ తీసుకున్నా చూడండి నేను. సో ఈ కాయిల్ దగ్గరికి ఒక మ్యాగ్నెట్ ఇలా ప్లేస్ చేశాను. సో ఈ మ్యాగ్నెట్ని ఏం చేస్తున్నాం అంటే మూవ్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో కొంచెం దగ్గరికి తీసుకొస్తున్నా, మళ్ళీ దూరం తీసుకెళ్తున్నా. సో ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ కాయిల్ దగ్గరికి వచ్చిందో, నార్త్ పోల్ నుంచి మనకి ఏం వస్తాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వస్తాయి కదా. దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి, అవునా? సో అదే దూరం వెళ్ళింది అనుకోండి, తక్కువ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి, రైట్? సో అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ దిస్ కాయిల్ చేంజింగ్. సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజెస్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ entering the coil changes, so which means flux is changing, which means flux changes. సో ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ అవుతుందో, ఏం చెప్పాను ఇప్పుడే, ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ అవుతుందో కండక్టర్లో, ఆ కండక్టర్లో ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఈఎంఎఫ్ విల్ బీ ఇండ్యూస్డ్, ఈఎంఎఫ్ విల్ బీ ఇండ్యూస్డ్. సో దీన్నే మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఓకేనా? సో ఒకవేళ ఆ కాయిల్ ఒక క్లోజ్డ్ కాయిల్ అనుకోండి, ఈ కాయిల్ ఒక క్లోజ్డ్ కాయిల్ అయితే, సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం వల్ల, సో ద కరెంట్ విల్ బీ ఇండ్యూస్డ్. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ తర్వాత కరెంట్ కూడా ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ కరెంట్ విల్ బీ ఇండ్యూస్డ్. క్లియర్ దిస్ పార్ట్? అండర్స్టూడా? చలో. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఆల్రెడీ దానికి అర్థం కావడానికి ఒక గ్యాల్వనోమీటర్ని కనెక్ట్ చేసాం మనం ఈ కాయిల్కి. సో ఎప్పుడైతే ఈ మ్యాగ్నెట్ దగ్గరికి వచ్చి దూరం వెళ్తుందో, సో దీంట్లో ఒక కరెంట్ జనరేట్ అయింది చూడండి. కరెంట్ జనరేట్ అయిందా? ఫర్గెట్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ నౌ. సో దాన్ని మనం తర్వాత చూద్దాం. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ గురించి చెప్పేదే మనకు లెన్స్ లా. సో దాని గురించి క్లియర్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను నేను. సో ఇక్కడ మీరు ఫారడే ఫస్ట్ లాలో నేర్చుకోవాల్సింది ఏంటి, ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద కండక్టర్ చేంజ్ అయ్యాయో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో దాన్నే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. సో ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనం సో స్మాల్ ఈతో డినోట్ చేస్తాం కదా, లేదంటే ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్నాం కదా, ఎప్సిలాన్, లైక్ దిస్, రైట్? క్లియర్? సో అది క్లోజ్డ్ కాయిల్ అనుకోండి, సో దాంట్లో కరెంట్ కూడా ఇండ్యూస్ అవుతుంది. సో మీరు ఎంత ఫాస్ట్గా ఈ మ్యాగ్నెట్ని, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇఫ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్, if the rate of change in flux is more, then induced EMF will be more. Then induced EMF will be more. అర్థమైందా? క్లియర్? ఎంత ఫాస్ట్గా మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద కాయిల్ చేంజ్ చేశారో అంత ఫాస్ట్గా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, అంత ఎక్కువ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఎంత ఎక్కువ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే, అది క్లోజ్డ్ కాయిల్ అయితే, అంత కరెంట్ దాంట్లో ఇండ్యూస్ అవుతుంది. క్లియర్? ఏకదమ్ క్లియర్ ఇది? చల్. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఫారడే సెకండ్ లా ఏం చెప్తుందంటే, ఓకే ఫైన్ సార్, సో ఫ్లక్స్ చేంజ్ చేయడం వల్ల ఒక ఈఎంఎఫ్ అయితే ఇండ్యూస్ అవుతుంది. ఎంత సార్, ఎంత ఇండ్యూస్ అవుతుంది? సో దట్స్
given by Faraday's second law. So the Faraday's second law says that, so the rate of change in flux, the rate of change in flux is equals to the magnitude of the induced EMF. So enta flux change ayindo, okay na, the rate of change in flux is equals to the magnitude of the induced EMF. So దాన్ని ఇక్కడ మ్యాథమెటికల్ టర్మ్స్లో రాస్తాను చూడండి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అంతేనా? దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. క్లియర్? సో ఫార్ములా క్లియరా? ఈ ఈజ్ ఈక్వల్స్ టు d∅/dt. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో రిమెంబర్ దిస్ ఈజ్ అ Faraday's సెకండ్ లా. సో యాక్చువల్గా మ్యాగ్నిట్యూడ్లో కాకుండా ఈ ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అవుతుందంటే, సో యాక్చువల్ ఫార్ములా ఈజ్ -d∅/dt. ఓకేనా? సో ఈ మైనస్ గురించి మనం లెన్స్ లాలో మాట్లాడుకుందాం. సో రిమెంబర్ దిస్ వన్, గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో లెన్స్ లా క్లియర్? అండర్స్టూడ్? ఇక్కడ వరకు ఓకేనా? చలో. సో ఇదే ఫార్ములాని మీరు ఎలా రాసుకోవచ్చు? ఈ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఫార్ములా వచ్చేసి d∅/dt. ఇప్పుడు సో డిపెండింగ్ ఆన్ ద గివెన్ కాయిల్, సో మీరు ఆ ఫ్లక్స్ ప్లేస్లో -d ఇంటూ సో b.a/dt ఇలా కూడా రాసుకోవచ్చు కదా, అవునా? సో ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కాన్స్టెంట్ అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ అనుకోండి, దాన్ని బయటికి తీసుకురండి. సో ఏరియా ఆఫ్ దట్ పర్టికులర్ కాయిల్, మీరు ఏ కాయిల్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేశారో దాని ఏరియా. ఒకవేళ సర్క్యులర్ డిస్క్ ప్లేస్ చేశారనుకోండి, సో దాని ఏరియా πr² తీసుకోండి. ఒక ట్రయాంగులర్ షీట్ ప్లేస్ చేశారనుకోండి, దాని ఏరియా, అది ఈక్విలేటరల్ అయితే √3/4a². సో అదే ఒక స్క్వేర్ ప్లేస్ చేశారనుకోండి, ఒక రెక్టాంగిల్ షీట్ ప్లేస్ చేశారనుకోండి, సో డిపెండింగ్ ఆన్ ద గివెన్ షేప్, సో అక్కడ మీరు ఆ ఏరియా తీసుకోండి, దాని ఏరియా. క్లియరా? ఈ పార్ట్ క్లియర్ కదా? అండర్స్టూడ్? సో ఈ మైనస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇంకా వేరే డౌట్స్ లేవు కదా మైనస్ తప్ప. సో నౌ, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఓకే సార్, కరెంట్ కూడా ఇండ్యూస్ అవుతుంది అన్నారు కదా, మరి అది ఒక క్లోజ్డ్ కాయిల్ అయితే కరెంట్ కూడా ఇండ్యూస్ అవుతుంది అన్నారు కదా. కరెంట్ ఫార్ములా ఏంటి మరి? అది కూడా రాద్దాం చూడండి. సో ద కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓమ్స్ లా ప్రకారం మనకు కరెంట్ ఫార్ములా ఏంటి? ద ∆V/R కదా, అంతేనా? సో ఇక్కడ ∆V అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈఎంఎఫ్, అంతేనా? నేర్చుకున్నాం కదా మనం ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్స్లో, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో. సో E/R. సో నౌ కరెంట్ ఎప్పుడు పాజిటివే ఉంటుంది కాబట్టి, సో ఐఎమ్ టేకింగ్ సో E ఇంటూ 1/R ఇంటూ ఈ ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ d∅/dt. d∅/dt. సో దేర్ ఫోర్ ద ఇండ్యూస్డ్ కరెంట్, the current induced due to the change in magnetic flux is equals to formula 1/R into magnitude of d∅/dt. Magnitude of d∅/dt. క్లియర్ ఇది? అర్థమైంది కదా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఇది, అదే ఇండ్యూస్డ్ కరెంట్ ఫార్ములా ఇది. ఓకేనా? ఒక్కసారి చూడండి ఇది. సో దీని బేస్డ్ క్వశ్చన్ చేద్దాం. మనకు Faraday's 2 లాస్ క్లియర్ కదా? ఫస్ట్ లా ఏం చెప్తుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వలన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటుంది. అదొక క్లోజ్డ్ కాయిల్ అయితే ఇండ్యూస్డ్ కరెంట్ కూడా వస్తుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఈజ్ మోర్ దెన్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ విల్ బీ మోర్ దెన్ ద కరెంట్ ఇండ్యూస్డ్ విల్ బీ మోర్. ఓకే. సో Faraday సెకండ్ లా ఏం చెప్తుంది? ఎంత ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఫ్లక్స్లో ఎంత చేంజ్ ఉంటే టైంతో పాటు అంత ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా? సో దాని నుంచి మనం ఇండ్యూస్డ్ కరెంట్ ఫార్ములా కూడా డిరైవ్ చేసాం. క్లియర్? ఇక్కడ వరకు ఏం డౌట్స్ లేవు కదా? కొంచెం ముందుకు వెళ్దాం చూడండి. సో నౌ ఇప్పుడు ఫ్లక్స్ ఫార్ములా చెప్పండి మనకి. సో ఫ్లక్స్ ఫార్ములా వచ్చేసరికి BA cos θ, అవునా? సో ఇప్పుడు ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఫ్లక్స్ దేని వల్ల చేంజ్ అవుతుంది సార్? ఫ్లక్స్ అన్నది దేని మీద డిపెండ్ అవుతుంది చూడండి. ఫ్లక్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫ్లక్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఏరియా ఆఫ్ ద కాయిల్ ఆర్ ద గివెన్ కండక్టర్, అండ్ ఫ్లక్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ θ. ఫ్లక్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ θ. వాట్ ఈజ్ θ సార్?
టీటా ఈజ్ నథింగ్ బట్ ద ఓరియంటేషన్. అంటే ఆ కాయిల్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇలా ప్లేస్ చేసామా, ఇలా ప్లేస్ చేసామా, ఇది ఒక కాయిల్ అనుకోండి. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఇలా. సో దీన్ని కాయిల్ నేను ఇలా ప్లేస్ చేశానా, ఇలా ప్లేస్ చేశానా, ఇలా ప్లేస్ చేశానా, ఇలా ప్లేస్ చేశానా, అంటే దాని ఓరియంటేషన్ని బట్టి కూడా ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. అదే కదా మనకు ఫార్ములా చెప్పేది. సో ఇక్కడ అదే చెప్తున్నా చూడండి. సో వెన్ ఎవర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్ దెన్ ద ఫ్లక్స్ చేంజెస్. సో మీకు సింపుల్గా ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నా నేను. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని పెంచాను అనుకోండి, దీని నుంచి వెళ్ళే ఫీల్డ్ లైన్స్ కూడా పెరుగుతాయి కదా. ఎప్పుడైతే ఫీల్డ్ లైన్స్ పెరిగాయో, ఒక కాయిల్ నుంచి వెళ్ళే ఫీల్డ్ లైన్స్ పెరిగాయో, సో దెన్ ఫ్లక్స్ ఈజ్ చేంజింగ్. ఒకవేళ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, సమ్ 10 టెస్లా ఉంది, నేను తగ్గిస్తున్నా 5 టెస్లాకి తీసుకొచ్చా. సో 10 టెస్లా ఉన్నప్పుడు ఈ కాయిల్ నుంచి ఎక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి. అదే 5 టెస్లా అయిందనుకోండి, తక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి కదా. సో అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద కాయిల్ చేంజింగ్. సో అంటే ఫ్లక్స్ చేంజ్ అవుతున్నట్టు. సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ఫస్ట్ కండిషన్. సో సెకండ్ థింగ్ చూడండి, మీకు ఇంతకుముందు చెప్పినట్లు, సో రేడియస్ చేంజెస్. సో వెన్ ఎవర్ ద ఆర్ ఈజ్ చేంజింగ్, ఒక కాయిల్ తీసుకున్నాను, సమ్ రేడియస్ ఆర్. ఇప్పుడు ఆ రేడియస్ని ఇంక్రీజ్ చేశాను అనుకోండి, సో దీంట్లోకి సమ్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి, ఇంత రేడియస్ దాంతోకి. ఒకవేళ నేను దాని రేడియస్ ఇంక్రీజ్ చేసా ఇలా, అప్పుడు ఇక్కడ ఫీల్డ్ లైన్స్, 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 ఇక్కడ ఫీల్డ్ లైన్స్ కూడా ఉంటాయి కదా. అంటే ఏరియా రేడియస్ ఇంక్రీజ్ అవ్వడం వలన ద ఫ్లక్స్, ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద గివెన్ కాయిల్ ఇంక్రీజెస్. సో ఫ్లక్స్ చేంజెస్. క్లియర్? సో వెన్ ఎవర్ ద ఆర్ చేంజెస్ ద ఫ్లక్స్ చేంజెస్. అది సర్క్యులర్ కాయిల్ అయితే ఫ్లక్స్ చేంజెస్. క్లియర్? సో ఇంకొకటి థర్డ్ది ఏం చెప్పాను నేను, సో ద ఓరియంటేషన్. సో ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, సో ఇంటూ ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒక కాయిల్ ప్లేస్ చేశాను నేను దీంట్లో. సో ఇలా పర్పెండిక్యులర్గా ప్లేస్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కువ వెళ్తాయి. దాన్ని కొంచెం ఇలా టిల్ట్ చేశాను అనుకోండి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కొంచెం తక్కువ వెళ్తాయి కదా. సో ఇంకా ఇలా నిలువుగా టిల్ట్ చేశాను అనుకోండి, సో ఇంకా తక్కువ వెళ్తాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, రైట్? సో అంటే ఓరియంటేషన్ని బట్టి కూడా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద గివెన్ కండక్టర్ చేంజెస్. సో అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ దట్ వెన్ ఎవర్ ఓరియంటేషన్ అంటే టీటా. సో ద ఫ్లక్స్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టీటా. If the orientation changes, orientation of conductor changes, then so the magnetic flux changes. So magnetic flux change అయిందంటే మనకి induced EMF కూడా చేంజ్ అవుతుంది. క్లియర్? చల్. సో ఇంకొక థింగ్ ఏంటంటే ద ఫోర్త్ వన్, సో దీన్ని మనం ఏమంటాం అంటే మోషనల్ EMF కాన్సెప్ట్ అంటాం. సో దీని గురించి మనం క్లియర్గా ఫర్దర్గా ఈరోజు క్లాస్లో నేను నేర్చుకుందాం. సో ఇక్కడ ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చా చూడండి. సో ఇలా ఒక కాయిల్ ఉంది. ఇప్పుడు ఈ కాయిల్ని నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఇలా బయటికి తీసుకెళ్తున్నా. సో ఫస్ట్ అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా ఎక్కువ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి కదా దాంట్లోకి. సో దాన్ని అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి బయటికి తీసుకెళ్తున్నా. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ డిక్రీజెస్. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ డిక్రీజెస్ అంటే ఫ్లక్స్ చేంజ్ అవుతున్నట్టే, అంతేనా? సో ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ అయిందో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా చేంజ్ అవుతుంది. క్లియర్ దిస్ పార్ట్? చలో నెక్స్ట్. సో టోటల్ 4 థింగ్స్. ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ అవుద్ది. ద సెకండ్ థింగ్ ద రేడియస్ ఆఫ్ దట్ పర్టికులర్ కాయిల్ చేంజెస్, దెన్ ద magnetic flux changes. So orientation of the coil changes, then magnetic flux changes. So then due to the motion of the coil, that also the EMF changes, magnetic flux changes, so that EMF changes. Clear? Chal. So next, so question చేద్దాం చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ విత్ ఇన్ ఏ రీజియన్ ఆఫ్ రేడియస్ ఆర్. సో దిస్ ఈజ్ అ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ విత్ ఇన్ ఏ రేడియస్ ఆర్. సో ఈ స్మాల్ ఆర్ దాంట్లోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఇలా ఇంటూ. ఓకే, సో like this. Now, so the magnetic field changes with time. So magnetic field time తో పాటు చేంజ్ అవుతుంది, dB/dt. loop 1 of radius, small r ఇది.
సో స్మాల్ r encloses the region r and loop 2 of radius r is outside the region of magnetic field. సో ఇక్కడ చూడండి, సో r is outside of the region. So the loop 2 of radius is outside the region of magnetic field. అంటే లూప్ 2లో అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, వాళ్ళే చెప్తున్నారు కదా. సో దెన్ దే ఆర్ ఆస్కింగ్ ఫిగర్ బిలో, సో దెన్ ఫైండ్ ద ఈఎంఎఫ్ జనరేటెడ్. మీకు ఏం లేదు, క్వశ్చన్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఇది లూప్ 1 ఓకేనా, దీని రేడియస్ స్మాల్ r. సో ఇది లూప్ 2. సో లూప్ 2 ఎలా ఉంది చూడండి. సో లూప్ 2 ఆఫ్ రేడియస్ r ఈజ్ అవుట్ సైడ్ ద రీజన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లూప్ 2లో అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. సో లూప్ 2లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదంటే మనకు ఫార్ములా ఏంటి చెప్పండి, d∅dt కదా. ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు d∅dt. సో 5 ప్లేస్లో b డాట్ ఏ రాసుకోవచ్చా? b 0 అయితే ద ఓవరాల్ E2 is 0, I can say. The induced EMF in the second loop is 0 అంటున్నా, ఓకేనా. సో ఆప్షన్ చూడండి. సో 0 in loop 2, 0 in loop 2. So some value is given in loop 2. So option C eliminated. సో ఆప్షన్ Dలో కూడా 0 ఇచ్చారు. సో ఇప్పుడు మనం లూప్ 1లో ఫైండ్ చేయాలి. సో లూప్ 1లో ఎలా ఫైండ్ చేస్తాం? సో లెట్ మీ యాడ్ వన్ స్లైడ్ హియర్. సో లెట్ మీ యాడ్ వన్ స్లైడ్. చలో చలో చలో. సో లూప్ 1లో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1 is equals to, let's suppose, minus d∅dt. ఓకేనా. సో మైనస్ d∅ ప్లేస్లో నేను ఏం రాస్తున్నాను అంటే BA cos θ బై dt. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుందని ఇచ్చారు కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో దాన్ని అలానే ఉంచండి, లోపల ఉంచండి, అది చేంజ్ అవుతుంది కాబట్టి. ఏరియా A, సో ఏరియా ఈజ్ కాన్స్టెంట్ కదా, ఎందుకంటే రేడియస్ కాన్స్టెంట్ అయితే ఏరియా కాన్స్టెంట్ ఉంటుంది. సో ఆ ఏరియాని నేను రాస్తున్నాను అంటే πr², ఏరియాని బయటికి తీసుకొస్తున్నాను. ఓకే, సో dB/dt ఇలా రాసుకోవచ్చా? సార్ వాట్ హ్యాపెన్ టు కాస్ θ? కాస్ θ వాల్యూ మీరు చెప్పండి. ఇక్కడ θ ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees అంటున్నా నేను. వై? సర్క్యులర్ లూప్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్స్ ఉంది, అవునా. సో ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది సర్క్యులర్ లూప్కి? సర్క్యులర్ లూప్ ఇలా ఉంటే ఏరియా వెక్టర్ పర్పెండిక్యులర్ కదా, ఇన్సైడ్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడే ఉంది అండ్ ఏరియా వెక్టర్ కూడా ఇన్సైడే ఉంది. సో కాబట్టి ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 0. సో కాస్ 0 ఈజ్, ఇక్కడ రాస్తాను. సో θ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ B అండ్ A. సో అందుకే ఈ బేసిక్స్ ఏవైతే మనం చిన్న చిన్నవి నేర్చుకుంటున్నామో కాన్సెప్ట్స్, సో అవి పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఎప్పుడు న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు. క్లియర్? చాలు. సో θ 0 కాబట్టి ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేశా, కాస్ 0 ఈజ్ 1. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని డిఫరెన్షియేషన్లోనే ఉంచాను అండ్ ఏరియా కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చా. సో దేర్ ఫోర్ ఐ గాట్ E1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ πr² ఇంటూ dB/dt. సో దిస్ ఈజ్ అ వాల్యూ వేర్ E2 ఈజ్ 0. E2 ఈజ్ 0. వై E2 ఈజ్ 0? యాజ్ B ఈజ్ 0, ద E2 ఈజ్ 0. లూప్ 2లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, లూప్ 1లో మైనస్ πr² dB/dt. సో ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. సో ఆప్షన్ 1 dB/dt πr², యా మనకు అదే కదా వచ్చింది. సో ఆప్షన్ 2 0 కాదు లూప్ 1లో. ఆప్షన్ Dలో చూడండి πr² కాదు πr ఇచ్చారు, πr కాదు πr² రావాలి, రైట్. సో ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ వన్. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. దెన్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ చూద్దాం చూడండి ఇంకొకటి. సో పాస్ ద వీడియో, ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఏ కాయిల్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో ప్లేన్కి పర్పెండిక్యులర్గా ప్లేస్ చేశారు ఏది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఈజ్ వ్యారీయింగ్ అకార్డింగ్ టు ద రిలేషన్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలా చేంజ్ అవుతుందంట? సో ఇట్ ఈస్ చేంజింగ్ phi ఈజ్ ఈక్వల్స్ టు 5t³ ప్లస్ 4t² plus 2t minus 5. Okay, Weber. So calculate the induced current through the coil at t is equals to 2 seconds. So resistance of the coil is 5 ohm. So resistance ఇచ్చారు 5 ohm. So మనం ఏం ఫైండ్ చేయాలి? Induced current at t is equals to 2 seconds. అవునా?
సో టక్కున ఇండ్యూస్డ్ కరెంట్ ఫార్ములా చెప్పండి, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R ఇంటూ d∅dt కదా, అంతేనా? సో మనకి ఫ్లక్స్ ఇచ్చారు, రేడియస్ రెసిస్టెన్స్ తెలుసు. సో కెన్ వీ ఫైండ్ d∅dt ఫస్ట్? సో ఫస్ట్ ఏం ఫైండ్ చేస్తారు? d∅dt ఫైండ్ చేయండి. d∅dt ఈజ్ ఈక్వల్స్ టు d/dt ఆఫ్ 5 ప్లేస్లో. సో 5t³ ప్లస్ 4t² ప్లస్ 2t ప్లస్ -5, రైట్? సో నౌ డిఫరెన్షియేషన్ అందరికి వచ్చు కదా. సో విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేస్తే, సో 3 × 5 15t² ప్లస్ 4 × 2 8t ప్లస్ 2t డిఫరెన్షియేషన్ ఈజ్ 2. సో 5 ఈజ్ ద కాన్స్టెంట్, దాని డిఫరెన్షియేషన్ 0. సో ఇది మనకు d∅dt వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఇండ్యూస్డ్ కరెంట్. సో ఎలా ఫైండ్ చేస్తాం ఇండ్యూస్డ్ కరెంట్? I ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ కెన్ రైట్, సో 1/R ఇంటూ d∅dt, రైట్? సో d∅dt ఎక్కడ కావాలి? ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds దగ్గర కావాలి, అంతేనా? క్వశ్చన్లో ఏమడిగారు? ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. సో ఇక్కడ రాస్తా చూడండి, ద ఇండ్యూస్డ్ కరెంట్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds ఈజ్ 1/ రెసిస్టెన్స్ ఎంత? 5 ఇంటూ, సో ఈ d∅dt ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 15. సో టైం ప్లేస్లో మనకి ఏ టైం దగ్గర కావాలి? 2 seconds కదా. సో 2 whole square ప్లస్ 8 × 2 ప్లస్ 2. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 1/5 times, so this is 4 × 15 is 60 plus 16 plus 2. So this comes out to be how much? 76 plus 2, 78/5. So 78/5 ante 5 ones are, so 2 8, 5 5s are 306 are. So 15.6 current kabatti amperes. So the final answer is 15.6 amperes. So C, option C. Clear? So this is the question. Understood? Chal. So inko question cheddam chudandi. So the question says a coil of resistance R 400. First given information raskondi. So then placed in a magnetic field. So if the magnetic flux is linked with the coil, varies with the time. So phi is given as 50t² plus 4. So the current in the coil at t is equals 2 seconds. So the induced current at t is equals to 2 seconds, how much? Same question. First find induced current formula is 1/R into d∅dt. So can you find what is d∅dt? Takkana cheyandi nato paatu, fast ga chestunna chudandi. So d∅dt is equals to d/dt of 5. So what is 5? 50t² plus 4. అవునా, 50t² plus 4. సో దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2 × 50 is 100t, 4 డిఫరెన్షియేషన్ 0. సో ఇది d∅dt. సో ఇప్పుడు కరెంట్ ఫైండ్ చేయండి. సో ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1/ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఈజ్ 400 ఇంటూ, సో d∅dt ఈజ్ 100. సో 100 ఇంటూ ఏ టైం దగ్గర కావాలి మనకి? సో టైం t ఈజ్ ఈక్వల్స్ టు 2 దగ్గర, t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో 1/400 ఇంటూ 200. So 2 cancel, so 2/4, so which is equals to 0.5 amperes. So option A. Antena? Clear? So this is the question which is asked in 2012, previous year question, medical. Clear? Chal. So the next one, as a result of change in the magnetic flux linked to the closed loop as shown in the figure, an EMF V volts is induced in the loop. So the work done in taking a charge Q coulomb 1 along the loop. So question chudandi, flux change avadam valla EMF V induce ayindanta. So ippudu work done enta ani adugutunnaru. See manaki, so the EMF induced formula cheppandi, the voltage is equals to the work done in bringing the charge. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్లో నేర్చుకున్నావా? సో ఇక్కడ నుంచి వర్క్ డన్ ఫార్ములా ఏంటి చెప్పండి? డెల్టా వి ఇంటూ క్యూ కదా, డెల్టా వి ఇంటూ క్యూ. సో ఇక్కడ డెల్టా వి ఏంటిది? ద పొటెన్షియల్, సారీ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. సో ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత అని చెప్పారు? V volts.
సో డెల్టా వి ప్లేస్లో వి ఇంటూ క్యూ, ద చార్జ్ ఏమని చెప్పారు, క్యూ కూలుమ్, సో క్యూ ప్లేస్లో క్యూ. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు విక్యూ, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు విక్యూ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2005 అగైన్. క్లియరా? సింపుల్ క్వశ్చన్స్, మనకు కాన్సెప్ట్ అర్థమైతే ఇలా చేసేయచ్చు క్వశ్చన్స్ని, అంతేనా? చలో నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ మీరు ఓన్గా ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటాం మీకు. ఫారడేస్ లాస్లో ఏ డౌట్ ఉండకూడదు మీకు. ఇక ఈ లెక్చర్ విన్న తర్వాత మీకు ఈఎంఐకి సంబంధించి ఏ డౌట్ రాకూడదు, ఓకేనా? చలో. సో ఏ కాయిల్ ఆఫ్ ఏరియా 0.04 మీటర్స్ రాసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.04 మీటర్స్. సో హ్యావింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ 1000, సో n ఈజ్ ఈక్వల్స్ టు 1000. సో ఈ సస్పెండెడ్ పర్పెండిక్యులర్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఇచ్చారు. సో 5 × 10⁻⁻5 అంట. దెన్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఫైన్. ఇట్ ఈస్ రొటేటెడ్ త్రూ 90 degrees in 0.2 seconds. సో దెన్ క్యాల్కులేట్ ద యావరేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఏం ఫైండ్ చేయమన్నారు? యావరేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సి ఈ యావరేజ్ కావాలి మనకి. సో ఈ యావరేజ్ ఫార్ములా ఏమవుతుంది సార్? మాకు చెప్పింది మీరు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చెప్పారులే, కానీ మరి యావరేజ్ ఏంటి, మళ్ళీ ఇన్స్టాంటేనియస్ ఏంటి? యావరేజ్ అంటే ఏం లేదు, డెల్టా ఫై బై డెల్టా టీ, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో అదే ఇన్స్టాంటేనియస్ అడిగారు అనుకోండి, సో దట్ ఈజ్ నథింగ్ బట్ సో మైనస్ d∅/dt, దట్స్ ఇట్. ఇక్కడ మనకి యావరేజ్ కావాలి. డెల్టా ఫై అంటే ఏంటి? ద డెల్టా ఫై ఈజ్ ఫై ఫైనల్ మైనస్ ఫై ఇనిషియల్. సో ఇనిషియల్గా అది ఎలా ఉంది? ఇనిషియల్గా ఇట్ ఈస్ ప్లేస్డ్, ద కాయిల్ ఈజ్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో తర్వాత దాన్ని ఏం చేశారు? 90 degrees రొటేట్ చేశారు, ఓకేనా? సో ఇనిషియల్గా కేస్ వన్లో సో ఇదొక ఫ్లక్స్ అనుకోండి. సో ఈ ఫ్లక్స్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కాయిల్ ప్లేస్ చేసావు ఇలా. సో ఏ కాయిల్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఏ కాయిల్ ఆఫ్ సమ్ ఏరియా. సో ఇప్పుడు దీని ఏరియా వెక్టార్ ఎలా ఉంటుంది చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్, ఏరియా వెక్టార్ పర్పెండిక్యులర్ కదా, ఇన్సైడే కదా. సో టీటా 0 degrees. సో టీటా 0 degrees కాబట్టి సో కెన్ వీ ఫైండ్ వాట్ ఈస్ ద ఫ్లక్స్? What is the flux in this case? So the flux in this case is equals to formula ఏంటి? NBA cos theta కదా, ఎందుకంటే they said number of turns కాబట్టి I'm taking n. So NBA cos theta. సో ఇక్కడ theta is 0 కాబట్టి cos 0. So which comes out to be simply NBA. ఓకేనా? ఇది ఇనిషియల్ ఫ్లక్స్. సో ఇప్పుడు ఈ కాయిల్ని వాళ్ళు ఏం చేశారంటే 90 degrees రొటేట్ చేశారు. కేస్ 2 చూడండి, కేస్ 2. సో రొటేటెడ్ బై 90 degrees. సో ఇట్ ఈస్ రొటేటెడ్ 90 degrees. సో 90 degrees రొటేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇలా అంటే ఇలా ఉన్న కాయిల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇలా రొటేట్ చేశారు. సో అప్పుడు దీని ఏరియా వెక్టార్ ఇటువైపు అయింది. ఏరియా వెక్టార్ పర్పెండిక్యులర్ కదా కాయిల్కి, ఏరియా వెక్టార్ ఇలా అయింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి? ఇన్సైడ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్, ఏరియా వెక్టార్ టు ద లెఫ్ట్. సో ఎంత అయింది యాంగిల్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏరియా వెక్టార్కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నా సైడు, సో ఏరియా వెక్టార్ ఇట్ సైడ్. సో యాంగిల్ వచ్చేసి టీటా విల్ బికమ్ 90 degrees. సో టీటా 90 అయితే ఫ్లక్స్ ఏమవుతుంది? 0 కదా. సో టీటా 90 అయితే ఫ్లక్స్ విల్ బీ 0. సో దట్స్ వై, ఎందుకు? కాస్ 90 0 కదా. సో అందుకే. సో నౌ వాట్ ఈస్ ద యావరేజ్ ఫ్లక్స్? యావరేజ్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు phi final is 0 minus NBA. So which comes out to be minus NBA. So then మనకు కావాల్సింది ఏంటిది? The induced EMF కదా. So average induced EMF which is equals to E average minus of del phi by delta t. So minus of del phi. So what is the del phi we got? Minus NBA by delta t. So time ఇచ్చారు. So minus of minus plus. So n is nothing but 1000. So calculations మీ ఓన్గా చేయాలి ఇక్కడ మీరు. సో n is nothing but 1000. దాన్ని 10⁻³ రాస్తున్నా. సో B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చారు? 5 × 10⁻⁻5 ఇంటూ. సో దెన్ ఏరియా 0.04. సో దాన్ని 4 × 10⁻² రాయండి.
0.04ని 4 into 10 to the power minus 2 రాసా. సో దెన్ ఇంకా సో దే ఏరియా కంప్లీటెడ్ టైం. సో ఎంత టైంలో కావాలి? 0.2 సెకండ్స్లో. సో 0.2. సో 2 into 10 to the power minus 1. సో కెన్ యూ క్యాల్కులేట్ దిస్? సింపుల్. సో 10 to the power ఈ -1 కూడా పైకి పంపించండి. సో 10 to the power 1 అయిపోతుంది. సో 10 to the power 4 into 10 to the power minus 7. So which is nothing but 10 to the sorry, just a minute. Yeah. So let's come back. So here 5 into 4 20 into 10 to the power of 3 ఈ 10 to the power of -1 పైకి వస్తే 10 to the power of 1 which is nothing but 10 to the power of 4 into 10 to the power of minus 7 by 2. So which is nothing but 10 into 10 to the power of minus 3. So 10 into 10 to the power of minus 3. So which is nothing but 10 to the power minus 2. So 10 to the power minus 2 అంటే 0.01. So 0.01 volts. Option B is the correct one. Clear? Understood? So this is the question. So next. So ఈ క్వశ్చన్ మీ ఓన్గా చేయండి. Try to do this question on your own, everyone. So try to do this question on your own. Question ఒక్కసారి చదవండి అమ్మా క్విక్గా. A 800 turn coil of effective area 0.05. సో ఏమి ఇచ్చారు? సొల్యూషన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు 800, ఏరియా ఇచ్చారు 0.05 మీటర్ స్క్వేర్. సో పర్పెండిక్యులర్ ఈస్ కెప్ట్ పర్పెండిక్యులర్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఇచ్చారు 5 into 10 to the power minus 5 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో దెన్ సో ఆర్ టెస్లా. సో వెన్ ద plane of coil is rotated by 90 degrees around any of its coplanar axis in 0.1 second. So ante theta 1 0 degrees, theta 2 90 degrees. So theta 1 0 degrees అయినప్పుడు so what is the flux initial? ఇప్పుడే చేసాం. So the flux initial that we are going to get is minus NBA. So flux final is going to be 0. theta 0 కదా, అంతేనా? క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా లోపలికి ఉన్నాయనుకోండి ఇన్వర్డ్. సో కాయిల్ ఇలా ప్లేస్ చేసాం. కాయిల్ ఇలా ప్లేస్ చేస్తే దాని ఏరియా వెక్టార్ ఇన్సైడ్ ఉంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా ఇన్సైడ్ ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 0. కేస్ 1లో యాంగిల్ 0. సో NBA cos theta కదా ఫార్ములా. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ NBA. సో దాని తర్వాత దెన్ లెట్స్ గో ఫర్ ద యూ కెన్ ఇగ్నోర్ మైనస్ ఆల్సో. So you can write just simply NBA. So flux initial. So and flux final is 0. So then can we write? So the E is equals to, so what's the formula? So d phi by dt. d phi by dt. So ipudu, so what is d phi by dt? Average find cheyandi. Sorry. Same previous question. Delta phi by delta t. So ఇక్కడ delta phi ఏ వచ్చింది మనకి. So flux final minus flux initial is equals to 0 minus NBA. So which is minus NBA. Right. So ఇక్కడ మీరు ఫార్ములా తీసుకుంటే minus del phi by del t. So minus of minus NBA. Del phi is minus NBA కదా by delta t. సో ఎంత అవుతుంది? సో NBA by t. ఇది మీరు స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏదైనా ఒక కాయిల్ ఎన్ టర్న్స్ ఉండి ఫస్ట్ పర్పెండిక్యులర్గా ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. సో తర్వాత రొటేట్ చేశారు 90 degrees. సో అప్పుడు చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఏమవుతుంది? NBA చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఓకేనా? సో టైం డైరెక్ట్ తీసుకోండి. సో టైం డెల్టా టీ ఎంత ఇచ్చారు? 0.1 ఇచ్చారు ఈ కేసులో. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. నెంబర్ ఆఫ్ టర్న్స్ 800, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 5 into 10 to the power minus 5, ఏరియా సో ఏరియా 0.05 ఇచ్చారు. సో దాన్ని నేను 5 into 10 to the power minus 2 రాస్తున్నాను. ఓకేనా? బై గివెన్ టైమ్. సో ద గివెన్ టైమ్ ఈస్ 0.1 seconds. 0.1 seconds. క్లియర్? సో క్యాల్కులేట్ చేస్తారా మీరు? సో క్యాల్కులేట్ చేసి కామెంట్ యువర్ ఆన్సర్. కామెంట్ యువర్ ఆన్సర్. సో ఎవరైతే స్టూడెంట్ ఆన్సర్ చేస్తారో లెట్స్ గివ్ దెమ్ ది అవార్డ్ ఇద్దాం. మనకు ఏం అవార్డు ఇద్దాం? PW స్టార్ తెలుగు స్టూడెంట్. చలో
let's see how many of you will get this one. Clear? Question clear? ఇది ప్రీవియస్ ఇయర్. సో రీసెంట్గా 2019 మెడికల్లో అడిగారు. సో మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఇంత సింపుల్గా చేసేయచ్చు క్వశ్చన్స్ని. ఏం లేదు, మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, డైరెక్ట్ మీరు ఇదంతా ఎందుకు చేస్తారు, ఈ ఫార్ములాకి వెళ్ళిపోతారు, చిటికలో అయిపోద్ది క్వశ్చన్. లెస్ దాన్ 30 సెకండ్స్లో చేసేయచ్చు. అవునా? చాలు. నెక్స్ట్. సో ఇంకొక క్వశ్చన్ చూడండి. సో ఏ కండక్టింగ్ circular loop is placed in a uniform magnetic field that its plane is perpendicular to the field. Fine. See, whenever plane is perpendicular to the field ante, don't take theta as 90. Plane perpendicular to the field అంటే అర్థం ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఇలా ఉన్నాయి, కొంచెం ఇమాజిన్ చేసుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి బోర్డ్ సైడ్. ఓకే, సో ఒక కాయిల్ని మీరు ఎలా ప్లేస్ చేస్తున్నారు, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా ఇలా ప్లేస్ చేస్తున్నారు. ఓకేనా? ప్లేస్ చేసినప్పుడు ఏమవుద్ది, మనకు కావాల్సింది టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ బి అండ్ ఏ. ఈ కాయిల్ యొక్క ఏరియా వెక్టార్ ఎలా ఉంటుంది చెప్పండి? కాయిల్ యొక్క ఏరియా వెక్టార్ ఇన్సైడ్ అయినా పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. సో ఏరియా వెక్టార్ ఇలా ఉంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా ఇలా ఉన్నాయి. సో కాబట్టి టీటా 0 అక్కడ. క్లియర్? సో అదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? సో ద మ్యాగ్నెటిక్ పర్పెండిక్యులర్. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇచ్చారు. సో B ఈజ్ ఈక్వల్స్ టు 0.5 అంట. ఫైన్. దెన్ సో ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద కాయిల్ డిక్రీజెస్ స్టడీలీ ఎట్ ద రేట్ ఆఫ్ 10⁻⁻2 మీటర్ పర్ సెకండ్. సో రేడియస్ ఆఫ్ ద కాయిల్ డిక్రీజెస్ ఎట్ ద రేట్ అంటే ఎట్ ద రేట్ అంటే ఏంటి? పర్ టైం. అవునా? టైంతో పాటు రేడియస్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇదేంటి చెప్పండి? టైంతో పాటు రేడియస్ డిక్రీజ్ అవుతుంది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ dr/dt ఇచ్చారు. dr/dt ఈజ్ 10⁻⁻2 మీటర్ పర్ సెకండ్. ఒకవేళ టైంతో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, dB/dt ఇచ్చినట్లు. అర్థమవుతుందా? టైంతో పాటు రేడియస్ డిక్రీజ్ అవుతుందంటే dr/dt, టైంతో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుందని ఇచ్చారనుకోండి, dB/dt ఇచ్చినట్టు క్వశ్చన్లో. చలో నెక్స్ట్. వాట్ విల్ బీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? సో మనకేం కావాలి? ఈ ఇండ్యూస్డ్, ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ హౌ మచ్? ఎక్కడ కావాలి మనకి? వెన్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. సో ఇప్పుడు రేడియస్ 7 సెంటీమీటర్స్ అంటే డిక్రీజ్ అవ్వుకుంటూ వచ్చి ఎప్పుడైతే దాని రేడియస్ 7 సెంటీమీటర్స్ అయిందో అప్పుడు మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కావాలి. సో చేద్దాం చూడండి క్వశ్చన్. ఫస్ట్ సో ఫార్ములా ఏంటి ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి? సో E ఈజ్ ఈక్వల్స్ టు -d∅/dt. సో ఇక్కడ -d/dt. సో ఇక్కడ ఏం రాద్దాం చూడండి, BA cos θ రాయొచ్చా? సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏం లేవు కదా, కండక్టింగ్ సర్క్యులర్ లూప్ ఒకటే ఇచ్చారు. సో కాబట్టి నో నీడ్ టు టేక్ n. ఓకేనా? సో డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ మీరు NBA తీసుకోవాలా లేదంటే జస్ట్ BA cos θ తీసుకోవాలన్నది డిసైడ్ అవ్వండి. సో ఇక్కడ ఏరియా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ నాట్ చేంజింగ్. సో B కాన్స్టెంట్, దాన్ని బయటికి తీసుకొస్తున్నా Bని. సో -B ఇంటూ సో d/dt ఆఫ్ ఏరియా. సో సర్క్యులర్ లూప్ ఏరియా ఏమని చెప్పాను మీకు? ఒక సర్క్యులర్ లూప్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే దాని ఏరియా πr² ఇంటూ సో ద కాస్ θ. సో అది ఎలా ప్లేస్ చేశారు? పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకోండి, సో కాయిల్ ఎలా ప్లేస్ చేశారు? దానికి పర్పెండిక్యులర్గా. సో ఇది కాయిల్. సో ఇప్పుడు ఈ కాయిల్ యొక్క ఏరియా వెక్టార్ ఇన్సైడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా ఇన్సైడే. సో θ 0, θ ఈజ్ 0 degrees. సో θ 0 అంటే cos 0 వాల్యూ ఈజ్ 1. సో ఇక్కడ మీరు -B ఇంటూ d/dt ఆఫ్ πr². cos 0 1 కదా, సో π కూడా కాన్స్టెంట్ కదా, పైని బయటికి తీసుకురండి, -bπ. సో ఇప్పుడు d/dt ఆఫ్ r². సో r²కి డిఫరెన్షియేషన్ ఏంటి? 2r. r²కి డిఫరెన్షియేషన్ 2r ఇంటూ dr/dt, అంతే కదా, ఇంటూ dr/dt. సో ఇప్పుడు మనకి ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఓవరాల్ ఫార్ములా ఏమొచ్చింది చెప్పండి? సో -bπ 2r ఇంటూ dr/dt. సో ఎప్పుడైతే రేడియస్ చేంజ్ అవుతుందన్నారో విత్ రెస్పెక్ట్ టు టైం,
if a circular coil is placed in a magnetic field perpendicular to the magnetic field, so and its radius is decreasing steadily అన్నారనుకోండి క్వశ్చన్లో, డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములాకి వెళ్ళిపోవచ్చు. అంటే షార్ట్ కట్, ఇదంతా చేయాల్సిన అవసరం లే, ఓకేనా. సో మీరు గుర్తులేకపోతే సో గో ఫర్ ద ప్రొసీజర్, నో ఇష్యూ. ఈ ప్రొసీజర్ చేయడానికి మీకు పెద్దగా ఏం టైం పట్టదు. సో అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం తీసుకుంటున్నా. సో అదే చేయాలంటే డైరెక్ట్ టక్కని చేసేయచ్చు కదా. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు, సో మైనస్ బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు వాల్యూస్. బి ఈజ్ 0.5, సో పై ఈజ్ పై ఓన్లీ, అలా ఉంచండి. సో 2 ఇంటూ రేడియస్, సో రేడియస్ ఆర్ ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఫైండ్ చేయాలి. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. సో సియర్ ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది, ఇది టెస్లాలో ఉంది. సో 7 సెంటీమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేయండి. సో 7/100 ఇంటూ dr/dt ఎంత ఇచ్చారు మనకి, dr/dt is 10 to the power minus 2. సో కెన్ యూ సాల్వ్ దిస్ క్వశ్చన్ నౌ. సో E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 0.5 ఇంటూ 22/7 ఇంటూ 2 ఇంటూ 7, ఈ 100ని కూడా పైకి తీసుకురండి. 10 to the power of minus 2 ఇంటూ 10 to the power of minus 2 is 10 to the power minus 4. So 7 cancel. So E is equals to, so this is minus 0.5 into this one 11 into 2 22 into 10 to the power minus 4 volts, right? So 22.2 into 10 to the power minus 5 unda. So 2.2 into 10 to the power minus 5. Yeah. So clear? వచ్చిందా మన కాన్సెప్ట్. మైనస్ 22 ఇంటూ 10 to the power of minus 4. సో ఇప్పుడు దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు, సో మైనస్ 2.2 ఇంటూ 10 to the power of minus 5 volts రాసుకోవచ్చా. క్లియర్, అర్థమైందా. సో దట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 2.2 ఇంటూ 10 to the power of minus 5. సో అంటే దే ఓన్లీ ఆస్క్డ్ అబౌట్ ద magnitude of the induced EMF. సో ఇగ్నోర్ ద నెగటివ్ సింబల్. ఫైన్, చల్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ 2010, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏ కండక్టింగ్ సర్క్యులర్ లూప్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బి ఇచ్చారు 0.025, దెన్ విత్ ఇట్స్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద లూప్. సో ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద లూప్ అంటే θ0 గుర్తుపెట్టుకోండి. సో ద రేడియస్ ఆఫ్ ద లూప్ is made to shrink at a constant rate of 1 mm per second. So radius of the loop is made to shrink at the rate means per time, dr/dt ఇచ్చారు 1 mm per second అంట. సో దీన్ని mm ని మీటర్లోకి తీసుకురండి. సో 1 into 10 to the power of minus 3 meter per second, అంతేనా. సో ద induced EMF when the radius is 2 centimeters. సో induced EMF when the radius 2 centimeters దగ్గర ఎంత అని అడుగుతున్నారు. సేమ్ క్వశ్చన్, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. కెన్ యూ డూ దిస్? డైరెక్ట్గా మీరు ఫార్ములా రాసుకోవచ్చు ఇక్కడ. సి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాను, d∅/dt, ఎందుకంటే మనకు ఆప్షన్స్లో ఎక్కడ కూడా నెగిటివ్ లేదు కాబట్టి. సో ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్ మ్యాగ్నిట్యూడ్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వట్లే, బి చేంజ్ అవ్వట్లేదు. సో పై చేంజ్ అవ్వదు, ఏం చేంజ్ అవుతుంది, ఆర్ చేంజ్ అవుతుంది. ఆర్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఈజ్ 2r ఇంటూ dr/dt, అంతేనా. b/2r ఇంటూ dr/dt, b/2r ఇంటూ dr/dt. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో 0.025 దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి. సో వీ కెన్ రైట్, సో 25 ఇంటూ 10 to the power minus 3, 25 ఇంటూ 10 to the power minus 3 ఇంటూ, సో దిస్ ఈజ్ 22/7 పై. సో 2 ఇంటూ రేడియస్ ఎక్కడ కావాలి మనకి, 2 సెంటీమీటర్స్ దగ్గర, 2 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయండి. 2/100 ఇంటూ dr/dt ఎంత ఇచ్చారు, 1 ఇంటూ 10 to the power minus 3. సో కెన్ యూ సాల్వ్ దిస్, జస్ట్ ద క్యాల్కులేషన్. సో సాల్వ్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్, కామెంట్ ద ఆన్సర్. క్లియర్ దిస్ పార్ట్, ఏం డౌట్స్ లేవు కదా, అర్థమవుతున్నాయి కదా క్వశ్చన్స్. చల్ నెక్స్ట్. సో ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ కండక్టింగ్ సర్క్యులర్ లూప్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.04, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు 0.04 టెస్లా. దెన్ విత్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ θ0, రైట్.
So the radius of the loop starts shrinking at 2 mm per second. Again the same thing, dr by dt is equals to 2 into 10 to the power of minus 3 meter per second. So mm ni meter per second lo convert chesa. So the induced EMF of the loop when the radius is 2 centimeters. Induced EMF when the radius is equals to 2 centimeters. So can you find this? Manaku formula enti? The induced EMF is equals to d phi by dt. So now the magnetic field is constant, take it out of the differentiation. Pi is constant, take it out of the differentiation. Radius shrinking, r square ni differentiate చేస్తే 2r into dr by dt. అందుకే ఒక్కసారి మీరు ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకున్నారనుకోండి, డన్. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ నౌ. b is 0.04 which is 4 into 10 to the power minus 2. Pi 22/7. 2 radius is 2 centimeters దగ్గర కావాలి. 2/100 into dr by dt 2 into 10 to the power minus 3. 2 into 10 to the power minus 3. Clear? So can you find what is the E value? Comment your answer. Just calculations. Comment the answer. సో ఈ ఆన్సర్లన్నీ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి PW స్టార్ తెలుగు స్టూడెంట్ అవార్డు ఇద్దాం. సో పర్సనల్గా స్టూడియోకి పిలిచి మరీ ఇద్దాం. సో కామెంట్ యువర్ ఆన్సర్స్. చల్, నా డబ్బులతోనే ఇస్తాను, మీ డబ్బులతోని కాదు. చల్. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో మనం ఇప్పటి వరకు ఏం చూసాం? ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, రైట్? సో దానికి ఫార్ములాస్ కూడా చూసాం కదా. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుద్దో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం వల్ల కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా చూసాం, ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d∅/dt. ఇండ్యూస్డ్ కరెంట్కి ఫార్ములా చూసాం, 1/r ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ d∅/dt. క్లియర్ ఎగ్దమ్, రైట్? సో ఇప్పుడు ఇండ్యూస్డ్ ఛార్జ్, ఒక్కసారి ఇండ్యూస్డ్ ఛార్జ్కి వెళ్ళే ముందు ఇక్కడ సమ్మరీ రాస్తా చూడండి. మనం ఇప్పటిదాకా చూసిన ఫార్ములాస్ అంతే. ఏంటి ఫార్ములాస్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫార్ములా చూసినాం, B.A. సో దాన్నే మనం BA cos θ అని రాసుకోవచ్చా, రైట్? సో ఒకవేళ సమ్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే NBA cos θ, వేర్ θ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ B అండ్ A, రైట్? సో దాని తర్వాత మనం Faraday ఫస్ట్ లా చూసినాం. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండ్యూస్డ్ EMF. So which is equals to the induced EMF is minus d∅/dt or simply magnitude of d∅/dt. You can also write. So E is equals to magnitude of d∅/dt. Okay na? So ade current ki aithe the induced current I is equals to, so we can write 1/r into d∅/dt, magnitude of d∅/dt. So ఇప్పుడు కొత్త టర్మ్, సార్ కరెంట్ ఇండ్యూస్ అయిందంటే దాంట్లో ఛార్జ్ వస్తుంది కదా. కరెంట్ ఎట్లా వస్తుంది? ఛార్జ్ లేకుండా కరెంట్ ఉంటుందా? ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ కన్స్టిట్యూట్స్ ఎలక్ట్రిక్ కరెంట్, రైట్? కరెంట్ ఇండ్యూస్ అవుతుంది అంటే ఆ కండక్టర్లో ఛార్జ్ ఉండాలి. ఇప్పుడు ఛార్జ్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, ఎలా ఫైండ్ చేస్తారు? సో అయ్యో చిక్కొచ్చి పడింది ఇక్కడ, మళ్ళీ ఛార్జ్ ఏంటి సార్? సో ద ఇండ్యూస్డ్ కరెంట్ I ఫార్ములా ఈజ్ 1/r ఇంటూ d∅/dt. ఏం లేదు, సింపుల్గా చూడండి. I ప్లేస్లో షెల్ ఐ రైట్ dq/dt? ఎక్కడైనా చూసినట్లుందా ఇది? I ఈజ్ ఈక్వల్స్ టు dq/dt. ఎప్పుడో నేర్చుకున్నారు కదా కరెంట్ ఎలక్ట్రిసిటీలో. సో ఇంటూ 1/r, సో ఐఎమ్ టేకింగ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ యాజ్ d∅/dt. సో dt మర్ గయా. సో dq ఈజ్ ఈక్వల్స్ టు 1/r ఇంటూ d∅. సో ఇప్పుడు నాకు స్మాల్ ఛార్జ్ ఇండ్యూస్డ్ వచ్చింది, ఓకేనా? సో కొంచెం ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల d∅ అంటే స్మాల్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల స్మాల్ ఛార్జ్ ఇండ్యూస్ అయింది. సో ఇప్పుడు మొత్తం ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల కావాలంటే మొత్తం ఛార్జ్ ఎంత వస్తుంది? సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r ఇంటూ ∇φ, రైట్? సో ఎంత అవుతుందో చూడండి. సో దీన్ని చేస్తే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్. సో ద ఇండ్యూస్డ్ ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు, సో 1/r కాన్స్టెంట్ ఇంటూ, సో ∇φ విల్ బికమ్ d∅ విల్ బికమ్ ∆φ, అంతేనా? స్మాల్ అంటే ఆ పర్టికులర్ ఇన్స్టాంట్లో, ∆φ అంటే ఓవరాల్గా యావరేజ్, రైట్? సో ∆φ. సో ఇప్పుడు ఇండ్యూస్డ్ ఛార్జ్కి ఫార్ములా ఏంటి? ద ఇండ్యూస్డ్ ఛార్జ్
when there is a change in flux is equals to Q is equals to delta phi by R. That's it. So కొత్త ఫార్ములా ఒకటి వచ్చింది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ద ఇండ్యూస్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా phi by R. Induced EMF, induced current and induced charge. క్లియరా ఎగ్దమ్? చలో నెక్స్ట్. ఏం లేదు, జస్ట్ మ్యాథమెటికల్ మనకు వచ్చిన దగ్గర నుంచి అంటే ఆల్రెడీ తెలిసిన దాని దగ్గర నుంచి తెలియని దాన్ని డిరైవ్ చేస్తున్నాం. క్లియరా? చలో నెక్స్ట్. సో క్వశ్చన్ చూడండి. సో ద క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ 1992, సో లాంగ్ బ్యాక్. ద టోటల్ చార్జ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కండక్టింగ్ లూప్ when it is moved in a magnetic field depends on. So induced charge in a conducting loop దేని మీద డిపెండ్ అవుతుంది? సో దేని మీద డిపెండ్ అవుతుంది? సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్, ఇనిషియల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఓన్లీ, ద టోటల్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దేనివల్ల? టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో ఎంత చేంజ్ ఉంటే అంత ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది కదా. సో ద టోటల్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్లక్స్లో ఎంత చేంజ్ ఉంటే అంత కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, ఎంత కరెంట్ ఇండ్యూస్ అయితే అంత ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. రైట్? చలో సింపుల్ క్వశ్చన్. సో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఏ సర్క్యూట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ చేంజెస్ బై అన్ అమౌంట్ డెల్టా ఫై. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత చేంజ్ అవుతుంది? డెల్టా ఫై చేంజ్ అవుతుంది ఇన్ ఏ టైమ్ డెల్టా టీ. సో దెన్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ క్యూ దట్ passes at any point in the circuit during the total time delta t is represented by. ఫ్లక్స్ చేంజ్ డెల్టా ఫై అంట, ఓకేనా? టైం చేంజ్ డెల్టా టీ అంట. ఇప్పుడు ఆ కాయిల్లో ఎంత ఛార్జ్ ఇండ్యూస్ అవుద్దని అడుగుతున్నారు. ద ఛార్జ్ ఇండ్యూస్డ్ ఫార్ములా ఏంటి మనకి? డెల్టా ఫై బై డెల్టా టీ. దట్స్ ఇట్. టైం ఇక్కడ డెల్టా టీ ఇచ్చారు. సో చెక్ ద ఆప్షన్స్. డెల్టా ఫై బై డెల్టా టీ అంతేనా? ఛార్జ్కి రెసిస్టెన్స్కి సంబంధం లేదు. డోంట్ పుట్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. సో ద క్యూ మనల్ని అడిగింది ఏంటిది ఫైనల్గా వాళ్ళు? సో వాట్ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ క్యూ అడిగారు అంతే. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఫై బై డెల్టా టీ. ఒకవేళ కరెంట్ అడిగారు అనుకోండి అప్పుడు రెసిస్టెన్స్ కావాలి. సో 1/R ఇంటూ ద డి ఫై బై డిటీ ఆర్ డెల్టా ఫై బై డెల్టా టీ. క్లియరా? అండర్స్టూడ్? సో ఆప్షన్ సి. సో 2004 మెడికల్ క్వశ్చన్. ఇంత సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే. చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద వన్ మోర్ క్వశ్చన్. ఏ లాంగ్ సోలనాయిడ్ ఆఫ్ డయామీటర్ 0.1 meter హ్యాస్ 2 × 10⁴ టర్న్స్ పర్ మీటర్. ఓకే. సో ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సోలనాయిడ్, గుర్తుపెట్టుకోండి, ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సోలనాయిడ్ ఏ కాయిల్ ఆఫ్ 100 turns and radius 0.01 meters is placed with its axis coinciding with the solenoid axis. Fine. So the current in the solenoid reduces at constant rate 0 amperes to 4 amperes. So ఏం చేంజ్ అవుతుంది? The current in the solenoid reduces. The current in the solenoid. Okay. So if the resistance of the coil is 10 pi square ohms, so the total charge flowing through the coil during this time. So 2017 NEET question. So కొంచెం కాంప్లికేటెడ్, ఈజీ ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ వెరీ వెల్. ఓకేనా? సో చూడండి ఎంత ఈజీనో ఇప్పుడు క్వశ్చన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఏం చెప్తున్నారు? ఒక సోలనాయిల్లో, ఒక లాంగ్ సోలనాయిల్లో దే ప్లేస్డ్ విత్ ఇట్స్ ఏ కాయిల్ ఆఫ్ 100 turns ఈజ్ ప్లేస్డ్ అంట. సో ఒక కాయిల్ దీనికి ఎన్ని టర్న్స్ ఉన్నాయి? సమ్ 100 turns ఉన్నాయి. ఓకేనా? సోలనాయిడ్కి ఎన్ని టర్న్స్ ఉన్నాయి పర్ మీటర్? సోలనాయిడ్ హ్యాస్ 2 × 10⁴. ఓకేనా? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ సోలనాయిడ్ ఈస్ 2 × 10⁴. సో దాని డయామీటర్ 0.1. సో ఇప్పుడు ఛార్జ్ అడుగుతున్నారు మనల్ని. సో ఛార్జ్ ఫార్ములా ఏంటి చెప్పండి ఫస్ట్. ద ఛార్జ్ ఫార్ములా ఈజ్ 1/R ఇంటూ డెల్టా ఫై బై డెల్టా టీ. అంతేనా? సో టైం మనకు తెలుసు ఎంత టైంలో కావాలి. సో ఎంత టైంలో అడిగారు? సో ద total flux during this time. So radius, so with its axis solenoid, so the radius reduces. So time. So 0 is placed with its axis coinciding with the solenoid axis. So the resistance time ikkada icharu chudandi 0.05 seconds. So delta t telusu, resistance telusu, R we know 10 pi square ohms
సో డెల్టా టీ వీ నో, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.05 ohms, 0.05 seconds. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, డెల్టా ఫై కావాలి. సో డెల్టా ఫై అంటే సో ఫ్లక్స్ ఫైనల్ మైనస్ ఫ్లక్స్ ఇనిషియల్. దేంట్లో, కాయిల్లో. ఏది, ఈ సోలనాయిడ్లో ప్లేస్ చేసిన కాయిల్లో ఫ్లక్స్ ఎంత చేంజ్ అవుతుందో కావాలి మనకి. ఓకేనా, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒక సోలనాయిడ్ ఉంది, ఇలా లాంగ్ సోలనాయిడ్. సో మనకు తెలుసు సోలనాయిడ్లో ఈచ్ టర్న్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా పోతాయి కదా దాంట్లో. సో ఈ సోలనాయిడ్ మధ్యలో ఒక కాయిల్ని ప్లేస్ చేస్తే ఈ సోలనాయిడ్ వల్ల ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈ కాయిల్ నుంచి పోతాయి, అవునా. సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి కరెంట్ పాస్ అవుతున్న కొద్దీ ఈచ్ టర్న్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది సోలనాయిడ్లో. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. సో అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద కాయిల్, సోలనాయిడ్లో ప్లేస్ చేసిన కాయిల్లో సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, దాంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఛార్జ్ ఇండ్యూస్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫ్లక్స్ ఫైనల్ టు ఫ్లక్స్ ఇనిషియల్. సో ద కరెంట్ ఇన్ ద సోలనాయిడ్ reduces at a rate of 0 amperes to 4 amperes. 0 amperes to 4 amperes. సో కరెంట్ ఎలా రెడ్యూస్ అవుతుందంట, 0 to 4. మీకు సోలనాయిడ్ది ఫార్ములా తెలుసు కదా, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ సోలనాయిడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సోలనాయిడ్ ఫార్ములా ఈజ్ μNI ఫార్ములా కదా, ఐడియా వచ్చింది. ఆ సెంటర్లో, అదే ఎడ్జెస్లో అయితే అందుకే మీకు ఇక్కడ ఈ సెంటర్ అనేది అండర్లైన్ చేశా. ఒకవేళ ఎండ్స్లో అనుకోండి హాఫ్ ఉంటుంది, హాఫ్ μNI ఉంటుంది. క్లియర్. సో సెంటర్లో కాబట్టి μNI. సో కరెంట్ ఒకసారేమో 0, ఇంకొకసారేమో 4 amperes. కరెంట్ 0 అయినప్పుడు సోలనాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుంది కదా. కరెంట్ వెన్ కరెంట్ ఈజ్ 0 amperes, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 0, అంతేనా. సో ఫైనల్గా అంటే ఇనిషియల్గా 5I ఈజ్ 0 అంటున్నా నేను, 5I ఈజ్ 0. సో ద టోటల్ ఫ్లక్స్, చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో ద ఫ్లక్స్ ఫైనల్. సో ఆ ఫ్లక్స్ ఫైనల్ ఎలా ఫైండ్ చేస్తాం మనం ఇప్పుడు. సో లెట్ మీ యాడ్ ఏ స్లైడ్ హియర్. సో ద ఫ్లక్స్ ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫ్లక్స్ ఫార్ములా ఏంటి, BA cos θ, అవునా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద కాయిల్ ఆర్ N, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద కాయిల్ ఆర్ N. సో దేర్ ఫోర్ N ఇంటూ, సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద సోలనాయిడ్ ఫార్ములా, μNI కదా, μNI ఇంటూ A ఇంటూ cos θ. ఓకేనా. సో ఈ ఏరియా దేంది, కాయిల్ది, కాయిల్ ఏరియా. సో N ఇంటూ, సో μNI A cos θ. సో ఇక్కడ shall we substitute the values. సో దిస్ N is the number of turns of the given coil. సో కాయిల్కి ఎన్ని టర్న్స్ ఉన్నాయి చెప్పండి. సో a coil of 100 turns. సో coil of 100 turns, μ0. సో the μ0 value is 4 pi into 10 to the power minus 7, అంతేనా. 4 pi into 10 to the power minus 7 into small n. సో స్మాల్ n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద సోలనాయిడ్, అంతేనా. ఇది మొత్తం సోలనాయిడ్ది, μNI ఈజ్ ద సోలనాయిడ్ది కదా, రైట్. సో స్మాల్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సోలనాయిడ్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎంత నెంబర్ ఆఫ్ టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ 2 into 10 to the power 4, 2 into 10 to the power 4. సో పర్ గివెన్ లెంత్. సో పర్ గివెన్ లెంత్ ఎంత అవుతుంది ఇక్కడ, స్మాల్ n ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్ కదా. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ మీటర్, ఆల్రెడీ పర్ మీటర్ అని లెంత్ ఇచ్చేసారు వాళ్ళు. సో జస్ట్ డోంట్ టేక్ బై, ఇట్స్ టేక్ ఇట్ యాజ్. సో 2 into 10 to the power 4. సో దెన్ ఇంటూ కరెంట్ ఎంత మనకి ఫైనల్గా, సారీ మై బ్యాడ్. సో కరెంట్ ఎంత ఫైనల్గా, 0 amperes నుంచి 4 amperesకి, ఫైనల్గా ఎంత 4 amperes ఇంటూ cos 0. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి సోలనాయిడ్లో. సో కాయిల్ ఇలా ప్లేస్ చేసాం, కాయిల్ ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది, ఇటువైపే కదా, పర్పెండిక్యులర్ టు ద కాయిల్ ఇలా ఉంది. సోలనాయిడ్లో ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. సో ఏరియా వెక్టర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటి మధ్యలో యాంగిల్ 0, cos 0.
సో అంతేనా. సో దట్స్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 4 pi ఇంటూ 10 to the power minus 7 ఇంటూ సో 2 ఇంటూ 4 8 ఇంటూ 10 to the power 4. సో ఇదేంటిది ద ఫ్లక్స్ ఫైనల్. బట్ మనకు కావాల్సింది ఏంటిది ద ఇండ్యూస్డ్ ఛార్జ్ అడిగారు. సో ద ఇండ్యూస్డ్ ఛార్జ్ టోటల్ ఛార్జ్. సో Q ఈజ్ ఈక్వల్స్ టు కెన్ వి రైట్ ద ఫార్ములా 1 by R ఇంటూ del phi by delta T. So 1 by resistance R. So what is the resistance R value? So the resistance R value is 10 pi square. So the resistance R value is 10 pi square into 10 pi square into. So then the del phi, what is the del phi? Ide kada delta phi is nothing but final flux. So దాన్ని ఇక్కడ రాస్తున్నా చూడండి, అంత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 100ని కూడా బెటర్ 10 to the power 2, 10 to the power 4, 10 to the power 6. సో 10 to the power 6 into 10 to the power minus 7 is 10 to the power minus 1. సో ఇక్కడ 8 into 2, 8 into 4 32 into 10 to the power minus 1 into pi రాస్తున్నాను అంతే కదా. సో 4 into 8 32, 10 to the power 2 into 10 to the power 4 is 10 to the power 6 into 10 to the power minus 7 is 10 to the power minus 1. Yeah, fine. By delta T, టైం ఎంతమ్మా, టైం ఎంత టైంలో 0.05. సో 0.05ని 5 into 10 to the power minus 2 రాయండి. క్లియర్. సో పై క్యాన్సిల్. సో కెన్ యూ డూ దిస్ క్యాల్కులేషన్. సో 32 into 10 to the power minus 1. సో ఈ 10 to the power minus 2ని 10 to the power minus 1, 10 to the power టోటల్ minus 3ని పైకి పంపిస్తే 10 to the power 3 by పై 5. ఓకేనా. సో కెన్ యూ ఫైండ్ దట్ ఆన్సర్. పై ఉండాలి, ఒక పై క్యాన్సిల్ అయిపోయింది, సో ఇంకో పై ఉండాలి డినామినేటర్లో. ఓకేనా. క్లియర్. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్. సో ఏం లేదు, సోలనాయిడ్లో కాయిల్ ప్లేస్ చేసాం. ఆ కాయిల్ ప్లేస్ చేయడం వలన మనకి కరెంట్ ఎంత ఇండ్యూస్, ఛార్జ్ ఎంత ఇండ్యూస్ అయింది ఫైండ్ చేయమన్నారు. Q ఈజ్ ఈక్వల్స్ టు 1 by R ఇంటూ del phi by del T. సో డెల్టా ఫై ఈజ్ నథింగ్ బట్ ఫ్లక్స్ ఫైనల్ మైనస్ ఫ్లక్స్ ఇనిషియల్. సో ఇనిషియల్గా ఫ్లక్స్ 0, ఎందుకు కరెంట్ 0 కాబట్టి సోలనాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. కరెంట్ 0 అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 మీన్స్ ద ఫ్లక్స్ 0. సో దేర్ ఫోర్ ఇనిషియల్ ఫ్లక్స్ ఈజ్ 0. సో మనకు టోటల్గా ఫైనల్ మైనస్ ఇనిషియల్ విచ్ ఈస్ ఫైనల్ లెఫ్ట్. సో ఫైనల్ ఫ్లక్స్ ఎలా ఫైండ్ చేస్తాం, NBA cos theta n ఇంటూ B ఈజ్ నథింగ్ బట్ mu naught NI. అంతేనా. సోలనాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ mu naught NI A into cos theta. So then substitute the values and get the induced charge. Q value, find it. Comment your answer. So కొంచెం lengthy but you should do it. Okay na. Clear. 2017 నీట్లో అడిగారు క్వశ్చన్. కాన్సెప్ట్ తెలిస్తే ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే చల్ నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద వన్ మోర్ క్వశ్చన్. ఏ కాయిల్ ఆఫ్ రెసిస్టెన్స్ 10 ohms. The induced current developed by changing the magnetic flux through it is shown in figure as a function of time. So the magnitude of change in flux through the coil in Weber. So మనం ఏం ఫైండ్ చేయమన్నారు. So the magnitude of change in flux డెల్టా ఫై కనుక్కోమన్నారు. కానీ ఏమి ఇచ్చారు మనకి, ఇన్ ఏ కాయిల్ ఆఫ్ రెసిస్టెన్స్ 10 ohms, 10 ohm రెసిస్టెన్స్. సో దెన్ ద ఇండ్యూస్డ్ కరెంట్ డెవలప్డ్ బై ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఇట్. కరెంట్ డెవలప్ అయింది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ వల్ల కరెంట్ డెవలప్ అయింది అంటున్నారు. సో ఎంత కరెంటు, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, I వర్సెస్ T గ్రాఫ్. I వర్సెస్ T గ్రాఫ్లో కెన్ వీ ఫైండ్ ద ఛార్జ్. ద ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ I dt. గుర్తుందా ఎలా, I ఈజ్ ఈక్వల్స్ టు dq బై dt. సో ఇక్కడ నుంచి dq ఈజ్ ఈక్వల్స్ టు I dt. సో టూ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ద ఇంటిగ్రేషన్ ఆఫ్ dq ఈజ్ ఇంటిగ్రేషన్ I dt. సో Q ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ I dt. సో ఇంటిగ్రేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏరియా అండర్ ద కర్వ్ కదా, అంతేనా. సో ద ఏరియా అండర్ కర్వ్ దేని ఏరియా, కరెంట్ టైం ఇక్కడ అదే కదా మనకి ఇచ్చింది, కరెంట్ I టైం T గ్రాఫ్. సో ఏరియా అండర్ దిస్ కర్వ్, IT కర్వ్ ఏరియా విల్ రిజల్ట్ ఇన్ ద ఛార్జ్ Q.
సో కెన్ వీ ఫైండ్ వాట్ ఈస్ ద క్యూ? సో ఇక్కడ ఫార్ములా ఈజ్ I is equals, the induced charge formula రాస్తున్నా నేను. సో ద dq or simply q is equals to delta phi by r. అవునా? సో మనకు r వాల్యూ తెలుసు, డెల్టా phi మనం ఫైండ్ చేయాలి. q ఇక్కడ నుంచి ఫైండ్ చేయవచ్చా? q ఎలా ఫైండ్ చేస్తాం? q ఈజ్ నథింగ్ బట్ ఏరియా అండర్ ఐటీ కర్వ్. దీని ఏరియా ఎంత అవుతుంది? ఇదే కదా కర్వ్, ఏరియా అండర్ ఐటీ కర్వ్. ఈ ఏరియా ఎంత? half into base is 0.1 into height 4. So 2 1s are 2 2s are. So 0.1 into 2 is 0.2. So substitute. So Q వచ్చేసి 0.2 which is equals to delta phi by radius anta, resistance anta 10. So from here delta phi is equals to 0.2 into 10 is 2. So the change in flux is 2. So option B. Clear? Understood this part? Clear? చలో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. చూడండి, ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వలన ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. సో వీటన్నిటికీ ఫార్ములాస్ చూసాం అండ్ వి డిడ్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ ఫారడేస్ లాస్లో ఏం డౌట్స్ లేవు కదా ఎవరికి? అవునా? సో ఇప్పుడు ఫారడేస్ లాస్ నుంచి ఇంకో కాన్సెప్ట్ లెన్స్ లాకి వెళ్దాం. సి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వలన ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, కరెంట్ ఇండ్యూస్ అయింది. సార్, ఇండ్యూస్ అయిన కరెంట్కి మరి డైరెక్షన్ ఉండాలి కదా. ఇండ్యూస్ అయిన కరెంట్కి ఇది ఒక కాయిల్ తీసుకున్నారు, ఈ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ చేశారు, కరెంట్ ఇండ్యూస్ అయింది. ఇలా ఇండ్యూస్ అయిందా సార్? మరి ఇలా ఇండ్యూస్ అయిందా కరెంటు? ఇలా కాయిల్ తీసుకున్నా, కరెంట్ ఇలా ఉందా, దాంట్లో ఇలా ఉందా కరెంటు? క్లాక్ వైజ్లో ఉందా, యాంటీ క్లాక్ వైజ్లో ఉందా? సో కరెంట్ డైరెక్షన్ మనకు ఫారడేస్ లాస్ నుంచి తెలీదు. టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్, సో నౌ వీ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ ద లెన్స్ లా. సో ద లెన్స్ లా ఏం చెప్తుంది? టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ induced current. So we use the Lenz law. Okay na? Clear? So అదే రాసాను చూడండి. According to Lenz law, the direction of the induced current ఏం చెప్తుంది? is such that it opposes the cause producing it. దేని వల్ల అయితే ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చిందో దాన్నే చంపేస్తుంది, ఇది దాన్నే ఆపోజ్ చేస్తుంది. దేని వల్ల అయితే ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చిందో, మళ్ళీ చెప్తున్నా, లెన్స్ లా ఏం చెప్తుందంటే దేని వల్ల అయితే ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చిందో దాన్ని ఆపోజ్ చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దేని వల్ల అయితే ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చిందో దాన్ని ఆ ఇండ్యూస్డ్ కరెంట్ ఆపోజ్ చేస్తుంది. ఓకేనా? సో సింపుల్గా మనం మూవీ టర్మ్స్లో మాట్లాడాలనుకుంటే, సో కట్టప్ప కిల్స్ బాహుబలి. కట్టప్ప ఎగ్జిస్ట్ అయిందే మహిష్మతి సామ్రాజ్యం ఉండడం వల్ల కదా, అంతేనా? సో ఇప్పుడు కట్టప్ప ఏం చేస్తాడు? లాస్ట్కి ఫస్ట్ పార్ట్లో బాహుబలినే చంపేస్తాడు, రైట్? సో ఇక్కడ కూడా అంతే, ఇండ్యూస్డ్ కరెంట్ దేని వల్ల వచ్చింది, దేని వల్ల వచ్చిందో దాన్నే ఆపోజ్ చేస్తుంది. అండర్స్టాండింగ్? ఇండ్యూస్డ్ కరెంట్ దేని వల్ల వచ్చిందో దాన్నే ఆపోజ్ చేస్తుంది. కట్టప్ప కిల్స్ బాహుబలి అని గుర్తుపెట్టుకోండి, బెటర్. ఓకేనా? సో మీకు లెన్స్ లా అంటే ఇప్పుడు ఏం రావాలిగా గుర్తు? కట్టప్ప కిల్స్ బాహుబలి అని గుర్తుపెట్టుకోండి. క్లియర్? చలో. సో నౌ దిస్ లా ఈజ్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఫారడే సెకండ్ లాలో మనకేం చెప్పారు? E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ d∅/dt. ఓకేనా? సో ఇక్కడ అర్థమైందా మీకు? ఈ మైనస్ సింబల్ లెన్స్ లాలో ఏం చెప్తుంది? ఈ మైనస్ సింబల్ ఏం చెప్తుందంటే, అరే నాయన, ఆ ఈఎంఎఫ్ కానీ కరెంట్ కానీ ఏదైతే ఇండ్యూస్ అయిందో అది దాని ఒరిజినల్ కాజ్ని ఆపోజ్ చేస్తుంది. దిస్ మైనస్ ఇండికేట్స్ దాని ఒరిజినల్ కాజ్ని అది ఆపోజ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? క్లియర్ ఇప్పుడు? సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. యాక్చువల్గా ఫారడేస్ లాస్ ఆల్సో బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి అది కూడా. ఒకవేళ సింపుల్ క్వశ్చన్స్ మనకు వచ్చాయనుకోండి ఎగ్జామ్లో, ఇలాంటి థియరీ క్వశ్చన్స్ మేక్ చేస్తారు. నీట్లో ఎస్పెషల్గా, నీట్ అండ్ ఎంసెట్. జేఈలో అయితే మనకు అంత సింపుల్గా రావు. సో వస్తే మన అదృష్టం. సో దెన్ నీట్ అండ్ జేఈలో, నీట్ అండ్ ఎంసెట్లో అయితే అడిగే ఛాన్స్ ఉంది. క్లియరా? ఇప్పుడు ఈ డైరెక్షన్ ఫైండ్ చేయడానికి డిఫరెంట్ కేసెస్ చూద్దాం. చూడండి ఒకసారి, దీని వైపు చూడండి.
Just observe the screen for 1 minute. I'll have some water. చలో సో నెక్స్ట్ ఈ ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఈ లెన్స్లో నుంచి మనం ఎలా ఫైండ్ చేస్తాం? సో దానికి n నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 14 to 15 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఆ ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఈజీగా వచ్చేసేయాలి. ఓకేనా? సో చూడండి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో ఫస్ట్ కేసులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు ఇంతకుముందు స్టార్టింగ్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను మీకు. సో BA cos θ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు BA cos θ. ఫ్లక్స్ దేని వల్ల చేంజ్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల, ఏరియా చేంజ్ అవ్వడం వల్ల, అండ్ ఓరియంటేషన్ చేంజ్ అవ్వడం వల్ల. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఇంక్రీజింగ్. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయితే కంపల్సరీ సో ద ఫ్లక్స్ ఇంక్రీజెస్ కదా, అంతే కదా, ఫ్లక్స్ చేంజెస్, అవునా? సో ఎందుకు? ఒకవేళ ఫస్ట్ 10 టెస్లా తీసుకోండి. ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 10 టెస్లా ఉందనుకుంటే సమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి ఈ కాయిల్ నుంచి. ఇప్పుడు ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పెంచారు, 20 టెస్లా చేశారు, ఇంకెక్కువ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి కదా, అంటే ఫ్లక్స్ చేంజ్ అయింది అక్కడ. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ చేంజెస్ మీన్స్ ఫ్లక్స్ చేంజెస్. సో ఏది చేంజ్ అంటే ఇప్పుడు కాజ్ ఏంటి చెప్పండి? ఇక్కడ EMF ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో దానికి కాజ్ ఏంటిది? ద కాజ్ ఫర్ EMF ఇండ్యూస్డ్ ఆర్ కరెంట్ ఇండ్యూస్డ్ ఈజ్ ద ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇండ్యూస్ అయిన కరెంట్ ఏం చేయాలి? ఆ కాజ్ని చంపేయాలి, అంతేనా? ఆ కాజ్కి ఆపోజిట్గా ఉండాలి. సో ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన దీంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ఇండ్యూస్ అయిన కరెంటు ఆ కాజ్ని ఆపోజ్ చేయాలి. ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఆపోజ్ చేయడం అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని ఆపోజ్ చేయడం అంటే ఏంటి? ఆ ఇంక్రీజ్ అవుతుంది దాన్ని డిక్రీజ్ చేయాలి. ఎలా డిక్రీజ్ చేస్తుంది? ఒక అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఇండ్యూస్ అయ్యే కరెంటు అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గిపోతుంది కదా. సో ఇప్పుడు అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇండ్యూస్ కరెంట్ ఏ డైరెక్షన్లో ఉండాలి? సో డైరెక్షన్ తెలుసు కదా మీకు. కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ ఉంటుంది? కరెంట్ డైరెక్షన్లో ఫింగర్స్ కాల్ చేయండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ రావాలి. సో అంతేనా, థంబ్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కరెంట్ డైరెక్షన్లో ఈ 4 ఫింగర్స్ కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంటే దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంటుంది కదా. సో ఈ పర్టికులర్ కేసులో ఐఎమ్ సేయింగ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్, అంతేనా? యాంటీ క్లాక్ వైజ్ కరెంట్ గివ్స్ ద అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Clockwise current gives the inward magnetic field. So anti-clockwise current gives outward magnetic field. అర్థమైందా? కాజ్ని ఆపోజ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, కాజ్ ఏంటిది? ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల, ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇక్కడ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ఇండ్యూస్ అయిన కరెంట్ కాజ్ని ఆపోజ్ చేయాలంటే అదొక అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయాలి. అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే కరెంట్ ఎలా ఉండాలి? యాంటీ క్లాక్ వైజ్. క్లియర్? చలో. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ నువ్వు చేయి. ఒక్కసారి చూడండి, క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసి మీ ఓన్గా చేయండి. పాస్ చేసి వెంటనే ఆన్సర్ కామెంట్లో పెట్టండి. ఒకసారి పాస్ చేసి ఆన్సర్ పెట్టు కామెంట్లో. రైట్ అయితే రైట్ అయింది, రాంగ్ అయితే నేర్చుకుంటావు, తప్పేముంది. వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటే వి కాంట్ లెర్న్. చలో క్వశ్చన్ చూడండి. బి డిక్రీజింగ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో బి చేంజ్ అవుతుంది ఇక్కడ. సో బి చేంజ్ అయితే సో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది కదా, రైట్? సో బి చేంజ్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది, అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. అంతే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది.
సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది కదా, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుద్ది, కరెంట్ కూడా ఇండ్యూస్ అవుద్ది. సో కాజ్ టు ఇండ్యూస్ ద కరెంట్, ఇండ్యూస్ కరెంట్ రావడానికి కాజ్ ఏంటి ఇక్కడ? డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇండ్యూస్ అయ్యే కరెంట్ ఏం చేయాలి? తగ్గుతున్న దాన్ని అయితే పెంచాలి, పెరుగుతున్న దాన్ని అయితే తుంచాలి, అంతేనా? సో దాని పనే అదిగా, తగ్గుతున్న దాన్ని అయితే పెంచాలి, పెరుగుతున్న దాన్ని అయితే తుంచాలి. సో ఇక్కడ దేనివల్ల? డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ప్రొడ్యూస్ అయింది. సో అది డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని పెంచాలి ఇప్పుడు. సో దాన్ని పెంచాలి అంటే అదే డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలి, కరెంటు వలన అదే డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తే అది పెరుగుతుంది, అంతేనా? సో ఇప్పుడు అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలి మనకి, ఇండ్యూస్డ్ కరెంట్ వలన అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలి. అప్పుడు అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలి అంటే కరెంట్ ఎలా ఉండాలి? సో అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలంటే కరెంట్ ఎలా ఉండాలి? ఇప్పుడే చెప్పా, యాంటీ క్లాక్ వైజ్, అంతేనా? సో దేర్ ఫోర్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ హ్యావింగ్ ద డైరెక్షన్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్. క్లియరా కాన్సెప్ట్? ఏకదం ఏం లేదు, కాజ్ని ఆపోజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇంకో క్వశ్చన్ చేద్దాం చూడండి, ఒకటి కాదు ఇంకా చాలా చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది ఒక కరెంట్ క్యారీయింగ్ వైర్. సో ఇది ఒక ఇన్ఫినైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్ తీసుకోండి, ఇది ఇన్ఫినైట్, ఇట్ సైడ్ ఇన్ఫినైట్, ఇట్ సైడ్ ఇన్ఫినైట్ తీసుకోండి. సో ఇన్ఫినైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్ వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆల్రెడీ మనం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నేర్చుకున్నాం. సో దీనివల్ల ఇప్పుడు కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది? కరెంట్ డైరెక్షన్లో థంబ్, cold fingers will give the direction of magnetic field. So a magnetic field, inward magnetic field. So ila inward magnetic field వస్తుంది. సో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది డ్యూ టు ద కరెంట్ క్యారీయింగ్ వైర్? సో ఫార్ములా గుర్తుందా మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో? సో μ0/4π ఇంటూ 2I/A, μ0/4π ఇంటూ 2I/A కదా. సో ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది వైర్లో, ఇంక్రీజింగ్ కరెంట్. సో కరెంట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, కరెంట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ కాయిల్ని మనం ఇన్వర్డ్ ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. సో ఇక్కడ బి ఏమవుతుంది? బి ఈజ్ ఇంక్రీజింగ్, ఇంక్రీజింగ్ కదా అది. సో బి ఈజ్ ఇంక్రీజింగ్. సో బికి ఇంక్రీజింగ్కి గ్యాప్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ బి ఇంక్రీజింగ్. సో రెండు పక్క పక్కన రాస్తే ఇంక్రీజింగ్ అయిపోతుంది అది. సో బి ఈజ్ ఇంక్రీజింగ్. సో ఎప్పుడైతే బి చేంజ్ అయిందో మనకు ఫ్లక్స్ వస్తుంది, ఫ్లక్స్ వచ్చిందంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చిందంటే కరెంట్ వస్తుంది, ఓకేనా? సో అలానే ఇప్పుడు కరెంట్ వచ్చింది, వచ్చిన కరెంట్ డైరెక్షన్ కావాలి మనకి. సో కరెంటు రావడానికి కాజ్ ఏంటి చెప్పండి? కరెంటు రావడానికి కాజ్, వాట్ ఈస్ ద కాజ్? ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏంటిది? ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చింది, అది కాజ్. ఇప్పుడు ఈ ఇండ్యూస్డ్ కరెంట్ ఏం చేయాలి? సో నీ వల్ల నేను వచ్చాను కాబట్టి సో నేను నిన్నే ఆపోజ్ చేస్తా, ఓకేనా? సో నీ వల్ల నేను బాగుపడ్డా కాబట్టి నేను నిన్నే చెడదొబ్బుతా అన్న కాన్సెప్ట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ ఎలా ఉండాలి? సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుందంటే దాన్ని డిక్రీజ్ చేయాలి. సో దాన్ని డిక్రీజ్ చేయాలంటే అదొక అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయాలి, ఇండ్యూస్డ్ కరెంట్. సో అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలంటే ఇండ్యూస్డ్ కరెంట్ ఏ డైరెక్షన్ ఉండాలి? సో యాంటీ క్లాక్ వైజ్. సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని రాయకండి, ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షనే మనం ఫైండ్ చేస్తున్నాం లెంజ్ లాలో. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్. క్లియర్? చలో. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మీ ఓన్గా చేయండి, ఒకసారి థింక్ చేయండి కొంచెం. ఫస్ట్ కరెంట్ ఇలా ఉంది, సో కరెంట్ వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది? కరెంట్ డైరెక్షన్లో థంబ్, సో దెన్ కోల్డ్ ఫింగర్స్ విల్ గివ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్స్. ఇప్పుడు ఈ కాయిల్ ఎలా ప్లేస్ చేసాం?
the coil is placed in the inward magnetic field. కాయిల్ని మనం ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. సో ఇప్పుడు కరెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇది ఒక ఇన్ఫినైట్ వైర్. సో కరెంట్ డిక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫినైట్ వైర్ ఈజ్ μ0/4π into 2I/A, right? So as the current decreases, the magnetic field decreases. As the current decreases, magnetic field decreases. సో ఇప్పుడు డిక్రీజ్ అవుతున్న కరెంట్ వలన లేదంటే డిక్రీజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఈ బి ఏమవుతుంది, ఇక్కడ బి డిక్రీజింగ్, బి ఈజ్ డిక్రీజింగ్. ఓకేనా? సో బి డిక్రీజ్ అవ్వడం వలన ఏ బి డిక్రీజ్ అవుతుంది, కాజ్ టు ప్రొడ్యూస్ టు డెవలప్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ పని ఏంది? సో ఇప్పటికి మీ కాన్సెప్ట్ వచ్చేసి ఉండాలి. టక్క టక్క చేయండి క్వశ్చన్స్. సో ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉండాలి? సో అది డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని పెంచాలి. అంటే పెంచాలి అంటే ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలి అది. సో అది ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ ఉండాలి. దేనివల్ల? ఇండ్యూస్డ్ కరెంట్ వల్ల. సో ఇప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉండాలి చూడండి. కరెంట్ క్లాక్ వైజ్లో ఉంటే ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఇది ఎలా ఉండాలి? ఇట్ షుడ్ ప్రొడ్యూస్ ద ద క్లాక్ వైజ్ కరెంట్, ఇండ్యూస్డ్ కరెంట్ షుడ్ బి క్లాక్ వైజ్, సో దట్ ద ఇండ్యూస్డ్ దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఇంటూ ద ప్లేన్. సో ఇక్కడ క్లాక్ వైజ్, ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లియరా? సో ఇంకా కేసెస్ తీసుకుంటా చూడండి. సో నెక్స్ట్ కేస్. సో ఇదొక లూపు, ఇదొక లూపు. ఒక లూప్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొక లూప్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక లూప్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొక లూప్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో దీన్నే మనం మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్ అంటాం. సో ఈరోజు క్లాస్లోనే సో కొంచెం ముందుకు వెళ్ళాక నేర్చుకుందాం. ఓకేనా? జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను నేమ్. ఒక కాయిల్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఈ లోపల కాయిల్లో కూడా కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఎలా ఇండ్యూస్ అవుతుంది, ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ చూడండి. సో ఇక్కడ డిక్రీజింగ్ కరెంట్. సో ఇదేంటి, సర్క్యులర్ లూప్ కదా. సో వాట్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ లూప్? అందుకే మీకు మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం క్లియర్గా రావాలని చెప్పా. సో μ0/2 into I/R కదా. సో ఇక్కడ కరెంట్ డిక్రీజ్ అయిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది కదా. కరెంట్ డిక్రీజ్ అయిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది? ఫస్ట్ ఈ లూప్ 1, ఇది లూప్ 1 అనుకోండి, ఇది లూప్ 2 అనుకోండి. లూప్ 1 వల్ల ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది? సో కరెంట్ డైరెక్షన్లో ఫింగర్స్ కర్ల్ చేయండి. సో యువర్ థంబ్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. So the current due to loop 1 is in this direction, anti-clockwise. Anti-clockwise current gives the outward magnetic field. అంతేనా? సో అంటే దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఇలా అవుట్వర్డ్. సో ఇప్పుడు మీరు ఏం చెప్పొచ్చు చెప్పండి. సో ద సెకండ్ లూప్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పొచ్చా? ఈ సెకండ్ లూపు డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకు డిక్రీజింగ్ సార్? ఐ డిక్రీజ్ అవుతుంది కదా, వాళ్ళే మెన్షన్ చేశారు. ఐ డిక్రీజ్ అయితే బి డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు, ద బి ఈజ్ డిక్రీజింగ్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయిందో ఫ్లక్స్ వస్తుంది. ఫ్లక్స్ వచ్చిందంటే ఈఎంఎఫ్, ఈఎంఎఫ్ వచ్చిందంటే కరెంట్. అంతేనా? మనకు కావాల్సింది ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్. సో కాజ్ టు ప్రొడ్యూస్ ద ఈ ఇండ్యూస్డ్ కరెంట్, కాజ్ ఏంటిది? డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయితే దాని వలన, అంతేనా? సో ఈ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇండ్యూస్ అయ్యే కరెంట్ ఏం చేయాలి? ఇండ్యూస్ అయ్యే కరెంట్ దాన్ని పెంచాలి, డిక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పెంచాలి. సో ఎలా పెంచుతుంది? సో అది ఏ డైరెక్షన్లో ఉండాలి? ఇప్పుడు ద డైరెక్షన్ షుడ్ బి దిస్. అంతేనా? సో ద డైరెక్షన్ షుడ్ బి యాంటీ క్లాక్ వైజ్.
అంతేనా. సో ఇలా యాంటీ క్లాక్ వైజ్ అయితే సో దీనివల్ల వచ్చే కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంటుంది. సో దేర్ ఫోర్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద లూప్ 2 ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ క్లియర్ ఎగ్జామ్. చల్ సో ఈ క్వశ్చన్ మీరు చేయండి ఒకసారి. సో ఇక్కడ ఆల్రెడీ ఇది లూప్ 1 అనుకోండి, ఇప్పుడు ఇది లూప్ 2 అనుకోండి, ఓకేనా. సో ఇది లూప్ 1, ఇది లూప్ 2. సో లూప్ 1లో కరెంట్ చేంజ్ అవుతుంది, లూప్ 2లో కాదు. సో లూప్ 1లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల మనకు ఫస్ట్ లూప్కి కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఈజ్ μ0/2 × I/R. సో కరెంట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూడండి, దీనివల్ల ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, కరెంట్ డైరెక్షన్లో కౌల్ ద ఫింగర్స్. సో అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైక్ దిస్. సో అంటే ఇప్పుడు లూప్ 2 ఎక్కడ ప్లేస్ అయ్యి చెప్పండి. ద లూప్ 2 ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఇంక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బి ఇంక్రీజింగ్. సో ఎప్పుడైతే బి చేంజ్ అయిందో ఫ్లక్స్ చేంజ్ ఉంటుంది. ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ వస్తుంది. ఈఎంఎఫ్ వస్తే ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. సో ద కాజ్ టు ప్రొడ్యూస్ ద వాట్ ఈస్ ద కాజ్ టు ప్రొడ్యూస్ ద ఇండ్యూస్డ్ కరెంట్, ఇంక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంక్రీజింగ్ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇండ్యూస్ అయ్యే కరెంట్ ఎలా ఉండాలి, ఇండ్యూస్డ్ కరెంట్ దాని పని ఏంటిది, కట్టప్ప కిల్స్ బాహుబలి. సో దాని పని ఏంటిది, ఆ ఇంక్రీజ్ అవుతున్న అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తగ్గించాలి. ఆ ఇంక్రీజ్ అవుతున్న అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తగ్గించాలి అంటే సో దాంట్లో కరెంట్ ఎలా ఉండాలి, సో కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానివల్ల ప్రొడ్యూస్ అయ్యేది ఇన్వర్డ్ ఉండాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానివల్ల ప్రొడ్యూస్ అయ్యేది ఇన్వర్డ్ ఉండాలి అంటే కరెంట్ ఎలా ఉండాలి, సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలంటే క్లాక్ వైజ్. సో ద కరెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లూప్ 2 షుడ్ బి క్లాక్ వైజ్. CW is clockwise. క్లియర్, అండర్స్టూడా ఈ కాన్సెప్ట్. సో ఈ రెండు కూడా మ్యూచువల్ ఇండక్షన్కి ఎగ్జాంపుల్స్. అంటే ఒక దాంట్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకో దాంట్లో కరెంట్ ఇండ్యూస్ అయింది, ఒక దాంట్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకో దాంట్లో కరెంట్ ఇండ్యూస్ అయింది. సో దీన్నే మనం మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్ అంటాం. ఇది క్లియర్ కదా. సో ఇంకా ఫర్దర్ ఎగ్జాంపుల్స్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ సో గుడ్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక మ్యాగ్నెట్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా ఒక సర్క్యులర్ కాయిల్ దగ్గరే తీసుకెళ్తున్నాను నేను. సో తీసుకెళ్తే ఏమవుతుంది, ఇక్కడ నుంచి మనకు ఫీల్డ్ లైన్స్ వస్తాయి కదా, నార్త్ పోల్ నుంచి ఫీల్డ్ లైన్స్ వస్తాయి, నార్త్ పోల్ దగ్గర నుంచి ఫీల్డ్ లైన్స్ వస్తాయి కదా, మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో నార్త్ పోల్ దగ్గర నుంచి ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి అంటే ఈ మ్యాగ్నెట్ దీని దగ్గరికి వెళ్తున్న కొద్దీ దీంట్లోకి ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఎంటర్ అవుతాయి. సో అదే దూరం వెళ్తున్న కొద్దీ ఇక్కడ ఉన్నప్పుడు తక్కువ ఎంటర్ అవుతాయి, ఇక్కడికి వచ్చాక కొంచెం ఎక్కువ, ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం, ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం. అంటే ఈ మ్యాగ్నెట్ దగ్గరకు వస్తున్న కొద్దీ దీంట్లోకి ఫీల్డ్ లైన్స్ ఎక్కువ అవుతున్నాయి, అంతేనా. సో ఫీల్డ్ లైన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ కాజ్ ఏంటి చెప్పండి, కాజ్. సో ఇట్లే అర్థం కావాలి మీకు. కాజ్ ఏంటిది, మ్యాగ్నెట్ దగ్గరకు వస్తుంది, కాయిల్ అక్కడనే ఉంది, మ్యాగ్నెట్ దగ్గరికి రావడం వలన దాంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇండ్యూస్ అయిన కరెంట్ పని ఏం చేయాలి, మ్యాగ్నెట్ని బయటికి పంపాలి, మ్యాగ్నెట్ని దూరం పంపాలి. సో మ్యాగ్నెట్ని దూరం ఎలా పంపుతుంది, నువ్వు వెళ్ళిపో అంటుందా బాలకృష్ణలాగా, ఇలా బాలయ్య బాబు గారు లాగా ఇలాగా తొడగొట్టగానే ట్రైన్ వెనక్కిపోయినట్టు ఆ మ్యాగ్నెట్ అదే వెనక్కిపోద్దా, పోదు కదా. ఏం చేయాలి, దీనికంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ మ్యాగ్నెట్ కంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఏం ప్రాపర్టీ, ఈ సర్క్యులర్ లూపు ఇక్కడ మ్యాగ్నెట్కి నార్త్ పోల్ ఉంది, ఈ సర్క్యులర్ లూప్కి ఇటువైపు నార్త్ పోల్ డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఇది దీన్ని వెళ్ళిపో అంటదా, వెళ్ళిపో అంటది, అంతేనా. సో నార్త్ పోల్ ఇక్కడ నార్త్ పోల్ ఉంది కాబట్టి ఇటువైపు నార్త్ పోల్ డెవలప్ అవ్వాలి. సో మీకు సర్క్యులర్ లూప్ చెప్పినప్పుడు నేను ఆల్రెడీ చెప్పా. సో ఒక సర్క్యులర్ లూప్లో నార్త్ పోల్ ఎక్కడైతే ఉందో నార్త్ పోల్ డెవలప్ అవ్వాలంటే అక్కడ ఎలాంటి కరెంట్ ఫ్లో అవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ కరెంట్, అంతేనా, యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో ద కరెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ కేస్ షుడ్ బి ద యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్
కాజ్ రాస్తా చూడండి. సింపుల్గా అర్థం చేసుకోండి, ఏం లేదు, జనరల్ భాష, మన తెలుగు భాషలోనే, మన జనరల్ టర్మ్స్లోనే అర్థం చేసుకోండి. దేనివల్ల అయితే కరెంట్ ఇండ్యూస్ అవుతుందో, దేనివల్ల, మ్యాగ్నెట్ దగ్గరికి రావడం వల్ల, దాన్ని ఏం చేయాలి, దూరం పంపాలి. దూరం పంపాలంటే ఇక్కడ నార్త్ పోల్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక నార్త్ పోల్ పెట్టాలి. సో నార్త్ పోల్ పెట్టాలంటే అర్థం ఏంటి, నార్త్ పోల్ రావాలంటే అర్థం ఏంటి, సో ద కరెంట్ షుడ్ బి యాంటీ క్లాక్ వైజ్. అంతే, దీంట్లో డెవలప్ అయ్యే కరెంట్ ఎలా ఉండాలి, యాంటీ క్లాక్ వైజ్. సో ద కాజ్ ఈజ్ ఫస్ట్ magnet is coming closer to the loop, closer to the loop. ఓకేనా, క్లియర్. సో ఇప్పుడు సో వాట్ ఈస్ ద ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్, ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ షుడ్ బి యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ మనం 2 కేసెస్ తీసుకున్నాం. అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఒక కాయిల్లో ఇండ్యూస్డ్ కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి. ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇండ్యూస్ అయిన కరెంట్ క్లాక్ వైజ్ ఉండాలి. అదొక కేసు. ఇప్పటివరకు చేసిన 6th క్వశ్చన్ వరకు చేసినవి అలా చేసాం. సో ఈ క్వశ్చన్స్లో ఏంటంటే మ్యాగ్నెట్ లూప్ దగ్గరకు వస్తుంది. లూప్ దగ్గరకు వచ్చినప్పుడు దానివల్ల ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. సో దాన్ని ఆపోజ్ చేయాలి. ఆపోజ్ చేయాలంటే కాయిల్లో క్లాక్ వైజ్ కరెంట్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కరెంట్ కానీ, అంటే నార్త్ పోల్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇటువైపు నార్త్ పోల్ ఉండాలి, ఎటువైపు నార్త్ పోల్ ఉండాలో అటువైపు క్లాక్ వైజ్ కరెంట్ ఉండాలి. సో కాబట్టి ద ఇండ్యూస్డ్ కరెంట్ షుడ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్, నార్త్ పోల్ ఉండాలంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా ఉండాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లియర్ ఎగ్జామ్. చల్, సో ఇది చూడండి, 8th ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి టక్కన, మ్యాగ్నెట్ దగ్గరకు వస్తుంది, మ్యాగ్నెట్ దగ్గరకు వస్తుంది. సో కాజ్ టు ప్రొడ్యూస్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ magnet coming closer to the loop, magnet coming closer to the loop. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ లూప్ ఏం చేయాలి, ఈ లూప్ మ్యాగ్నెట్ని దూరం పంపించాలి. సో దూరం పంపించాలి అంటే మ్యాగ్నెట్ ప్రాపర్టీస్ ఏంటి, సో లూప్ మ్యాగ్నెట్ సైడ్ ఉన్న లూప్ ఇట్ షుడ్ బిహేవ్ లైక్ ఏ సౌత్ పోల్. ఇక్కడ సౌత్ పోల్ ఉంది కదా, సో ఇటువైపు సౌత్ పోల్ లాగా బిహేవ్ చేయాలి. సో ఇది సౌత్ పోల్ లాగా బిహేవ్ చేయాలంటే ఏ కరెంట్ ఫ్లో అవ్వాలి, సో సౌత్ పోల్ లాగా బిహేవ్ చేయాలంటే ద క్లాక్ వైజ్ కరెంట్. సో దేర్ ఫోర్ ద ఇండ్యూస్డ్ కరెంట్ షుడ్ బి క్లాక్ వైజ్, ద ఇండ్యూస్డ్ కరెంట్ షుడ్ బి క్లాక్ వైజ్, CW. క్లియరా ఇది. చల్, సో నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం చూడండి. ఇంకా సో 9th క్వశ్చన్కి వెళ్తున్నాం చూడండి. సేమ్ మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సో ఆన్సర్ చెప్పండి ఇక్కడ చూడండి. సో వాట్ ద థింగ్ ఈజ్, సో మ్యాగ్నెట్ ఈజ్ కమింగ్ క్లోజర్ టు ద లూప్, మ్యాగ్నెట్ కమింగ్ క్లోజర్ టు ద లూప్. సో ఫీ లైన్స్ దీంట్లో నుంచి ఎంటర్ అయ్యే ఫీ లైన్స్ ఎక్కువ అవుతాయి. సో మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. కాజ్ ఈజ్ మ్యాగ్నెట్ కమింగ్ క్లోజర్ టు ద లూప్, ద కాజ్ టు ప్రొడ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ మ్యాగ్నెట్ కమింగ్ క్లోజర్ టు ద లూప్, క్లోజర్ టు ద loop. So then what is the induced current, the induced current direction. సో దగ్గరకు వస్తున్న మ్యాగ్నెట్ని దూరం పంపించాలి. సో దూరం పంపించాలంటే ఇటువైపు ఏ పోల్ లాగా యాక్ట్ అవ్వాలి, ఇక్కడ నార్త్ పోల్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇటువైపు నార్త్ పోల్ డెవలప్ చేయండి. ఈ లూప్కి మ్యాగ్నెట్ ఇలా వస్తుంది, సో నార్త్ పోల్తో మ్యాగ్నెట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ లూప్ ఎలా బిహేవ్ చేయాలి, ఇక్కడ ఈ లూప్ ఇటువైపుది నార్త్ పోల్ ఉండాలి. నార్త్ పోల్ ఉంటే ఈ మ్యాగ్నెట్ని రిపల్ చేస్తుంది, అవునా. సో నార్త్ పోల్ అంటే ఏం చెప్పాను మీకు, యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో నార్త్ పోల్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో దేర్ ఫోర్ ద ఇండ్యూస్డ్ కరెంట్ షుడ్ బి యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ చెప్పండి, రెండు సేమా. సో జస్ట్ ఎరేజ్ దిస్ పార్ట్. సో దీన్ని బెటర్ డూ వన్ థింగ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి ఇది రాంగ్ అమ్మా, డోంట్ టేక్ దిస్. రెండు సేమ్, ప్రీవియస్ వన్ ఇది. సో ఇలా తీసుకుందాం చూడండి దీన్ని. సో దిస్ ఈజ్ ద లూప్ అండ్ దెన్ ద మ్యాగ్నెట్ ఈజ్ గోయింగ్ లైక్ దిస్. సో ఇక్కడ ఇది వచ్చేసి సౌత్ పోల్, నార్త్ పోల్. సో మోషన్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈజ్ లైక్ దిస్. ఈ క్వశ్చన్లో ఇప్పుడు ఆన్సర్ చేయండి చూద్దాం. మ్యాగ్నెట్ దూరం పోతుంది, మ్యాగ్నెట్ దూరం వెళ్తుందంటే లూప్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద లూప్ డిక్రీజింగ్, అంతేనా. సో మ్యాగ్నెట్ దూరం వెళ్తుంది అంటే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద లూప్ తగ్గిపోతున్నాయి.
సో ఫస్ట్ 10 లైన్స్ వెళ్తున్నాయి అనుకోండి, కొంచెం దూరం వెళ్ళాక 8 లైన్స్ వెళ్ళినాయి, సో తర్వాత 7 లైన్స్, తర్వాత 6 లైన్స్. సో అలా దూరం వెళ్తున్న కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయి ఎంటరింగ్ ద కాయిల్. సో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకు సంబంధం లే, ఫ్లక్స్ చేంజ్ కావాలంతే, అంతేనా? సో ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అయినా ఫ్లక్స్ చేంజ్ అయ్యింది, డిక్రీజ్ అయినా ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు దీంట్లో ఫ్లక్స్ ఉంటుంది. సో ఫ్లక్స్ వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఏం చేయాలి, ఇది దూరం వెళ్ళడం వల్ల the cause to produce induced current is magnet is moving away from magnet moving away from the coil. సో ఇప్పుడు ఈ కాయిల్ ఏం చేయాలి, రా 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 దగ్గరికి రా అన్నట్టు దీన్ని దగ్గరికి ఉంచుకోవాలి. సో దగ్గరికి లాక్కోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మ్యాగ్నెట్ ప్రాపర్టీస్, ఈ మ్యాగ్నెట్ని ఈ లూప్ దగ్గరికి లాక్కోవాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సౌత్ పోల్ ఉంది కాబట్టి ఇప్పుడు రిపల్ చేయకూడదు, అట్రాక్ట్ చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని అట్రాక్ట్ చేయాలి. సో అంటే ఇక్కడ సౌత్ పోల్ డెవలప్ అవ్వాలి, నార్త్ పోల్ డెవలప్ అవ్వాలి. సో నార్త్ పోల్ డెవలప్ అవ్వాలంటే విచ్ కరెంట్ షుడ్ ఫ్లో? సో ద యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో ద induced current direction should be యాంటీ క్లాక్ వైజ్. సో అర్థమవుతున్నాయి ఎగ్జాంపుల్స్, క్లియరా? సో ఫస్ట్ మనం చేసిన 6 ఎగ్జాంపుల్స్ ఏమో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా ఇండ్యూస్డ్ కరెంట్ వలన. సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే క్లాక్ వైజ్ కరెంట్, అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్తుందా దూరం వెళ్తుందా, అంతేనా? సో మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఫ్లక్స్ చేంజ్ అయింది అనుకోండి, మ్యాగ్నెట్ని దూరం పంపాలి, ఓకేనా? సౌత్ పోల్ దగ్గరికి వస్తుంటే ఇక్కడ సౌత్ పోల్ డెవలప్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, సౌత్ పోల్ కావాలంటే సౌత్ పోల్ ఈజ్ క్లాక్ వైజ్, అక్కడ క్లాక్ వైజ్ కరెంట్ రావాలి. సో అదే మ్యాగ్నెట్ దూరం వెళ్ళడం వల్ల ఫ్లక్స్ చేంజ్ అవుతుంది అనుకోండి, సో ఈ కేసులో అప్పుడు ఏం చేయాలి, ఆ లూప్ అన్నది మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేయాలి, దగ్గరికి తీసుకురావాలి. సో దగ్గరికి తీసుకురావాలంటే ఆపోజిట్ పోల్ని సృష్టించాలి. సో సౌత్ పోల్ దూరం వెళ్తుంది కాబట్టి దీన్ని దగ్గరికి తీసుకురండి. సో అంటే ఇది నార్త్ పోల్ డెవలప్ అవ్వాలి ఇక్కడ. క్లియర్? చల్. సో ఇప్పుడు మోషనల్ ఈఎంఎఫ్ చూద్దాం, చూడండి. సో నెక్స్ట్, సో ఇక్కడ ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ ఉంది, సో ఇప్పుడు ఒక సర్క్యులర్ కాయిల్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ ఒక సర్క్యులర్ కాయిల్ అవుట్ సైడ్ తీసుకున్నా. సో ఈ సర్క్యులర్ కాయిల్ని ఇలా పట్టుకొని వెళ్ళి ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి తీసుకెళ్తున్నాను, ఓకేనా? సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ వరకు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం లేదు, ఇక్కడికి రాగానే దీంట్లోకి ఫీల్డ్ లైన్స్ వస్తాయి కదా. సో ఇలా వెళ్తున్న కొద్దీ ఈ లూప్లో ఏమవుద్ది, ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్, బి ఇంక్రీజెస్ యాజ్ దిస్ కాయిల్ మూవ్స్, అంతేనా? సో ఈ ఎప్పుడైతే బి చేంజ్ అయిందో ఫ్లక్స్ డెవలప్ అవుతుంది, ఫ్లక్స్ వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్. ఈ కహాని మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు induced cause to produce the induced EMF is what, or induced current is what? Cause is increasing inward magnetic field, సో మీరు ఆ కాయిల్ని లోపలికి తీసుకెళ్తున్న కొద్దీ దాంట్లోకి ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అవునా? సో ఈ ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండ్యూస్డ్ కరెంట్ ఏం చేయాలి, తగ్గించాలి. సో తగ్గించాలంటే అది ఎలా, ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలి, అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏ కరెంట్ డెవలప్ అవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో దేర్ ఫోర్ ద ఇండ్యూస్డ్ కరెంట్ షుడ్ హ్యావ్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లియర్? చలో. సో ఇప్పుడు దీంట్లో చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక కాయిల్ ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి ఇలా బయటికి తీసుకెళ్తున్నా. సో ఇక్కడ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. సో కొంచెం బయటికి తీసుకెళ్ళా, ఫీల్డ్ లైన్స్ తగ్గిపోయినాయి, ఇంకొంచెం తీసుకెళ్ళా, ఫీల్డ్ లైన్స్ తగ్గిపోయినాయి, ఇంకొంచెం తీసుకెళ్ళా, ఫీల్డ్ లైన్స్ తగ్గిపోయినాయి. సో అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటరింగ్ ద కాయిల్ డిక్రీజింగ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటరింగ్ ద కాయిల్ డిక్రీజింగ్ బికాస్ ఎందుకంటే ఇప్పుడు కాయిల్ అటువైపు వెళ్తుంది. ఇంతకుముందేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వచ్చింది కాబట్టి
దాంట్లోకి ఎంటర్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఫీల్డ్ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి దాంట్లోకి ఎంటర్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిందో ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతాయి. ఫీల్డ్ లైన్స్ చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ ఇండ్యూస్డ్ EMF, then induced current. So what is the cause here? The cause to produce induced current is the decreasing inward magnetic field anta. Decreasing inward magnetic field. So the decreasing inward magnetic field. So magnetic field decrease అయింది అంటే ఇన్వర్డ్ది, ఇండ్యూస్ అయిన కరెంట్ ఏం చేయాలి, దాన్ని పెంచాలి. సో అంటే ఇండ్యూస్ కరెంట్, ఇప్పుడు కరెంట్ ఇండ్యూస్డ్ ఎలా ఉండాలంటే దానివల్ల ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఉండాలి, అంతేనా? సో ఇన్సైడ్ ఉండాలంటే కరెంట్ ఎలా ఉండాలి చెప్పండి. సో ద కరెంట్ షుడ్ బి ద కరెంట్ షుడ్ బి క్లాక్వైజ్. The current should be clockwise so that magnetic field produced due to it is inward. So the induced current direction is clockwise here. Clear? Understood this part? Chal, next. So inko question chuddam chudandi. So idoka current carrying wire. So let's suppose this is infinity. సో ఇక్కడ కరెంట్ అన్నది కాన్స్టెంట్. కరెంట్ చేంజ్ అవ్వట్లే, ఇంక్రీజ్ ఇవ్వలే, డిక్రీజ్ ఇవ్వలే. సో కరెంట్ కాన్స్టెంట్. సో బట్ దీన్ని ఏం చేస్తున్నారంటే దీన్ని మూవ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ మూవింగ్, రైట్? సో ఈ డిస్టెన్స్ ఆర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ ఆర్ అనుకుంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ వైర్ ఫార్ములా ఏంటి? B ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ I/R కదా, I/R. సో ఇక్కడ మీరు ఈ కాయిల్ ఇక్కడ ఉంది ఫస్ట్, సో తర్వాత ఇక్కడికి తీసుకెళ్లారు, ఆర్ ఇంక్రీజ్ అయిందా, మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్లారు, ఆర్ ఇంక్రీజ్ అయిందా, మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్లారు, ఆర్ ఇంక్రీజ్ అయిందా. సో అంటే యాజ్ ఆర్ ఇంక్రీజెస్ ఐ కెన్ సే దట్ B ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. B ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. యాజ్ R increases the B value decreases. As R increases the B value decreases. సో B డిక్రీజ్ అవుతుంది అంటే దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చూడండి, ఇన్వర్డ్, అదేనా? కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, దీనివల్ల ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఓకేనా? సో దీనివల్ల ఏమొచ్చింది, ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ద కాజ్ టు ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ వాట్? ద కాజ్ ఈజ్ డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటా నేను. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి ఇది బయటకు వెళ్ళిపోతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి ఈ కాయిల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? సో ద డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ద కాజ్. డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ద కాజ్ టు ప్రొడ్యూస్ ద ఇండ్యూస్డ్ కరెంట్. సో ఇప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ ఏం చేయాలి? అది డిక్రీజ్ అయితే దాన్ని ఇంక్రీజ్ చేయాలి, అది ఇంక్రీజ్ అయితే దాన్ని డిక్రీజ్ చేయాలి, అవునా? సో ఇన్వర్డ్ డిక్రీజ్ అయిపోతుంది, ఇన్వర్డ్ డిక్రీజ్ అవుతుంటే దాన్ని పెంచాలి, అంటే అదే డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలి కరెంట్. సో అదే డైరెక్షన్లో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ఉంటే ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కదా. క్లాక్ వైజ్ దీంట్లో డెవలప్ అయ్యే కరెంట్ ఎలా ఉండాలి? క్లాక్ వైజ్ ఉంటే, ఇలా క్లాక్ వైజ్ కరెంట్ ఉంటే సో దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఉంటుంది. సో ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ని సపోర్ట్ చేస్తుంది. సో దట్స్ వై ద క్లాక్ వైజ్ ఇండ్యూస్డ్ కరెంట్. క్లియర్? అండర్స్టూడ్? చల్ నెక్స్ట్. సో ఇంకో క్వశ్చన్ చూడండి. సో ద క్వశ్చన్ 14. సో ఇక్కడ కూడా కరెంట్ కాన్స్టెంట్, ఇక్కడ కూడా కరెంట్ కాన్స్టెంట్. సో ద కరెంట్ కాన్స్టెంట్ ఉంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ద ఇన్ఫినైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫార్ములా ఈస్ μ0/4π ఇంటూ 2I/R. 2I/R ఇంటూ 2I/R. సో ఇక్కడ ద డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఏంటి? ఆర్ డిస్టెన్స్ కదా. సో ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి. సో ఈ కాయిల్ని మనం ఇలా తీసుకెళ్తున్నాం పైకి, ఇది ఇన్ఫినైట్ వైరు, ఈ కాయిల్ని మీరు అలా పైకి తీసుకెళ్తున్నారు. సో ఎప్పుడైతే కాయిల్ పైకి అలా మూవ్ అవుతుందో సో ఈ డిస్టెన్స్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఆర్ ఈజ్ కాన్స్టెంట్. ఆర్ ఈజ్ కాన్స్టెంట్. ఎందుకు? ఈ కాయిల్ని మీరు ఇలా పైకి ఇలానే తీసుకెళ్తున్నారు,
సో వైర్ కూడా అలానే ఉంది. ఈ డిస్టెన్స్ చూడండి అది కాన్స్టెంట్. సో అండ్ I is constant, R is constant. So mu naught by 4 pi however constant. I is constant, R is constant, 2 is constant. అన్ని కాన్స్టెంట్ ఉంటే B is constant ఓవరాల్గా. అన్ని కాన్స్టెంట్ ఉన్నాయంటే ఓవరాల్గా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B is constant. B కాన్స్టెంట్ ఉందంటే విల్ దేర్ బి ఎనీ ఫ్లక్స్? అర్థం చేసుకోండి. B కాన్స్టెంట్, B చేంజ్ అయిన అవ్వాలి, కరెంట్ అన్న చేంజ్ అవ్వాలి, రైట్, ఏరియా అన్న చేంజ్ అవ్వాలి, టీటా అన్న చేంజ్ అవ్వాలి. ఏం అవ్వట్లే, B చేంజ్ అవ్వట్లేదు కాబట్టి సో ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఈజ్ గోయింగ్ టు బి 0. సో ఇఫ్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్లక్స్, నో ఇండ్యూస్డ్ EMF, నో ఇండ్యూస్డ్ కరెంట్. సో ఈ పర్టికులర్ కేసులో నో ఇండ్యూస్డ్ EMF ఆర్ నో ఇండ్యూస్డ్ కరెంట్ ఏముండవు. క్లియర్? అండర్స్టూడ్? అర్థమైందా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో? చల్. సో నెక్స్ట్, సో క్వశ్చన్ చూద్దాం చూడండి. సో లెట్స్ టేక్ వన్ క్వశ్చన్. సో ద క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ 2015 మెడికల్. సో లెట్స్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. An electron moves on a straight line path xy. సో ఎలక్ట్రాన్ ఎలా మూవ్ అవుతుంది? స్ట్రైట్ లైన్ xyలో మూవ్ అవుతుందంట. సో ద ABED కాదు, ABCD. సో ద ABCD is a coil adjacent to the path of the electron. సో ఈ కాయిల్ అన్నది ఈ పాత్కి దగ్గరలో ఉంది. ఫైన్. సో వాట్ విల్ బీ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇఫ్ ఎనీ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్? సో ఈ ఎలక్ట్రాన్ ఫ్లో వలన ఈ కాయిల్లో కరెంట్ ఇండ్యూస్ అయితే దాని డైరెక్షన్ ఏంటి అని అడిగారు. సో ఒక్కసారి క్వశ్చన్ ప్రాపర్గా అర్థం చేసుకుందాం చూడండి. ఎలక్ట్రాన్ ఎటు వెళ్తుంది? ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ ఎలాంగ్ ద పాత్ XY. సో ఇటువైపు ఎలాంగ్ ద పాత్ XY, X నుంచి Yకి. సో ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అవుతుంది. మనకేం తెలుసు? ఏం తెలియదు. మనకేం తెలుసు? ఎలక్ట్రాన్ ఎటు మూవ్ అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఉంటుంది కదా. సో కరెంట్ డైరెక్షన్ చెప్పండి ఇప్పుడు. దిస్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్. ద కరెంట్ డైరెక్షన్ ఈజ్ టు ద లెఫ్ట్. సో కరెంట్ లెఫ్ట్ ఉంటే ఈ కరెంటు వలన సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏది ఇండ్యూస్ అవుతుంది చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏది ఇండ్యూస్ అవుతుంది? సో ద ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అవునా? సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఇటు మూవ్ అవుతున్న కొద్దీ కరెంట్ ఇటువైపు మూవ్ అవ్వకుండా వస్తుంది, అవునా? సో ఫస్ట్ కేసులో కేస్ 1, లెట్ సపోజ్ కేస్ 1లో సో కాయిల్ ఇక్కడ ఉంది. సో కరెంట్ ఇక్కడ నుంచి వస్తుంది అనుకుందాం, ఓకేనా? కాయిల్ ఇక్కడ ఉంది, ఎలక్ట్రాన్ ఇటు మూవ్ అవుతుంది కాబట్టి కరెంట్ ఇక్కడ ఉంది అనుకుందాం. సో కరెంట్ ఇక్కడ ఉంది అనుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. సో కరెంట్ వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో కరెంట్ ఇటు మూవ్ అవుతున్న కొద్దీ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. అర్థమవుతుందా? కరెంట్ రైట్ సైడ్ మూవ్ అవుతున్న, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్న కొద్దీ సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవ్వడం వలన కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, రైట్? సో ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో దట్ ద magnetic field due to the induced current should be outward ఉండాలంటే so the current produced will be anti-clockwise అంటే ABCD. సో ఈ ఫస్ట్ కేసులో ఇండ్యూస్డ్ కరెంట్ ABCD, ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు కరెంట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి కరెంట్ ఏం చేంజ్ అవ్వదు కదా, కరెంట్ సేమ్ ఉంటుంది. సో దట్ B విల్ బీ సేమ్. కేస్ 2లో సో B is going to be constant. If B is constant, the induced current is 0. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది దీంట్లో. సో అప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ 0 అయిపోతుంది, అంతేనా? సో ఇప్పుడు కేస్ 3 చూస్తున్నాను. కేస్ 3లో ఏమవుతుంది? కరెంట్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాయిల్. సో ఇప్పుడు కరెంట్ ఇక్కడికి వచ్చింది. సో కరెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ద డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, కాయిల్ బయట ఉంది, కరెంట్ ఇటువైపు వచ్చింది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇటు జరుపుకుంటూ వస్తుంది కరెంట్తో పాటు,
అంతేనా? సో కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇప్పుడు దీనికి బయటకు వస్తుంది కాయిల్కి, అంటే కాజ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే చేంజ్ అవుతుంది. సో చేంజ్ అవ్వడం వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. దేనివల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది? డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ కేసులో, థర్డ్ కేసులో డిక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనకి ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. సో ఇప్పుడు దాని పని ఏంటిది? ఇండ్యూస్డ్ కరెంట్ పని ఏంటి? దాన్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేయాలంటే కరెంట్ ఎలా ఉండాలి? క్లాక్ వైజ్. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ షుడ్ బి క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అంటే, సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో క్లాక్ వైజ్ ఈజ్ నథింగ్ బట్ ADCB. సో ద డైరెక్షన్ ఈజ్ ADCB. అంటే ఫస్ట్ కేసులోనేమో ABCD, తర్వాత అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు కాబట్టి ఇండ్యూస్డ్ కరెంట్ లేదు కొద్దిసేపు వరకు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే కరెంట్ ఈ లూప్ నుంచి బయటకు వచ్చిందో, ఇలా కొంచెం దూరం వచ్చిందో లూప్కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ ADCB. సో మనల్ని ఏమడిగారు క్వశ్చన్లో? సో వాట్ విల్ బీ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇఫ్ ఎనీ? సో నో కరెంట్ ఇండ్యూస్డ్, రాంగ్ ఆప్షన్. ABCDలో ఉంది అండ్ ADCBలో ఉంది. సో ద కరెంట్ విల్ రివర్స్ ఇట్స్ డైరెక్షన్ యాజ్ ఎ ఎలక్ట్రాన్ గోస్ పాస్ ద కాయిల్. అంతేనా? సో ద కరెంట్ విల్ రివర్స్. ఫస్ట్ ఎలా తీసుకుంది? ఫస్ట్ ABCD, తర్వాత ADCB. క్లియరా? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ, సింపుల్ క్వశ్చన్. ఫర్ ఫ్రీలీ డ్రాప్డ్ మ్యాగ్నెట్ స్టేట్ ఇఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ద మ్యాగ్నెట్. సో యాక్సలరేషన్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఏమవుద్దో ఫైండ్ చేయబడుతున్నారు. ఇది ఆల్రెడీ మనం చూసినాం కదా ఈ కేసు. ఈ కేసులో మ్యాగ్నెట్ దగ్గరకు వస్తుంది. మ్యాగ్నెట్ దగ్గరకు వస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ చేంజ్ వల్ల ఫ్లక్స్ చేంజ్ వల్ల EMF వల్ల ఇండ్యూస్డ్ కరెంట్. సో నౌ cause to produce the induced current is magnet coming closer to the coil. సో ఇప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ ఏం చేయాలి? వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్? The induced current should oppose the magnet. సో అంటే ఇక్కడ నార్త్ పోల్ లాగా బిహేవ్ చేయాలి. సో నార్త్ పోల్ లాగా బిహేవ్ చేయాలంటే ఏ కరెంట్ ఉండాలి దాంట్లో? సో ద యాంటీ క్లాక్ వైజ్. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ద యాంటీ క్లాక్ వైజ్. సో అప్పుడు ఏం చేస్తుంది? దీన్ని రిపల్ చేస్తుంది. అవునా? సో బట్ మనల్ని అడిగింది ఏంటి? ఫర్ ఎ ఫ్రీలీ డ్రాప్డ్ మ్యాగ్నెట్ స్టేట్ ఇఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ద మ్యాగ్నెట్. సో యాక్సలరేషన్ ఈక్వల్స్ టు జీనా, లెస్ దాన్ జీనా, గ్రేటర్ దాన్ జీనా? మ్యాగ్నెట్ ఇలా ఫాలో అవుతుంది, నార్త్ పోల్, సౌత్ పోల్. సో మ్యాగ్నెట్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు దాని యాక్సలరేషన్ ఏమవుతుంది? mg, A ఈజ్ ఈక్వల్స్ టు mg. సో బట్ ఇప్పుడు ఈ కాయిల్ ఏం చేస్తుంది చెప్పండి? దాన్ని రిపల్ చేస్తుంది కదా. సో ఈ కాయిల్ ఈ ఫోర్స్ అంటే సమ్ రిపల్లెన్స్ ఫోర్స్ ఈజ్ బీయింగ్ అప్లైడ్. సమ్ రిపల్లెన్స్ ఫోర్స్ వచ్చింది దీని మీద, ఈ కాయిల్ మీద ఇప్పుడు. సో ఆ రిపల్లెన్స్ ఫోర్స్ వలన ఈ గ్రావిటీ ఏమవుతుంది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజ్ అయిపోయిందా? ఇటు G యాక్చువల్గా ఉండాలి, బట్ ఈ ఫోర్స్ అన్నది ఆపోజిట్ ఉంది. అవునా? ఈ లూప్ వల్ల ఎగ్జర్ట్ అయ్యే ఫోర్సు ఆపోజిట్ ఉంది గ్రావిటీకి. ఆటోమేటిక్గా ఏ వాల్యూ అన్నది లెస్ దాన్ G అయిపోద్ది. సో ద ఆప్షన్ ఈజ్ ద A ఈజ్ లెస్ దాన్ G. క్లియర్? అండర్స్టూడ్? చలో నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫర్ ఫ్రీలీ డ్రాప్డ్ మ్యాగ్నెట్ స్టేట్ ఇఫ్ యాక్సలరేషన్ ఆఫ్ మ్యాగ్నెట్, సేమ్ థింగ్. సో మ్యాగ్నెట్ దూరం వెళ్తుంది. సో మ్యాగ్నెట్ దూరం వెళ్తుందంటే ద కాజ్ టు ప్రొడ్యూస్ ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్, సో మ్యాగ్నెట్ మూవింగ్ అవే ఫ్రమ్ ద కాయిల్. సో ఇప్పుడు ఈ కాయిల్ ఏం చేయాలి? దీన్ని దగ్గరికి తీసుకురావాలి. సో దగ్గరికి తీసుకురావాలి అంటే సో ఇటువైపు నార్త్ పోల్ డెవలప్ అవ్వాలి. అంతేనా? సో నార్త్ పోల్ డెవలప్ అవ్వాలి. సో నార్త్ పోల్ డెవలప్ అవ్వాలంటే మనకు కరెంట్ ఏ కరెంట్ ఉండాలి? ద యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్.
ఓకేనా, మన కరెంట్ గురించి అడగట్లే ఇక్కడ. సో మ్యాగ్నెట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ చూడండి. సో మ్యాగ్నెట్ సౌత్ నార్త్ ఇలా వెళ్ళిపోతుంది డౌను, అంటే దీని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ mg, అవునా, A ఈజ్ ఈక్వల్స్ టు mg ఇక్కడ. సో బట్ ఈ లూప్ ఏం చేస్తుంది, దీని మీద ఇప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది, అంటే నార్త్ పోల్ డెవలప్ చేసింది ఈ లూప్, అంటే ఇప్పుడు దీన్ని ఇటువైపు లాగుతుంది, అర్థమవుతుందా. సో మ్యాగ్నెట్ ఫ్రీగా కిందికి వెళ్ళిపోతుంది యాక్చువల్గా, బట్ ఈ లూప్ ఏం చేస్తుంది, దాన్ని కొంచెం పైకి లాగుతుంది. సో పైకి లాగుతుంది అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో ఆబ్వియస్గా mg ఫోర్స్ ఏమో డౌన్ యాక్ట్ అవుతుంది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అప్ యాక్ట్ అవుతుంది. సో కాబట్టి A విల్ బీ లెస్ దాన్ g, ఈ కేసులో కూడా ద యాక్సలరేషన్ ఈజ్ లెస్ దాన్ ద g. క్లియరా, అండర్స్టాండింగ్. సో ఇక్కడ దూరం వెళ్తుంది కాబట్టి అట్రాక్షన్ ఫోర్స్, ప్రీవియస్ కేసులో దగ్గరకు వస్తుంది కాబట్టి రిపల్లెన్స్ ఫోర్స్. సో బోత్ ద కేసెస్లో ఫోర్స్ ఏమవుతుంది, అప్ యాక్ట్ అవుతుంది, mg డౌన్, ఫోర్స్ యాక్టింగ్ అప్. సో ఓవరాల్గా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజెస్. క్లియర్, అర్థమవుతుందా. సో కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోండి, మీరు చేయాల్సిన పనే అది. ఓకే, చల్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ఏ మెటల్ రింగ్ ఈజ్ హెల్డ్ హారిజాంటల్లీ and a bar magnet is dropped through the ring when its length along the axis of the ring. So the acceleration of the falling magnet is, see, a metal ring is held horizontally. So horizontal oka metal ring place chesaru. So a magnet is dropped through the ring with its length along the, so ila oka magnet ni drop chestunaru. So the acceleration of the falling magnet, so already just now we have seen, the acceleration of the falling magnet will be less than g. A ఈజ్ లెస్ దాన్ g, ఆప్షన్ సి. దగ్గరకు వస్తుంది కాబట్టి ఏం చేయాలి, దూరం పంపించాలి అంతే. సో ఇటువైపు నార్త్ పోల్ ఉంది, ఇటువైపు సౌత్ పోల్ ఉంది. సో అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్ అంట. సో అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నార్త్ పోల్ డెవలప్ కావాలి. సో అంటే ఏ కరెంట్ ఫ్లో అవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో ఇక్కడ ఫోర్స్ ఆఫ్ రిపల్లెన్స్ ఉంటుంది, ఇటువైపు F రిపల్లెన్స్ ఫోర్స్ అండ్ ఇటువైపు mg. సో ఓవరాల్గా mg ఏమైంది, డిక్రీజ్ అయింది. దేనివల్ల, the force applied by the exerted by the coil. Clear, chal. So now let's move on to the next concept. Obtain the expression for induced EMF and induced current at any time t. Also draw graphs for the same. So ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఒక లూప్ ఉంది, ఈ లూప్ని ఏం చేశారంటే అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాం. సో ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇది. సో రిమెంబర్ దిస్ పార్ట్. సో ఇక్కడ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది మనకి, ఈ అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక లూప్ ప్లేస్ చేసాం. లెట్ సపోజ్ దిస్ లూప్ హ్యాస్ సమ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ n అనుకోండి. దిస్ లూప్ హ్యాస్ లెట్ సపోజ్ సమ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ n అనుకోండి. ఇప్పుడు ఈ లూప్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రొటేట్ చేస్తున్నాం, ఈ లూప్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రొటేట్ చేస్తున్నాను నేను. సో రొటేట్ చేయడం వలన సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది కదా, మీకు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లోనే చెప్పాను. సో వెనెవర్ ద టీటా చేంజెస్, ద ఫ్లక్స్ చేంజెస్. సో ఫ్లక్స్ చేంజ్ అయింది అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఆబ్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఎట్ ఎనీ టైమ్ టీ. ఒక పర్టికులర్ ఓరియంటేషన్లో ఉన్నప్పుడు కాదు, ఒక టైం టీ దగ్గర, అంటే అది ఓరియంటేషన్ ఇలా జరుగుతున్నప్పుడు, అది ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు, సో ఏ టైం టీ దగ్గర అయినా కూడా నాకు ఇండ్యూస్డ్ కరెంట్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా ఇవ్వు బాబు అంటున్నాడు. సో ఎలా ఫైండ్ చేస్తాం చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా చూద్దాం చూడండి. సో ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నాను నేను. ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర టీటా ఏమవుతుంది, వాట్ ఈజ్ టీటా వాల్యూ, టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ బి అండ్ ఏ, అంతేనా. సో ఇక్కడ బి ఎలా ఉంది, అవుట్వర్డ్. సో ఈ సర్క్యులర్ లూప్ ఎలా ఉంది చూడండి, ఈ సర్క్యులర్ లూప్ ఇలా ఉన్నప్పుడు దాని ఏరియా వెక్టర్ అవుట్వర్డే కదా. సో కాబట్టి టీటా 0. సో టీ ఈజ్ 0, టీటా ఈజ్ 0. సో టీటా 0 అయినప్పుడు సో వాట్ ఈజ్ ద ఫ్లక్స్, సో ద ఫ్లక్స్ is equals to, so we know that NBA cos theta, so which is nothing but NBA
cos 0 is 1. Number of turns into B magnetic field into area of that loop. ఒకవేళ సమ్ టైమ్ t దగ్గర ఇప్పుడు సమ్ టైమ్ t దగ్గర సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటా అయింది అంటే ఈ లూప్ ఇలా చేంజ్ అవుతుంది. కొంచెం ఇమాజిన్ చేసుకోండి. సో ఇనిషియల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి, మీ సైడ్ ఇలా వస్తున్నాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఓకేనా. సో ఒక సర్క్యులర్ లూప్ని ఇలా ప్లేస్ చేసాం మనం, ఇలా సర్క్యులర్ లూప్ ప్లేస్ చేసాం. సో అప్పుడు ఏరియా వెక్టారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు సేమ్ ఉన్నాయి. సో కాబట్టి NBA ఫ్లక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇలా ఉన్న లూప్ని ఇలా ఓరియంటేషన్ చేస్తున్నాం. సో ఇలా తిప్పుతున్నాం ఈ లూప్ని ఇలా తిప్పుతున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవ్వట్లే, ఇలానే ఉన్నాయి. ఈ లూప్ని మనం ఇలా ఓరియంట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే లూప్ మీరు ఇలా చేశారో ఇప్పుడు ఈ లూప్ యొక్క ఏరియా వెక్టర్ చేంజ్ అయిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు దాని ఏరియా వెక్టర్ పర్పెండిక్యులర్గా ఉంటుంది ఇలా. సో ఎప్పుడైతే మీరు దీన్ని ఇలా చేశారో దాని ఏరియా వెక్టర్ ఇటువైపు అయిపోయింది. అంటే ఏరియా వెక్టర్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఏరియా వెక్టర్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో మీ వైపు, అది చేంజ్ అవ్వట్లే. ఇది ఓరియంట్ అవుతున్న కొద్దీ దాని ఏరియా చేంజ్ అవుతుంది, దాని ఏరియా వెక్టర్ చేంజ్ అవుతుంది. సో ఇలా ఓరియంట్ అయింది అనుకోండి, ఏరియా వెక్టర్ ఇక్కడ, ఇంకొంచెం అయింది అనుకోండి ఏరియా వెక్టర్ ఇక్కడ, ఇంకొంచెం అయింది అనుకోండి ఏరియా వెక్టర్ ఇక్కడ. అవునా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏరియా వెక్టర్ చేంజ్ అవుతుంది, అది ఓరియంట్ అవుతున్న కొద్దీ. సో ఇలా పోతూనే ఉంటుంది, నా చేయడానికి పోదు, బట్ ఇలా చేంజ్ అవుతుంటుంది టీటా, రైట్. సో టీటా చేంజెస్, సో సమ్ టీటా ఈజ్ అక్కరింగ్, సమ్ జనరల్ ఫార్ములా వీ హ్యావ్ టు డిరైవ్, దట్స్ ఇట్. సో నౌ ఫ్లక్స్ ఫార్ములా ఏమవుతుంది ఇప్పుడు, ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు NBA cos theta. సో దీని యాంగులర్ వెలాసిటీ ఇచ్చారు, యాంగులర్ వెలాసిటీ ఒమేగా కదా. సో యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఫార్ములా ఏంటి మనకి, ఎవరికి తెలుసు సార్, ఫస్ట్ ఇయర్ది అది, అంతేనా. సో ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, రివిజన్. అందుకే మీకు చెప్పేది, మనకు మెకానిక్స్ది ఎప్పుడూ దీంట్లో వస్తూనే ఉంటాయి. మెకానిక్స్ బేసిక్స్ లైక్ కైనమాటిక్స్ కానివ్వండి, సో ద రొటేషనల్ మోషన్, సర్క్యులర్ మోషన్, సో వాటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని చాప్టర్స్లో వస్తూనే ఉంటాయి. వెక్టార్స్ కానీ వాటిని కంపల్సరీ మీరు నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రివిజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, రైట్. సో టీటా ఈజ్ ఈక్వల్, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు టీటా బై టీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, ఓకేనా, ఆఫ్టర్ సమ్ టైం టీ తర్వాత. సో ఇప్పుడు టీటా ప్లేస్లో, ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో ఒమేగా టీ రాసుకోవచ్చా. సో ఇక్కడ ద ఫ్లక్స్ ఆఫ్టర్ ఇట్ ఈస్ రొటేటెడ్ బై సమ్ యాంగిల్ టీటా, సో ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు NBA cos టీటా ప్లేస్లో ఏం రాస్తున్నా అంటే నేను ఒమేగా టీ రాస్తున్నాను. టీటా ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ ఒమేగా టీ, రాసుకోవచ్చా బ్రహ్మాండంగా. చలో నెక్స్ట్. సో now what I am doing is, let's take, so the flux at some angle theta we got it as NBA cos omega t. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ కావాలి, అంతేనా. సో ద EMF induced ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ ద ఫ్లక్స్ d∅dt మైనస్ d∅dt. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను, నాకు ఫ్లక్స్ వచ్చింది, సమ్ యాంగిల్ టీటా దగ్గర నాకు ఫ్లక్స్ వాల్యూ తెలిసింది, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, మైనస్ d/dt ఆఫ్ 5 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, NBA cos omega t. సో డిఫరెన్షియేషన్ తెలుసా, డిఫరెన్షియేషన్. సో n ఈజ్ అ కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అ కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్. ఏరియా ఈజ్ అ కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్. సో దెన్ d/dt ఆఫ్ cos omega t, d/dt ఆఫ్ cos omega t. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సో మైనస్ NBA ఇంటూ, సో వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos, మైనస్ సైన్ ఒమేగా టీ, అవునా. చైన్ రూల్, మళ్ళీ చైన్ రూల్ అప్లై చేయండి. ఒమేగా ఈజ్ డిఫరెన్షియబుల్ కదా మళ్ళీ, సో ఒమేగా ఈజ్ డిఫరెన్షియబుల్, టీ ఈజ్ డిఫరెన్షియబుల్ కదా. సో టీ ఒమేగా డిఫరెన్షియేషన్ ఈజ్ ఒమేగా, రైట్. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, మైనస్ NBA ఒమేగా ఇంటూ మైనస్ సైన్ ఒమేగా టీ ఇంటూ మైనస్ సైన్ ఒమేగా టీ. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, సో దట్ ఇట్ బికమ్స్ NBA ఒమేగా ఇంటూ సైన్ ఒమేగా టీ. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇండ్యూస్డ్ EMF. ద ఇండ్యూస్డ్ EMF ఫార్ములా ఏమొచ్చింది మనకి, ఎట్ ఎనీ యాంగిల్ టీటా మీరు ఒక కాయిల్ని రొటేట్ చేశారు అనుకోండి, సో దాని ఇండ్యూస్డ్ EMF ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో NBA
ఒమేగా సైన్ ఒమేగా టీ. సో దీన్ని ఇక్కడ రాస్తున్నా చూడండి, E ఈజ్ ఈక్వల్స్ టు NBA ఒమేగా సైన్ ఒమేగా టీ. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే E ఈజ్ ఈక్వల్స్ టు E0 సైన్ ఒమేగా టీ. E ఈజ్ ఈక్వల్స్ టు E0 సైన్ ఒమేగా టీ. సో దిస్ E0 ఈజ్ కాల్డ్ ద మ్యాక్సిమమ్ EMF. ద E0 ఈజ్ కాల్డ్ అంటే మ్యాక్సిమమ్ EMF. ఓకేనా. సో టీటా 90 అయినప్పుడు, సో అంటే ఈ ఒమేగా టీ వాల్యూ 90 అయినప్పుడు, సో విల్ గెట్ ద మ్యాక్సిమం కదా, అంతేనా. దీని ప్లేస్లో టీటా కదా మనం యాక్చువల్గా రాయాల్సింది, ఒమేగా టీ. అది యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో రొటేట్ అవుతుంది కాబట్టి నేను టీటా ప్లేస్లో ఒమేగా టీ రాసా. ఓకే. సో నౌ E0 ఈజ్ మ్యాక్సిమమ్ EMF. సో దేర్ ఫోర్ యూ కెన్ రైట్ E ఈజ్ ఈక్వల్స్ టు E0 సైన్ ఒమేగా టీ ఈజ్ అ ఫార్ములా దట్ యూ షుడ్ రిమెంబర్. క్లియర్? The induced EMF at any particular time t where you rotate a coil in the given magnetic field. ఓకే. సో ఇప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్కి ఫార్ములా ఏమవుతుంది? ఇప్పుడు ఇండ్యూస్డ్ EMF వచ్చింది, సో ఇండ్యూస్డ్ కరెంట్ ఫార్ములా, సో ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వాట్స్ ద ఫార్ములా ఫర్ ఫార్ములా మనకు తెలిసింది 1/R ఇంటూ సారీ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ EMF రాద్దాం. సో వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కదా, మీకు కొంచెం క్లియర్గా కావాలంటే. సో ఫస్ట్లో డిరైవ్ చేసినట్టు ఓమ్స్ లా ప్రకారం డెల్టా V బై ఆర్, డెల్టా V బై ఆర్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా V ఈజ్ నథింగ్ బట్ ఈ కదా ఇక్కడ E బై ఆర్. సో ఇక్కడ ఈ ఫార్ములా ఏమొచ్చింది మనకి, NBA ఒమేగా ఇంటూ సైన్ ఒమేగా టీ బై ఆర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఇండ్యూస్డ్ కరెంట్. సో విచ్ ఈజ్ NBA ఒమేగా బై ఆర్ into sin omega t. This is a induced current due to a rotating coil. Okay. So దీన్నే మనం ఎలా రాస్తామంటే, so we can write it as, so the I is equals to I0 sin omega t. I is equals to I0 sin omega t. So where I0 is a maximum induced current. ఈ I0 ఏమంటాం, we call it as the maximum induced current. Clear? So now what is this I0 formula? I0 is equals to NBA omega by R. NBA omega by R. Clear? Everyone. So ఇప్పుడు మనల్ని ఏం అడిగారు క్వశ్చన్లో చూడండి ఒకసారి. సో ఇది కాన్సెప్ట్, దీన్ని నేను క్వశ్చన్ లాగా తీసుకున్నాను. సో యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్స్ ఫర్ ద సేమ్. సో ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్ వర్సెస్ టైమ్, ఆర్ ఇండ్యూస్డ్ EMF వర్సెస్ టైమ్ డ్రా చేశారనుకోండి కరెంట్, the induced EMF or induced current versus time graph. So induced EMF is a sine function, right? And induced current is also a sine function. So manaku sine graph em avutadi, the sine graph is the sinusoidal graph. Antena, this is a maximum value, this is a minimum value. Ante at this point you are going to get either E0 or I0. So this is minimum. Clear? అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ కాల్డ్ ద పాజిటివ్ సైకిల్ అండ్ దెన్ దిస్ ఈజ్ కాల్డ్ ద నెగిటివ్ సైకిల్. సో ద కరెంట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ 2 times per cycle. The current changes its direction, the induced current changes its direction 2 times per cycle. 2 times per cycle. ఓకేనా? ఇంపార్టెంట్. దీని బేస్డ్ క్వశ్చన్ కూడా అడిగారు. సో ది విల్ డూ దట్ క్వశ్చన్ ఆల్సో. ప్రీవియస్ ఇయర్ నీట్లో అడిగారు. ఓకేనా? ఇది క్లియర్ కదా? సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎలా మేక్ చేయొచ్చు అంటే, ఇక్కడ మన ఇండ్లలో వచ్చే కరెంట్ ఉంటుంది కదా, మన ఇండియాలో ఫ్రీక్వెన్సీ దట్ వీ యూజ్ ఇస్ 50 హెడ్జెస్. మనం ఏసీ కరెంట్ కదా యూజ్ చేసేది. సో ఇండియాలో మన వచ్చే ఫ్రీక్వెన్సీ గ్రిడ్ సిస్టమ్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ 50 హెడ్జెస్. సో డిఫరెంట్ కంట్రీస్లో ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ 50 హెడ్జెస్ అంటే 50 సైకిల్స్ అనమాట. 50 సైకిల్స్ పర్ సెకండ్ అని అర్థం. 50 సైకిల్స్ పర్ సెకండ్. ఓకే. సో 50 సైకిల్స్ పర్ సెకండ్ అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకి ఇంట్లోకి వచ్చే కరెంటు ఒక సెకండ్కి ఎంత చేంజ్ అవుతుందో చెప్పండి. ఒక సెకండ్కి ఎన్నిసార్లు కరెంట్ చేంజ్ అవుతుంది? ఒక సైకిల్లో 2 times చేంజ్ అవుతుంది. ఒక సైకిల్లో 2 times చేంజ్ అవుతుంది. సో 50 సైకిల్స్లో సో 100 times చేంజ్ అవుద్దా?
100 times per second. So the current changes 100 times per second in our household. That's a AC, alternating current. మన నెక్స్ట్ చాప్టర్లో దాని గురించి ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. బట్ రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. క్లియర్ ఎవ్రీవన్? సో ఒకసారి ఈ ఫార్ములా సమ్మరీ రాయండి. సో వెన్ ఎవర్ యూ రొటేట్ ఏ కాయిల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఆ పర్టికులర్ కేసులో సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు NBA ఒమేగా సైన్ ఒమేగా టీ, రైట్? దాన్నే మనం E ఈజ్ ఈక్వల్స్ టు E0 సైన్ ఒమేగా టీ రాసుకోవచ్చు. సో కొన్ని బుక్స్లో E0 కాస్ ఒమేగా టీ కూడా రాస్తారు. సో అప్పుడు గ్రాఫ్ ఏమవుతుంది? cos 0 1 ఇలా ఈ గ్రాఫ్ అవుతుంది. ఓకేనా? సో దెన్ ద కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు NBA ఒమేగా బై R ఇంటూ సైన్ ఒమేగా టీ. సో వేర్ దీన్నే మనం ఎలా రాస్తాం? ద I ఈజ్ ఈక్వల్స్ టు I0 సైన్ ఒమేగా టీ. సో వేర్ I0 ఈజ్ ద maximum induced current, where E0 is the maximum induced EMF. So what is the E0 formula? E0 is NBA omega. Clear? So what is I0? So the I0 is NBA omega by R. Clear this concept everyone? Chalo. So ఇప్పుడు దీని బేస్డ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇంతకుముందు మాట్లాడాను కదా. సో 2013 మెడికల్లో అడిగారు. So a wire loop is rotated in a magnetic field. So the frequency of change of direction of the induced EMF is, a wire loop is rotated in a magnetic field. Magnetic field lo aa loop ni rotate chesaru. So the frequency of change of direction of the induced EMF. So 1 per revolution, oka revolution ante 1 cycle lo. So 1 cycle lo once per revolution, twice per revolution, 4 times per revolution, 6 times per revolution. So ఒక్కసారి రెవల్యూషన్ అయితే అంటే 1 ఫుల్ సైకిల్లో, ఇది ఒక సైకిల్ కదా అంతేనా? ఇది ఒక వేవ్, కంప్లీట్ వేవ్. ఇది అప్ డౌన్ 1 కంప్లీట్ సైకిల్లో ఎన్నిసార్లు చేంజ్ అవుతుంది? ప్లస్ మైనస్ 2 టైమ్స్. సో పర్ రెవల్యూషన్ ఇట్ చేంజెస్ ట్వైస్. క్లియర్? అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఎవ్రీవన్? నెక్స్ట్, సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ద మోషనల్ ఈఎంఎఫ్. సో ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా కంప్లీట్గా ద లెన్స్ లా అండ్ ద ఫారడేస్ లా బేస్డ్, రైట్? సో ఇక్కడ ద మోషనల్ ఈఎంఎఫ్. సో వాట్ డస్ ఇట్ మీన్ బై మోషనల్ ఈఎంఎఫ్? ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని, సో ఇఫ్ యూ మూవ్ ఇట్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో దానివల్ల ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఓకేనా? సో వెన్ ఎవర్ డ్యూ టు ద మోషన్ ఆఫ్ ద కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, an EMF induced across the ends of a conductor due to its motion in a magnetic field is called motional EMF. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, సో దిస్ ఈజ్ ద కండక్టర్. సో ఈ కండక్టర్ని మీరు ఎప్పుడైతే మూవ్ చేశారో, వెన్ ఎవర్ యూ మూవ్ దిస్ కండక్టర్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో దెన్ ద ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్ ఇన్ దిస్ కండక్టర్. సో ఆ ఈఎంఎఫ్ని మనం మోషనల్ ఈఎంఎఫ్ అంటాం. క్లియర్? సో ఈ మోషనల్ ఈఎంఎఫ్కి, సో ద ఫార్ములా ఈజ్ ద V cross B dot L. V cross B dot L is a formula to find the motional EMF. Remember this formula. సో ఈ రెండింటిదేమో క్రాస్ ప్రొడక్ట్, వెలాసిటీ వెక్టార్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్, రెండింటిది క్రాస్ ప్రొడక్ట్. సో వచ్చిన రిజల్టెంట్ ఇది L is the displacement vector. So what is the L? L is a displacement vector. Displacement vector. Okay na? So ante effective displacement you should take. Clear this part? So దీని రిజల్ట్ తోని ఈ డిస్ప్లేస్మెంట్ లెంత్ వెక్టార్ తోని సో డాట్ ప్రొడక్ట్ అంటే V cross B రిజల్ట్ డాట్ ప్రొడక్ట్ ఇంటూ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ L. క్లియర్ దిస్ పార్ట్? ఓకేనా? మోషనల్ ఈఎంఎఫ్. సో అదే ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి. సో ద ఫార్ములా టు ఫైండ్ ద మోషనల్ ఈఎంఎఫ్ ఈజ్, సో V cross B dot L, where V, B, L are mutually perpendicular. If they are mutually perpendicular, సో ఈ పర్టికులర్ కేసులో అబ్జర్వ్ చేయండి మీరు. ఒక్కసారి డయాగ్రామ్ చూడండి ఇక్కడ. సో ఇదేమో రైట్ సైడ్, కండక్టర్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, వెలాసిటీ ఈజ్ రైట్ సైడ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ టు ద ప్లేన్ కదా. దెన్ సో లెంత్ ఎలా ఉంది చూడండి. దిస్ ఈజ్ ద లెంత్ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో అంటే లెంత్ ఇలా ఉంది, లెంత్ ఈజ్ లైక్ దిస్. సో వెలాసిటీ ఈజ్ దిస్ వే
and then so the magnetic field ఎలా ఉంది, the magnetic field is in z axis, so into the plane, so z axis లో into the plane అంటే so I can represent this is a magnetic field. So ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను చూడండి. లెట్ సపోజ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ సో దిస్ ఈజ్ ద వెలాసిటీ వెక్టర్, సో లెఫ్ట్ సైడ్ వెలాసిటీ వెక్టర్, లెంత్ ఇది ఇది లెంత్ వెక్టర్, అండ్ దెన్ దిస్ ఈజ్ అ టువర్డ్స్ మీ, సో ఈ మార్కర్ ఎటువైపు ఉంది, నా వైపు చూపిస్తుంది కదా, సో టువర్డ్స్ మీ ఈజ్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్? సో ఇప్పుడు ఈ మూడు పర్పెండిక్యులర్గా ఉంటే సో ద V ఈజ్ పర్పెండిక్యులర్ టు B ఈజ్ పర్పెండిక్యులర్ టు L. సో ఈ పర్టికులర్ కేసులో సో వాట్ ఈజ్ ద EMF E ఈజ్ ఈక్వల్స్ టు సో V క్రాస్ B, Vకి Bకి యాంగిల్ ఎంత, సో 90 degrees కదా, సో షెల్ వి రైట్ V క్రాస్ B ఈజ్ నథింగ్ బట్ VB sin theta డాట్ L అలానే ఉంచండి, V క్రాస్ B డాట్ L. ఓకే, సో నౌ what is VB sin theta? Theta is 90 degrees, angle between V and B is 90 degrees kada. So VB sin 90 which is nothing but VB into dot product, so in dot L. So first VB the direction find cheyandi. ఏదైనా ఒక టూ వెక్టార్స్ది క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు సో దాని డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు, సో రైట్ హ్యాండ్ రూల్ కదా, సో సి V క్రాస్ B, V ఇటువైపు ఉంది, B ఇంటూ, సో ఇక్కడ లెట్ మీ రిప్రజెంట్ దిస్ వే, సో V ఈజ్ దిస్ సైడ్, B ఈజ్ ఇంటూ, సో V క్రాస్ B అంటే ఏం చేస్తారు, సో V నుంచి B సైడ్ ఫింగర్స్ కాల్ చేయండి, V నుంచి B సైడ్ ఫింగర్స్ కాల్ చేస్తే సో వేర్ ఈజ్ ద రిజల్టెంట్, ద రిజల్టెంట్ V క్రాస్ B ఈజ్ అప్ కదా, థమ్ షోస్ ద డైరెక్షన్. సో మీరు ఇప్పుడైనా ఫింగర్స్ని ఏ వెక్టార్ని మల్టిప్లై చేస్తున్నారో క్రాస్ ప్రొడక్ట్లో, సో V క్రాస్ B కదా, ఇది V ఇది B, సో V నుంచి Bకి ఫింగర్స్ కాల్ చేయండి, సో దట్ థంబ్ గివ్స్ ద డైరెక్షన్ కదా, సో దిస్ ఈజ్ ద V క్రాస్ B డైరెక్షన్. సో ఒకసారి ఇక్కడ రిప్రజెంట్ చేయండి, సో ద V క్రాస్ B డైరెక్షన్ ఈజ్ ఇక్కడ రాస్తా చూడండి, సో దిస్ ఈజ్ V అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్సైడ్, సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ V క్రాస్ B అప్. So now if you observe the V cross B and L, V cross B and L, V cross B and L displacement vector L, so they both are in the same direction now, they both are in the same direction. Enduko see here length vector manaki ide kada, length vector direction emundi already, this is the direction of length vector L, right? సో ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే షెల్ వి సే సో ద యాంగిల్ బిట్వీన్ V క్రాస్ B అండ్ L ఈజ్ 0. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ద టీటా ఈజ్ 0. సో ఈ పర్టికులర్ కేస్లో సో ద టీటా ఈజ్ 90. V అండ్ B ఆర్ పర్పెండిక్యులర్, సో దట్స్ వై VB sin theta, VB sin 90 is sin 90 value 1, so VB dot L. So V cross B and L are in the same direction, so I can write VB L cos theta. Cos theta place lo what we should substitute now, so 0 degrees, VBL cos 0, so cos 0 value 1, so we can write so the magnetic EMF is equals to BVL, so the induced EMF due to motion of the conductor in a magnetic field is called motional EMF. So motional EMF value anta BVL. సో ఇప్పుడు ఈ మూడు మ్యూచువల్గా పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఏ మూడు, VBL వెలాసిటీ ఆఫ్ ద కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్, ఈ మూడు మ్యూచువల్గా పర్పెండిక్యులర్ ఉంటే సో దెన్ ద మోషనల్ EMF ఫార్ములా ఇస్ BVL. ఓకేనా? సో మన 90% ఆఫ్ ద క్వశ్చన్స్లో సో డైరెక్ట్గా ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? సో కొన్ని క్వశ్చన్స్లో లైక్ ద యాంగిల్ చేంజెస్, సో దట్ ఆల్సో విల్ డిస్కస్. క్లియర్ దిస్ పార్ట్? చల్ నెక్స్ట్. సో ఇక్కడ స్పెషల్ కేసెస్ చూడండి. సో ద ఫస్ట్ కేస్లో లెట్ సపోజ్ కన్సిడర్ దిస్ ఈజ్ అ కేస్ 1, కేస్ 2 అండ్ దెన్ కేస్ 3. సో ఈ 3 కేసెస్లో 3 డిఫరెంట్ సినారియోస్ తీసుకున్నా చూడండి నేను ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద ప్లేన్, రైట్? సో వెలాసిటీ ఎలా ఉంది ఇక్కడ, కండక్టర్ ఎటువైపు మూవ్ అవుతుంది చూడండి, V అప్, అవునా? సో అండ్ దెన్ దీని లెంత్ వెక్టర్ ఎలా ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్,
L, రైట్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇలా ఉంది, మోషన్ ఆఫ్ ద కండక్టర్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. సో అంటే ద V ఈజ్ ప్యారలల్ టు L, V ఈజ్ ప్యారలల్ టు L. సో B ఎలా ఉంది, వాట్ ఈజ్ B? సో B ఈజ్ ఇన్ టు ద ప్లేన్. సో ఫస్ట్ మనకి ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటి చెప్పండి. సో ద ఈఎంఎఫ్ ఈజ్ V క్రాస్ B, మోషనల్ ఈఎంఎఫ్ ఇక్కడ. సో V క్రాస్ B డాట్ L. సో ఇక్కడ V క్రాస్ B డైరెక్షన్ ఏంటి ఫస్ట్, V క్రాస్ B. సో V ఈజ్ అప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ టు. మీకు ఇలా రిప్రజెంట్ చేస్తాను చూడండి. సో V అప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇన్ టు, ఇలా అనమాట, లైక్ దిస్. ఒకసారి దగ్గరికి వస్తున్నా చూడండి, ఇలా కనిపిస్తుంది అది. సో జస్ట్ సీ లైక్ దిస్, V అప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు. సో ఇప్పుడు మీకు ఇఫ్ యూ నీడ్ ద ఇఫ్ యూ నీడ్ దట్ డైరెక్షన్ ఆఫ్ V క్రాస్ B, సో ఫింగర్స్ని ఏం చేస్తారు, V నుంచి B కాల్ చేయండి. సో V నుంచి B కాల్ చేస్తే సో థంబ్ ఎటువైపు ఉంది, సో థంబ్ ఈజ్ ఇన్సైడ్, అంతేనా. సో V నుంచి B కాల్ చేసినప్పుడు థంబ్ ఈజ్ ఇన్సైడ్. సో అప్పుడు L ఇలా ఉంది అండ్ దెన్ V క్రాస్ B ఇంటూ, అంతేనా. సో L ఇలా ఉంది, V క్రాస్ B ఇంటూ. సో Lకి V క్రాస్ Bకి యాంగిల్ ఎంత అవుతుంది, సో ద Lకి ద యాంగిల్ బిట్వీన్ L అండ్ V క్రాస్ B విల్ బికమ్ 90 degrees. సో ఇఫ్ ఇట్ ఈస్ 90 degrees, సో దెన్ cos 90 ఈజ్ 0, అంతేనా. కాబట్టి ఈ వాల్యూ విల్ బికమ్ 0. ఏం చేయలే ఇక్కడ, ఫస్ట్ V క్రాస్ B డైరెక్షన్ ఫైండ్ చేసాం. ఆ V క్రాస్ B డైరెక్షన్ ఎలా వస్తుంది మనకి, ఈ లెంత్ వెక్టార్కి పర్పెండిక్యులర్గా వచ్చింది. సో లెంత్ వెక్టార్కి పర్పెండిక్యులర్గా వచ్చిందంటే V క్రాస్ B డాట్ L అంటే V క్రాస్ B L cos θ. cos 90 0 కాబట్టి టోటల్ మోషనల్ ఈఎంఎఫ్ 0 అవుతుంది. క్లియరా? చల్ కేస్ 2లో చూడండి. కేస్ 2లో మీరు అబ్జర్వ్ చేస్తే సో వెలాసిటీ ఇలా ఉంది, లెంత్ వెక్టార్ ఇలా ఉంది. సీ హియర్, దిస్ ఈజ్ అ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో ఇది వెలాసిటీ వెక్టార్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ B ఈజ్ ప్యారలల్ టు V ఆర్ V ఈజ్ ప్యారలల్ టు B. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో ఇఫ్ B అండ్ V బోత్ ఆర్ parallel, so then V cross B will become 0. Shall I say this? V cross B means VB sin theta. సో Vకి Bకి యాంగిల్ ఎంత, ఇప్పుడు రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే యాంగిల్ 0 కదా. సో యాంగిల్ 0 కాబట్టి V క్రాస్ B 0. సో V క్రాస్ B 0 అయితే ఓవరాల్గా ఈఎంఎఫ్ 0 కదా. ద మోషనల్ ఈఎంఎఫ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో 0. క్లియర్? చలో, సో కేస్ 3 చూడండి. సో కేస్ 3లో కండక్టర్ ఇలా మూవ్ అవుతుంది అండ్ దెన్ సో దీని డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ చూడండి, ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్, రైట్. సో L అండ్ దెన్ B కూడా ఏ డైరెక్షన్లో ఉంది, B ఈజ్ ఆల్సో అలాంగ్ X డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ ఆల్సో అలాంగ్ X డైరెక్షన్. సో L ఈజ్ ప్యారలల్ టు B ఇన్ ద థర్డ్ కేస్. సో L ఈజ్ ప్యారలల్ టు B. సో L అండ్ B ఆర్ ప్యారలల్. So if B and L both are parallel, so again the motional EMF will be 0. So అంటే ఏ రెండు పారామీటర్స్ ఈ మోషనల్ ఈఎంఎఫ్లో మనకు ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్స్ టు V క్రాస్ B డాట్ L. V క్రాస్ B డాట్ Lలో ఏ టూ పారామీటర్స్ అయినా కూడా ప్యారలల్ ఉన్నాయనుకోండి, సో దెన్ ద మోషనల్ ఈఎంఎఫ్ విల్ బి 0. ద సింపుల్ ట్రిక్ దట్ యూ షుడ్ రిమెంబర్ ఈస్ ఏ టూ పారామీటర్స్ ప్యారలల్ ఉన్న ఆ మూడిట్లో సో ద మోషనల్ ఈఎంఎఫ్ విల్ బికమ్ 0. క్లియర్? అండర్స్టూడ్? చాలు, నెక్స్ట్. సో నౌ లెట్స్ సి ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఫైండ్ చేయాలి అండ్ దెన్ డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఫైండ్ చేయాలి. సో చలో సీ హియర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇలా ఉంది అండ్ దెన్ వెలాసిటీ వెక్టార్ ఇలా ఉంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఐ కెన్ సీ దట్ V ఈజ్ ప్యారలల్ టు B. VB రెండు ప్యారలల్గా ఉన్నాయంటే సో ద మోషనల్ ఈఎంఎఫ్ E విల్ బి 0. ద మోషనల్ ఈఎంఎఫ్ E విల్ బి 0 సింపుల్గా. సో నెక్స్ట్ కేసులో చూడండి. సో లెంత్ వెక్టార్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, కండక్టర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఏమైనా ప్యారలల్ ఉన్నాయా చూడండి. సో L ఈజ్ ప్యారలల్ టు V. L వెక్టార్ ఈజ్ ప్యారలల్ టు మోషన్ ఆఫ్ ద కండక్టర్. See, both are in same direction. So again E is 0. ఈ పర్టికులర్ కేసులో కూడా E 0. క్లియర్? చల్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి.
సో V ఈజ్ అబోవ్, కండక్టర్ ఇలా మూవ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో కండక్టర్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ L ఇలా ఉంది. సో అంటే ద L ఈజ్ ప్యారలల్ టు B. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఏ టూ పారామీటర్స్ సేమ్ డైరెక్షన్లో ఉండి ప్యారలల్ ఉన్నా కూడా సో మనకి ఈఎంఎఫ్ 0. ఓకేనా. సో వాట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ కెన్ రైట్ ఫ్రమ్ దీస్ 3 ఎగ్జాంపుల్స్. సో ఇఫ్ ఎనీ two of V, B and L are parallel, so then the magnitude of the motional EMF will be 0. So then magnitude of motional EMF will be 0. సో నోట్స్ క్లియర్గా మేక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మీకు షార్ట్ నోట్స్కి ఇంపార్టెంట్ అవుతాయి. సో అంటే ఇలా ట్రిక్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి క్వశ్చన్స్ ఈజీగా చేసేయచ్చు. సో ఎస్పెషల్గా నీట్ అండ్ ఎంసెట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు దీని బేస్డ్, థియరీ బేస్డ్ క్వశ్చన్స్. క్లియర్? చల్. సో ఇది అర్థమైంది కదా అందరికీ? నో డౌట్స్ కదా ఇక్కడ వరకు? చల్ నెక్స్ట్. సో ఫోర్త్ కేసు చూడండి. సో ఈ కేసులో ఎలా ఉంది, V ఇలా ఉంది, L వచ్చేసి అప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఇన్వర్డ్. సో ఇక్కడ ఏ టూ పారామీటర్స్ కూడా ప్యారలల్గా లేవు. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇలా ఉంది, వెలాసిటీ వెక్టార్ ఇలా ఉంది, అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ. సో అంటే ఇక్కడ ఇఫ్ ఐ రిప్రజెంట్ లైక్ దిస్, సో ఇలా రిప్రజెంట్ చేస్తా చూడండి. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ వెక్టార్, అంతేనా? యా, దిస్ ఈజ్ ద వెలాసిటీ వెక్టార్ అండ్ దిస్ ఈజ్ ద లెంత్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అప్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, టువర్డ్స్ మీ, బ్యాక్ సైడ్, ఈ పెన్ని బ్యాక్ సైడ్ పెడుతున్నాను ఇలా. సో ఈ మూడు ఎలా ఉన్నాయి చూడండి. సో దీస్ 3 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, రైట్? సో నౌ ఇఫ్ 3 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, V ఈజ్ పర్పెండిక్యులర్ టు B ఈజ్ పర్పెండిక్యులర్ టు L. సో దెన్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్, సో ద E ఈజ్ ఈక్వల్స్ టు V క్రాస్ B డాట్ L కదా. సో ఆల్రెడీ మనం చూసాం. సో ఈ VB sin VB sin 90 వాల్యూ ఈజ్ 1, అండ్ దెన్ ద యాంగిల్ బిట్వీన్ V క్రాస్ B అండ్ L, రెండింటి మధ్యలో యాంగిల్ 0 అయిపోతుంది, రైట్? సో దట్ cos 0 1, సో ఇట్ విల్ బికమ్ VBL, సో విచ్ ఈస్ BVL. సో మూడు పర్పెండిక్యులర్గా ఉంటే, సో నోట్ ఇఫ్ B ఈజ్ పర్పెండిక్యులర్ టు V ఈజ్ పర్పెండిక్యులర్ to L, so then the motional EMF will be maximum, that is BVL. సో అదే ఏ రెండు ప్యారలల్ ఉన్నా కూడా 0. ఓకేనా? క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? నో డౌట్సా ఇక్కడ? చలో. సో దీని బేస్డ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో క్వశ్చన్స్కి వెళ్ళే ముందు, సో లెట్స్ సీ ద డైరెక్షన్. ఓకే సార్, ఫైన్. ఏది? ఒక మోషనల్ ఈఎంఎఫ్ వల్ల, లైక్ కండక్టర్ మోషన్ వలన మనకి ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది ఆ కండక్టర్లో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కండక్టర్ని మూవ్ చేసినప్పుడు దాంట్లో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. సో దెన్ హౌ డు యూ ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషనల్ ఈఎంఎఫ్? సి, సో టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషనల్ ఈఎంఎఫ్ వీ హ్యావ్ 2 rules. So one is Fleming's right hand rule and then RL's right hand palm rule. So Fleming's right hand rule or right hand palm rule. So Fleming's right hand rule లో ఏంటంటే, Fleming's left hand rule చూసాం కదా మనం ఇంతకుముందు లాస్ట్ క్లాసెస్లో. Fleming's left hand rule చూసాం. లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది? ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అంతేనా? థంబ్ గీస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, రైట్? ఈ 4 ఫింగర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో, సో మిడిల్ ఫింగర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ పాజిటివ్ ఛార్జ్. సో దెన్ థంబ్ గివ్స్ ద రిజల్టెంట్. వాట్ ఈస్ ద రిజల్టెంట్? ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్. అది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ టు ఫైండ్ ద ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్. So whereas the Fleming's right hand rule, so Fleming's right hand rule is used to find the direction of motional EMF.
to find the direction of EMF. ఓకేనా? సో ఎలా అంటే, సో లెఫ్ట్ హ్యాండ్ లాగానే రైట్ హ్యాండ్లో కూడా, సో ప్లేస్ ద 3 fingers mutually perpendicular to each other, thumb, forefinger and middle finger. So place them mutually perpendicular to each other. So then so place the forefinger in the direction of magnetic field, and then place the thumb in the direction of motion of the conductor. So the middle finger is the resultant. Okay na? So Fleming's left hand rule lo nemo thumb resultant. So ikkada resultant enti, so first forefinger in the direction of magnetic field, right hand rule idi. So forefinger in the direction of magnetic field. So then thumb in the direction of motion of conductor. So then resultant is the thumb. So which gives the induced EMF or current direction. So induced EMF or induced current. Induced EMF or current direction. సో అంటే కరెంట్ డైరెక్షన్ అంటే అక్కడ మీరు బ్యాటరీ ప్లేస్ చేయొచ్చు. ఏ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఈ డైరెక్షన్లో వచ్చింది అనుకోండి మనకి. సో అంటే పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఇస్ దట్ సైడ్, సో నెగిటివ్ టెర్మినల్ ఇటువైపు ఉన్నట్లు, అంతేనా? సో మీకు ఎగ్జాంపుల్ చేస్తాను సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. సో సీ హియర్, ఇంతకుముందు చెప్పినట్లు, సో ద ఫీల్డ్ forefinger in the direction of magnetic field, so thumb in the direction of motion of the conductor, so then middle finger is a resultant. Okay na? So ఇది గుర్తుపెట్టుకోండి. బట్ మీకు మోషన్ ఆఫ్ ద కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో టు ఫైండ్ ద ఈఎంఎఫ్ డైరెక్షన్, ఓకేనా? సో బెటర్ గో ఫర్ ద రైట్ హ్యాండ్ పామ్ రూల్. బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో రైట్ హ్యాండ్ పామ్ రూల్ ఏం చెప్తుందంటే, సో ప్లేస్ 4 fingers in the direction of magnetic field, ఓకేనా, అండ్ ప్లేస్ ద థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద కండక్టర్. సో 4 fingers వచ్చేసి, సో 4 fingers so in the direction of magnetic field, where, so thumb వచ్చేసి, so in the direction of motion of conductor. So then the resultant is, so the result is a palm direction. So result ఏంటిది మనకి, సో ద ఈఎంఎఫ్, ఓకేనా, హయ్యర్ పొటెన్షియల్ ఏ సైడ్ ఉందో సో మనకు అది పామ్ చూపిస్తుంది. సో ద డైరెక్షన్ ఆఫ్ ద హయ్యర్ పొటెన్షియల్ ఈజ్ గివెన్ బై ద పామ్ డైరెక్షన్. క్లియర్ దిస్ పార్ట్, ఓకేనా? సో ఎగ్జాంపుల్ చేస్తా చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. సో ఈ క్వశ్చన్ తీసుకోండి ఫస్ట్. ఫైండ్ ద కరెంట్ ఇన్ 5 ohm రెసిస్టర్. సో ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, సో దెన్ ఇక్కడ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంది. సీ హియర్, సో ఇది ఒక కండక్టర్. సో ఈ కండక్టర్ని ఏం చేస్తున్నారంటే, సో దే ఆర్ మూవింగ్ ఇట్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో సీ హియర్, ద కండక్టర్ ఈజ్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 5 meters/second. సో ఎప్పుడైతే కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుందో, సో దానివల్ల ఏమవుతుంది, ఒక ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది కదా దాంట్లో, అంతేనా? సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, దానివల్ల ఇండ్యూస్డ్ కరెంట్ కూడా వస్తుంది. సో దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ద కరెంట్ ఇన్ 5 ohm resistor. So first let's understand the question. B is equals to 0.4 Tesla, V is equals to 5 meter/second, and then ఇంకేమి ఇచ్చారు, సో BV. So what is the length? The length of the conductor is 25 centimeters. So which I can write 25/100, అంతేనా? సో ఇది 25 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎంత అవుతుంది, సో 25 centimeters కదా. క్లియర్? సో ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్. సో ఈ మూడు ఎలా ఉన్నాయి చూడండి. వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ లెంత్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ. సో ఈ మూడు కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ద B ఈజ్ పర్పెండిక్యులర్ టు V ఈజ్ పర్పెండిక్యులర్ టు L, రైట్? సో ఇక్కడ నుంచి, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు
BVL. So B value is 0.4 into V value is 5 into, so L value 25 by 100, right? So from here, so this is 4 times, so 4 into 0.1, so 0.1 into 5 is 0.5. So identidi, so the EMF, so motional EMF lo EMF value ochindi manaki. So now ee EMF direction entidi, what is the direction of the EMF cheppandi? So how do you find the direction? So use the right hand palm rule. So right hand palm rule em cheptadi? So place the 4 fingers in the direction of magnetic field. So place the 4 fingers in the direction of magnetic field, and then thumb in the direction of motion of current. 4 fingers in magnetic field direction, thumb in the direction of motion of conductor. See here, conductor motion emo right side undi. So magnetic field direction into the plane. So then where the palm is pointing? Palm is pointing upward. So palm upward ante the higher potential is up. So దీన్ని మీరు ఇప్పుడు సర్క్యూట్గా మేక్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, సో ఇక్కడ ది హయ్యర్ పొటెన్షియల్ అండ్ ఇక్కడ లోవర్ పొటెన్షియల్. సో ద హయ్యర్ పొటెన్షియల్ ఈజ్ అప్పర్ సైడ్, ఓకేనా? సో హయ్యర్ పొటెన్షియల్ అండ్ లోవర్ పొటెన్షియల్ అండ్ దెన్ దిస్ వన్. సో ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ వాల్యూ, దీని వోల్టేజ్ ఎంత? వాట్ ఈస్ ద వోల్టేజ్ దట్ వీ గాట్? 0.5 volts. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు? వాట్స్ ద రెసిస్టెన్స్? సో రెసిస్టెన్స్ ఈజ్ గివెన్ as 5 ohm. So then can we find the current? Can we find the current in it? So the current I is equals to, so according to Ohm's law, V by R. V value entamma? 0.5 by resistance value 5. So which is 0.1 ampere is the induced current. So 0.1, so option C and option D wrong. So ఇప్పుడు కరెంట్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుందని అడుగుతున్నారు. See here, కరెంట్ ఎలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది కదా. సో ఇలా వచ్చి కరెంట్ ఇలా వచ్చి, సో ఇలా, రైట్? సో ఫ్రమ్ ఆర్ టు ఎస్, అంతేనా? కరెంట్ ఇలా వస్తుంది. సో దెన్ ద కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఆర్ టు ఎస్. క్లియర్? సో డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్, అందుకనేసి సో యూ షుడ్ లర్న్ ద రైట్ హ్యాండ్ పామ్ రూల్ బెటర్, ఓకేనా? ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ కూడా యూజ్ చేయవచ్చు. సో బట్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. రైట్ హ్యాండ్ పామ్ రూల్ అయితే డైరెక్ట్ 4 ఫింగర్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, thumb in the direction of motion of conductor. So palm direction is the higher potential. Clear? Cha. Next. So inko question cheddam chudandi. So let's see one more question. So a straight line conductor of length 0.4 meters is moved with a speed of 7 meter per second. So V is equals to 7 meter per second. So then perpendicular to the magnetic field intensity of B is equals to 0.9 Weber per meter square. So the induced EMF across the conductor. So L ఇచ్చారు, B ఇచ్చారు, L, B, V మూడు ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ వాటి డైరెక్షన్స్ చూడండి, ఆ మూడు పర్పెండిక్యులర్ ఉన్నాయా ఆర్ ఏవైనా రెండు ప్యారలల్ ఉన్నాయా చూడండి. సో a straight line conductor of length L, some 0.4 meters, is moved with a speed of 7 meter per second. పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో దాన్ని ఎలా మూవ్ చేస్తున్నారు? పర్పెండిక్యులర్. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా తీసుకుంటాను, ఓకేనా? సో ఇప్పుడు 0.4 మీటర్స్ ఉన్న ఒక కండక్టింగ్ రాడ్ని, సో దీన్ని సో ఎలా మూవ్ చేస్తున్నారు? పర్పెండిక్యులర్గా. సో అంటే వెలాసిటీ ఇది. సో వెలాసిటీ ఈజ్ దిస్ సైడ్, వెలాసిటీ వెక్టార్ ఈజ్ టు ద రైట్, లెంత్ వెక్టార్ ఈజ్ అప్, ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇంటూ. సో షల్ వి సే ద B ఈజ్ పర్పెండిక్యులర్ టు V ఈజ్ పర్పెండిక్యులర్ టు L. సో కాబట్టి సో కెన్ వి యూజ్ ద ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు BVL, అంతేనా? సో B ఈజ్ 0.9, సో V 7 ఇంటూ L 0.4, రైట్? సో దెన్ సో దిస్ ఈజ్ 9 by 10 ఇంటూ 7 ఇంటూ సో 4 by 10. So which comes out to be, so we can write this as, so simplify this one, 4 2s are 4, 5s are, so then so 2 1s are 2, 5s are, so 9 7s are 63 by so 25. So you'll get so 25, so 2 times, so 1 3, so 25
4 times 30 means 25, 4, so 30, right? So we'll get 130, so 5 times, so some 2.5 something you'll get. So option D. Antena? So we'll get, so 23 by 63 by 25 means, so 2.52 volts. Clear? Understood everyone? Chal. Next. So inko question chudandam. So find the induced EMF in this particular case. So ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇంటూ ద ప్లేన్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ప్లేన్. సో లెంత్ వెక్టార్ ఎలా ఉంది చూడండి, ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ టు ద రైట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ, సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇలా ఉంది, ఓకేనా. సో వెలాసిటీ ఎలా ఉంది, వెలాసిటీ ఈజ్ ఇన్ సమ్ అదర్ ప్లేన్, వెలాసిటీ ఎలా ఉంది, సమ్ అదర్ ప్లేన్లో ఉంది, రైట్. సో అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వెలాసిటీ వెక్టార్ రెండు పర్పెండిక్యులర్గానే ఉన్నట్ట. థింక్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఇది ఇలా ఉంది, ఇంటూ ద ప్లేన్. సో ఈ వెలాసిటీ వెక్టార్ ఇలా ఉంది. సో అంటే ఇది వేరే ప్లేన్లో ఉంది, ఇది వేరే ప్లేన్లో ఉంది, వెలాసిటీ వెక్టార్ వేరే ప్లేన్లో ఉంది. సో అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరే ప్లేన్లో ఉంది. సో కాబట్టి ఈ రెండు డిఫరెంట్ ప్లేన్లో ఉంటే, సో వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, సో అగైన్ 90 degrees. సో బీకి వీకి మధ్యలో యాంగిల్ ఎంత ఇక్కడ, అగైన్ 90 degrees. సో దెన్ ఫైండ్ ద వి క్రాస్ బి డైరెక్షన్. వి క్రాస్ బి డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు, వి క్రాస్ బి ఇది ఇలా ఉంది, సో ఇలా. సో వి క్రాస్ బి డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు చెప్పండి. సో వి టు బి, కర్ల్ యువర్ ఫింగర్స్ ఫ్రమ్ వి టు బి. సో వి టు బి మీరు ఫింగర్స్ కర్ల్ చేస్తే, సో దెన్ దిస్ విల్ బి ద వి క్రాస్ బి డైరెక్షన్. సో వి ఈజ్ దిస్ సైడ్, సో బి ఈజ్ ఇంటూ, వి ఇలా ఉంది, వి ఇలా ఉంది, సో బి ఎలా ఉంది, ఇంటూ ద ప్లేన్. సో దాన్ని అలా కల్ చేయండి. సో కల్ చేస్తే, సో ఆ రెండింటికి పర్పెండిక్యులర్గా వస్తుంది కదా. సో ఆ రెండింటికి పర్పెండిక్యులర్గా అంటే దిస్ లైక్ దిస్. సో వి క్రాస్ బి, మీ క్రాస్ ప్రోడక్ట్ ఐడియా ఉంది కదా, ఏ క్రాస్ బి చేశారనుకోండి, సమ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి చేసాం. ఇక్కడ రిజల్టెంట్ సి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ రిజల్టెంట్ సి ఈజ్ పర్పెండిక్యులర్ టు బి యాజ్ వెల్. రెండు వెక్టార్స్ కూడా ఆ రిజల్టెంట్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో ఏంటంటే, సో వి ఏమో ఇలా ఉంది, సో బి ఇంటూ ద ప్లేన్ ఉంది. సో ఇప్పుడు వి క్రాస్ బి ఆ రెండింటికి పర్పెండిక్యులర్ ఇలా రావాలి, ఓకేనా. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత, దిస్ యాంగిల్ ఈజ్ ద వి క్రాస్ బి డైరెక్షన్ విచ్ ఈజ్ ఎట్ యాంగిల్ ఆఫ్ 90 degrees. ఓకే. సో కెన్ వీ ఫైండ్ నౌ ద మోషనల్ ఈఎంఎఫ్. E is equals to V cross B dot L. So V ki B ki angle enta first. So tell me the angle between V and B. So V and B ki angle is, the angle between V and B is 90 degrees. So V cross B ఏమవుతుంది, VB dot L. ఓకేనా. సో వి క్రాస్ బి డాట్ ఎల్. సో నౌ విబిఎల్ కాస్ థీటా రాసుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు వి క్రాస్ బికి లెంత్ వెక్టార్కి యాంగిల్ ఎంత చూడండి, ఇది వి క్రాస్ బి, అవునా, ఇది వి క్రాస్ బి. సో దెన్ లెంత్ వెక్టార్ ఎలా ఉంది, దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 90 degrees అండ్ దెన్ ఇది వచ్చేసి 30 degrees. సో అంటే ద టోటల్ దిస్ థీటా, సో ద యాంగిల్ బిట్వీన్, ఇక్కడ రాస్తా చూడండి. సో ద యాంగిల్ బిట్వీన్ వి క్రాస్ బి అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎల్ ఈజ్ 120 degrees నౌ, ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees. సో 120 degrees అంటే, సో షల్ ఐ రైట్, సో E ఈజ్ ఈక్వల్స్ టు VBL cos 120. సో వాట్ ఈస్ cos 120 వాల్యూ, సో cos 120 వాల్యూ ఈజ్, cos 120 ఎలా రాస్తారు, cos ఆఫ్ 90 plus 30 రాయండి. cos ఆఫ్ 90 plus theta is sin theta, so which is nothing but sin 30. So sin 30, so which we can write 1/2. So this will be BVL by 2. So the E is equals to the value BVL by 2. Clear? Option B. So understood this question everyone? So first మనం V cross B direction find చేసాం. So then V cross B కి L కి మధ్యలో యాంగిల్ ఎంతో చూసాం. క్లియరా? చల్.
సో ఇదే క్వశ్చన్ని మనం షార్ట్కట్లో ఎలా చేయొచ్చు చెప్పండి. ఇదే క్వశ్చన్ని సో ద షార్ట్కట్ సి ఎప్పుడైనా కూడా ద మోషనల్ ఈఎంఎఫ్ ఫార్ములాలో మనకి బీవీఎల్ కదా ఫార్ములా, 3 మ్యూచువల్గా పర్పెండిక్యులర్ ఉంటాయి. సో బట్ ఇక్కడ వెలాసిటీ వెక్టార్ కొంచెం వేరే యాంగిల్లో ఉంది లెంత్ వెక్టార్కి, రైట్. సో కాబట్టి ఈ వెలాసిటీ వెక్టార్ యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ తీసుకుంటే అది ఎలా ఉంటుంది, అన్నిటికీ పర్పెండిక్యులర్ ఉంటుందా. సి ఇఫ్ ఐ టేక్ ద వి పర్పెండిక్యులర్, వెలాసిటీ వెక్టార్ యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ తీసుకోండి. సో ఈ వెలాసిటీ వెక్టార్ యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లెంత్. సో ఆ 3 ఎలా ఉన్నాయి ఇప్పుడు, దోస్ 3 ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో అంటే ఈ విది కెన్ వి టేక్ సో ద వి పర్పెండిక్యులర్ ఇంటూ ఎల్ డైరెక్ట్గా. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లేస్లో బి. సో వాట్ ఈజ్ వి పర్పెండిక్యులర్ చెప్పండి. ఇక్కడ వికి పర్పెండిక్యులర్ యాంగిల్ ఏమైంది, సో ఇది వి. సో ఇటువైపు వి కాస్ 30, ఇటువైపు వి సైన్ 30 కదా. సో నౌ ద వి పర్పెండిక్యులర్ ఈజ్ వి సైన్ 30 ఇంటూ ఎల్. క్లియర్. సో దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో దిస్ ఈజ్ వి బై 2 టైమ్స్ ఎల్. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు BVL by 2. E is equals to BVL by 2. అండర్స్టూడా? సింపుల్గా చేసేయచ్చు ఇలా అయితే. క్లియర్. చల్ నెక్స్ట్. సో ఫైండ్ ద ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. సో ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఏది ఎలా ఉందో చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ సో దెన్ వెలాసిటీ అప్, 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ సో వెలాసిటీ అప్ అండ్ దెన్ లెంత్ వెక్టార్ ఎలా ఉంది. సో ఇది ఒక సెమీ సర్కిల్. సో ఈ సెమీ సర్కిల్కి సో లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఎప్పుడైనా ఏం చెప్పాను, సో ద ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీవీఎల్లో ఆర్ ఎల్స్ రైట్ ద ఎగ్జాక్ట్ ఫార్ములా. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు వి క్రాస్ బి. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు వి క్రాస్ బి డాట్ ఎల్. అంతేనా. సో వేర్ దిస్ ఎల్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ద డిస్ప్లేస్మెంట్ లెంత్. సో డిస్ప్లేస్మెంట్ లెంత్ ఫర్ దిస్ కండక్టర్ ఏమవుతుందో చెప్పండి. కండక్టర్ని మనం సెమీ సర్కిల్లో బెండ్ చేసాం. సి హియర్ కండక్టర్ ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. సో ఇప్పుడు ఈ సెమీ సర్కిల్కి డిస్ప్లేస్మెంట్ అంటే ద డయామీటర్, అంతేనా. సో ఈ డయామీటరే కదా, దిస్ డయామీటర్ ఈజ్ ద లెంత్, డిస్ప్లేస్మెంట్ లెంత్. So which is nothing but r, which is nothing but 2r. So the L is equals to 2r. So can we substitute now? So E is equals to the direct formula we can use BVL. ఎందుకు 3 కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా. వెలాసిటీ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ప్లేన్ అండ్ దెన్ లెంత్ వెక్టార్ టు ద రైట్. సో BVL. సో B ప్లేస్లో B. సో V ప్లేస్లో V అండ్ దెన్ L ప్లేస్లో 2r. So that means E is equals to 2BVR. E is equals to 2BVR. So option C. Clear? Understood? So just వాటి డైరెక్షన్ చూడండి. సో ఏదైనా ఒక వెక్టార్ పర్పెండిక్యులర్గా లేకపోతే దాన్ని పర్పెండిక్యులర్ కాంపోనెంట్ తీసుకోండి అంతే. E is equals to BVLలో ఏదైతే పారామీటర్ పర్పెండిక్యులర్గా లేదో సో దాన్ని పర్పెండిక్యులర్ కాంపోనెంట్ తీసుకోండి అక్కడ. ఓకేనా? క్లియర్? చలో నెక్స్ట్. సో లెట్స్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. సో ద క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ 2014 మెడికల్. సో ఒక్కసారి వీడియో పాస్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి అమ్మా. ఎప్పుడు క్వశ్చన్ కనిపించినా కూడా ఫస్ట్ పాస్ ద వీడియో అండ్ ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో మీకు ఇది ప్రతి క్లాస్లో మళ్ళీ చెప్తూనే ఉన్నాను. సో ఎందుకంటే మీకు క్వశ్చన్ సాల్వింగ్ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే నీకు నువ్వుగా ట్రై చేయాలి ఆ క్వశ్చన్ని ఫస్ట్. నేను చేస్తే ఏముంది చెప్పు. ఓకే, ఏమొస్తుంది? ఏదో హాలీవుడ్ సినిమా చూసినప్పుడు కొద్దిసేపు అలా అలా స్క్రీన్ ముందు కూర్చుంటారు. సో బాగా వచ్చింది, ఆన్సర్ వచ్చింది అనుకుంటే అయిపోతుందా? నువ్వు చేసే ఆన్సర్ వస్తే నీకు ఇంకెక్కువ హ్యాపీనెస్ ఉంటుంది, అంతేనా? సో ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది నీకు. ఆన్సర్ వస్తే, ఆన్సర్ రాకపోయినా నో ప్రాబ్లం, ట్రై చేయి.
అట్లీస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నావు అన్న ఉంటుంది కదా నీకు సాటిస్ఫాక్షన్. ఆన్సర్ వచ్చే వరకు ట్రై చేయి. క్లియర్? చల్. సో క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ఒక్కసారి క్వశ్చన్ చదవండి ఫస్ట్. సో ఏ థిన్ సెమీ సర్క్యులర్ కండక్టింగ్ రింగ్ PQR. సో ఇదొక సెమీ సర్క్యులర్ కండక్టింగ్ రింగ్ అంట. సో ఆఫ్ రేడియస్ R falling vertically with its plane vertical in a horizontal magnetic field B. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ కండక్టర్ ఏమవుతుందంటే ఇలా ఫాలో అవుతుందంట. ఓకేనా? సీ హియర్. సో ద రేడియస్ R ఈస్ ఫాలింగ్ విత్ ఇట్స్ ప్లేన్ వర్టికల్ ఇన్ ఏ హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇలా ఉంది కదా, ఈ హారిజాంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సో ఈ సెమీ సర్క్యులర్ కండక్టింగ్ రింగ్ సో ఇలా ఫాలో అవుతుంది. ఓకే. సో దెన్ అంటే దాని మోషన్ ఎటువైపు ఉంది? సో ద మోషన్ ఈజ్ డౌన్, V ఈజ్ డౌన్ యాజ్ షోన్. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అక్రాస్ ద రింగ్ వెన్ ఇట్స్ స్పీడ్ ఈజ్ V. సో ఎంత స్పీడ్తోని? V స్పీడ్తోని పడిపోతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ, సో ఇప్పుడు లెంత్ వెక్టార్ చెప్పండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో ఇది ఒక కండక్టింగ్ రింగ్ అయితే సో దెన్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ దిస్ PR ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో అంటే ఓవరాల్గా రేడియస్ R కాబట్టి సో ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ L ఈజ్ ఈక్వల్స్ టు 2R అంటున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూడింటి డైరెక్షన్ ఎలా ఉంది? సో లెంత్ వెక్టార్ ఏమో ఇటువైపు, అవునా? దిస్ ఈజ్ ద లెంత్ వెక్టార్ డైరెక్షన్. సో వెలాసిటీ వెక్టార్ ఎటువైపు ఉంది? సో ఇలా కింద పడిపోతుంది. సో కాబట్టి వెలాసిటీ వెక్టార్ ఇలా డౌన్, అవునా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఇన్ టు ద ప్లేన్. సో దాన్ని మనం ఇలా ఈ పెన్స్ తీసుకొని చూపిస్తాను చూడండి మీకు. సో రింగ్ ఏమో ఇలా కిందికి పడిపోతుంది, అవునా? సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏమో ఇలా రైట్ సైడ్కి ఉంది. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇలా ఇట్ సైడ్ చూడండి క్వశ్చన్లో. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద కండక్టర్, మోషన్ ఆఫ్ ద కండక్టర్, అంటే అది కిందికి పడిపోతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా నా వైపు. సో సీ హియర్, ఈ మూడు ఎలా ఉన్నాయి ఇప్పుడు? దీస్ 3 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అంతేనా? సో ఈ మూడు మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉంటే సో కెన్ వి యూజ్ ద ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు BVL. సో E ఈజ్ ఈక్వల్స్ టు B ప్లేస్లో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ Bనే ఇచ్చారు. సో వెలాసిటీ V ఇచ్చారు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఏమైపోయింది మనకి? L ఈజ్ 2R. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాం ఫార్ములా? బికాస్ B ఈజ్ పర్పెండిక్యులర్ టు V ఈజ్ పర్పెండిక్యులర్ టు L. ఓకేనా? సో నౌ వీ కెన్ రైట్ E ఈజ్ ఈక్వల్స్ టు 2BVR. E ఈజ్ ఈక్వల్స్ టు 2BVR. క్లియర్? సో ద ఆన్సర్ చూడండి. సో 0 కాదు, నాట్ 0, సారీ. సో నెక్స్ట్ BVR స్క్వేర్ బై 2 నో. సో పై BVR పై, సో పై ఆర్లలో ఉంది. సో ఇది కూడా కాదు, C కూడా కాదు. సో D 2BVR అదే కదా మనకు వచ్చింది. యా 2BVR, యా. సో 2BVR అండ్ విచ్ ఈజ్ ద, సి ఇక్కడ మనకు డైరెక్షన్ కూడా ఇచ్చారు. P ఈజ్ ఎట్ హయ్యర్ పొటెన్షియల్ ఆర్ R ఈజ్ ఎట్ హయ్యర్ పొటెన్షియల్ ఆర్ R ఈజ్ ఎట్ హయ్యర్ పొటెన్షియల్. సో అంటే డైరెక్షన్ ఆఫ్ ద EMF కూడా ఫైండ్ చేయాలి. సో డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తాం మనం? రైట్ హ్యాండ్ పామ్ రూల్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ప్లేస్లో 4 ఫింగర్స్, ఓకేనా? సో అండ్ థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కండక్టర్. సి మళ్ళీ ఒకసారి చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్ టు ద ప్లేన్. సో మోషన్ ఆఫ్ ద కండక్టర్ ప్లేస్లో డైరెక్షన్లో థంబ్. సో థంబ్ డౌన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్ టు. సో దెన్ వేర్ ఈజ్ ద పామ్ పాయింటింగ్? పామ్ ఈజ్ దట్ సైడ్. సో ఈ పర్టికులర్ కేసులో అటువైపు అంటే పామ్ ఎటువైపు ఉంది? R సైడే కదా. సో ఎటువైపు పామ్ ఉంటే అటువైపు హయ్యర్ పొటెన్షియల్. సో R ఈజ్ ద హయ్యర్ పొటెన్షియల్. సో R సైడ్ హయ్యర్ పొటెన్షియల్. సో ద ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియర్? అర్థమైందా? సో మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేయడానికేమో E ఈజ్ ఈక్వల్స్ టు BVL, డైరెక్షన్ ఫైండ్ చేయడానికి రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేయండి. ఓకేనా? చలో. సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద ఇండ్యూస్డ్ EMF ఇన్ దిస్ పర్టికులర్ కేస్. సో ఒక్కసారి చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద ప్లేన్, ఓకే. సో దెన్ వెలాసిటీ ఆఫ్ ద కండక్టర్ టు ద రైట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు, చూడండి, దీస్
field lines indicates this cross indicates the field is inside kada. So field is inside. So velocity vector is to the right, field in, velocity vector right. So then displacement vector ela undi cheppandi. So ee AOB is the conductor. AOB is a given conductor. సో బట్ కండక్టర్ మనకు అది ఎన్ని వంకర్లైనా ఉండనివ్వండి, మనకు కావాల్సింది ఏంటిది, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ కనెక్ట్ చేసి వచ్చేదే డిస్ప్లేస్మెంట్ కదా. సో ఈ కండక్టర్ది స్టార్టింగ్ పాయింట్ A, B ఈజ్ ద ఎండ్ పాయింట్. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్, అంతేనా. సో ఇదే కదా డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అయ్యేది. సో ఇది డిస్ప్లేస్మెంట్ వెక్టార్ L, దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్ L. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ L డైరెక్షన్ ఎలా ఉంది చెప్పండి. L డైరెక్షన్ వచ్చేసి దిస్ సైడ్, అంతేనా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇంటూ వెలాసిటీ రైట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ వెలాసిటీ రైట్, అండ్ దెన్ లెంత్ వెక్టార్ ఇలా ఉంది. సో మూడు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి చూడండి, ఒకటి ఇటువైపు, ఒకటి ఇటువైపు, ఒకటి అప్. సో ఈ మూడు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఈ కేసులో కెన్ వీ యూజ్ ద ఫార్ములా BVL, ఓకేనా. సో B ప్లేస్లో Bనే డైరెక్ట్, సో V ప్లేస్లో Vనే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి L డిస్ప్లేస్మెంట్ లెంత్తోని ప్రాబ్లం, Lతోని. సో ఈ డిస్ప్లేస్మెంట్ లెంత్ ఎలా ఫైండ్ చేస్తాం చెప్పండి, కొంచెం బేసిక్ మ్యాథ్స్ యూజ్ చేయండి. సి, సో మనకి ఇది టీటా కదా, ఈ ట్రయాంగిల్ చూడండి ఒక్కసారి, ఈ ట్రయాంగిల్లో ఇది టీటా అయితే ఓకేనా. సో ఈ లెంత్ ఏమవుతుంది, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి L/2 sin θ, L/2 sin θ రాసుకోవచ్చా. సో ఈ లెంత్ ఎంత అవుతుంది, సో ఇది టీటా, సో ఇఫ్ ఇట్ ఈస్ టీటా, సో దిస్ ఈజ్ ఆల్సో సారీ హోల్ యాంగిల్ ఈస్ టీటానా, 1 minute ప్లీజ్, సారీ. సో దిస్ హోల్ యాంగిల్ ఈస్ టీటా, యా. సో లెట్స్ చెక్ హియర్. సో హోల్ యాంగిల్ ఈస్ టీటా. సో ఫస్ట్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది, θ/2. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది, θ/2, అవునా. సో ఇప్పుడు ఇది మొత్తం డిస్ప్లేస్మెంట్ లెంత్ మనకి. సో ఇది డిస్ప్లేస్మెంట్ లెంత్ అయితే, సో ఇది θ/2, సో ఇది θ/2. సో దిస్ షల్ ఐ రైట్ L sin θ/2, అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో L sin θ/2, అంతేనా. సో కండక్టర్ లెంత్ L అనుకుంటే, సో ఈ కండక్టర్ లెంత్ L, సో ఈ కండక్టర్ లెంత్ L, AOL అండ్ OBL. సో ఇప్పుడు దీనికి ఇటువైపు కాంపోనెంట్, సో ఏ కాంపోనెంట్ కావాలి మనకి, ఇటువైపు కాంపోనెంట్, అంతేనా. ఈ కాంపోనెంట్ ఎంత ఉంటే ఇది అంత ఉంటుంది కదా. సో ఇది ఎంత అవుతుంది, ఇటువైపు సైన్ కాస్ కాంపోనెంట్ వస్తుంది, ఇటువైపు సైన్ కాంపోనెంట్ వస్తుంది. సో L sin θ/2. సో దీనికి కూడా అంతే. సో ఇది θ/2, సో ఇటువైపు కాస్ కాంపోనెంట్, సో ఇటువైపు సైన్ కాంపోనెంట్. సో ఈ లెంత్ ఎంత ఉంటే ఈ లెంత్ అంత ఉంటుంది కదా. సో ఇది కూడా L sin θ/2. సో అంటే ఓవరాల్గా ద L వాల్యూ, సో ఇక్కడ రాస్తా చూడండి. సో ద ఓవరాల్గా L వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు L sin θ/2 ప్లస్ L sin θ/2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్, సో 2L sin θ/2. సో 2L sin θ/2 ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో ఇప్పుడు ఫార్ములాలో అప్లై చేయండి. సో BV ఇంటూ L ప్లేస్లో డైరెక్ట్, సో 2L sin θ/2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 2BVL sin θ/2. So this is a induced EMF in this particular case. Clear? Option చూడండి ఒకసారి. BVL sin θ కాదు, సో BVL/2 sin 2θ నో. సో 2BLV sin θ/2, ఆప్షన్ సి. క్లియరా? ఏం డౌట్ లేదు కదా. ఏ వెక్టార్ అయితే లేదో, మోస్ట్లీ మనకి కండక్టర్ డిఫరెంట్ లెన్స్లో అంటే డిఫరెంట్ షేప్స్లో ఇస్తారు. సో సర్కిల్లో ఇచ్చారనుకోండి, సెమీ సర్కిల్లో ఇచ్చారనుకోండి కండక్టరు, సో దాని డయామీటర్ తీసుకోండి డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో ఇలా ఇచ్చారనుకోండి, సో ఇక్కడ వెక్టార్ కాన్సెప్ట్ యూజ్ చేయండి, అవునా. సో స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ కనెక్ట్ చేసి వచ్చేదే మనకి డిస్ప్లేస్మెంట్, అంతేనా. అదే ఫైండ్ చేసా ఇక్కడ. క్లియర్? చలో. సో ఇది L, ఇది L. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో సమ్ కాంప్లెక్స్ క్వశ్చన్, సో బట్ డోంట్ judge just by looking at the question. So but procedure is going to be easy, conceptual based. ఒకసారి క్వశ్చన్ చూడండి. సో 2015 నీట్లో వచ్చింది మనకి క్వశ్చన్.
So a conducting square frame of side A and a long straight wire carrying current I are located in the same plane as shown in the figure. So the frame moves to the right with a constant velocity v. So the EMF induced in the frame will be proportional to. So EMF is proportional to what? అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇది ఒక స్క్వేర్ ఫ్రేమ్, ఓకేనా. సో ఇది ఒక లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఏ కండక్టింగ్ స్క్వేర్ ఆఫ్ ఫ్రేమ్ ఏ అండ్ ఏ లాంగ్ స్ట్రైట్ వైర్ ఈస్ క్యారింగ్ సమ్ కరెంట్. సో ఎంత కరెంటు? ఐ కరెంట్ ఫ్లో అవుతుంది దీంట్లో. సో దీంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఐ. సో ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వలన ఫస్ట్ కాన్సెప్ట్ వినండి. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వలన సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కదా, ఎంత? సో సి దిస్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అంటే ఈ స్క్వేర్ ఫ్రేమ్ ఏదైతే ఇచ్చారో మనకి ఇక్కడ, ఈ స్క్వేర్ ఫ్రేమ్ ఎక్కడుంది? ఇప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. ఈ స్క్వేర్ ఫ్రేమ్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ మూవింగ్ ఇట్. సో see here, so the frame moves to the right with a constant velocity v. సో ఈ ఫ్రేమ్ని రైట్ సైడ్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ చేస్తున్నారు, ఓకేనా. సో ఎప్పుడైతే ఒక ఫ్రేమ్ కండక్టింగ్ ఫ్రేమ్ మూవ్ అయిందో, మోషన్లో ఉందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండి కదులుతూ ఉన్నదో, సో దాంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, అది మనకు తెలుసు కదా. సో దాన్నే మనం మోషనల్ ఈఎంఎఫ్ అంటున్నాం. సో నౌ ఆ మోషనల్ ఈఎంఎఫ్, సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్? సో ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ వలన సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఇదొక 4 పార్ట్స్ చేయండి దీన్ని బెటర్. ఈ ఫ్రేమ్ని 4 పార్ట్స్గా చూడండి. సో అంటే ఇదొక కండక్టర్ అనుకోండి. సో అండ్ ఇదొక కండక్టర్, సో ఇదొక కండక్టర్, ఇదొక కండక్టర్, అంటే టోటల్ 4. దిస్ ఈజ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెకండ్ దానివల్ల ఫోర్త్ దానివల్ల మ్యాగ్నెటిక్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వదంటున్నాను. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ డ్యూ టు సెకండ్ ఈజ్ 0. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ డ్యూ టు ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో 0. ఎందుకు చెప్పండి? వై? బికాస్ దీంట్లో లెంత్ వెక్టార్ ఇలా ఉంది, అవునా. సో అండ్ వెలాసిటీ వెక్టార్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది కదా. సెకండ్ కండక్టర్లో చూడండి, సో లెంత్ వెక్టార్ ఇలా ఉంది అండ్ వెలాసిటీ వెక్టార్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది. సో ద లెంత్ ఈజ్ ప్యారలల్ టు వి. ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీవీఎల్లో ఏ 2 పారామీటర్స్ ప్యారలల్ ఉన్నా కూడా ఈఎంఎఫ్ 0 కదా, అది మనకు ఆల్రెడీ తెలుసు కాన్సెప్ట్. సో కాబట్టి ఎల్ ఈజ్ ప్యారలల్ టు వి, ఎల్ ఈజ్ ప్యారలల్ టు వి. సో సేమ్ సినారియో ఇన్ దిస్ కేస్ ఫోర్త్ దాంట్లో కూడా చూడండి. ఫోర్త్ దాంట్లో సో ఎల్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది అండ్ దెన్ వి వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది. సో రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి అగైన్ E4 0. సో ఇప్పుడు టోటల్గా వచ్చే ఈఎంఎఫ్ దేని వల్ల? సో ఈ కండక్టింగ్ రాడ్ వల్ల, ఫస్ట్ దాని వల్ల అండ్ థర్డ్ దాని వల్ల. సో వేర్ E1 అండ్ E3, సో దీస్ 2 ఆర్ నాన్ జీరో. సో ఈ రెండింటిని ఫైండ్ చేద్దాం. ఎలా ఫైండ్ చేస్తామో చూడండి. సో ద ఈఎంఎఫ్ E1 ఈజ్ ఈక్వల్స్ టు, సో వాట్ ఈజ్ E1? డ్యూ టు దిస్ రాడ్. సో నేమ్ చేసుకోండి లేకపోతే బెటర్. ABCD ఈజ్ అ స్క్వేర్ ఫ్రేమ్. సో ఆ ఫ్రేమ్ని మనం ఒక 4 కండక్టర్స్ లాగా తీసుకుంటున్నాను. AB కండక్టర్, BC కండక్టర్, CD కండక్టర్ అండ్ DA కండక్టర్. సో BC DA వల్ల ఏం లేదు, ఈఎంఎఫ్ రావట్లేదు, ఓన్లీ AB వలన అండ్ CD వల్ల. సో AB వల్ల ఎంత వస్తుంది? సో ద AB వలన ఫార్ములా ఏంటి మనకు చెప్పండి? BVL కదా. ఇక్కడ 3 కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి, అంతేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ, సో లెంత్ వెక్టార్ ఇటువైపు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ, సో AB లెంత్ వెక్టార్ అప్, రైట్. సో కండక్టర్ ఎటు మూవ్ అవుతుంది? ఇటువైపు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లెంత్ వెక్టార్, వెలాసిటీ, సో 3 కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా. సో ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చా ఇప్పుడు? E ఈజ్ ఈక్వల్స్ టు BVL. ఫైన్. నౌ సో ఇక్కడ థింగ్ ఏంటంటే, సో వాట్ ఈజ్ దిస్ B? సో దిస్ B ఈజ్ నథింగ్ బట్, సో ద B is the magnetic field due to the current carrying conductor. So what is the magnetic field due to a long straight current carrying conductor? Formula idea unda? Sorry. So mu naught by 4 pi into 2I by A. Mu naught by 4 pi into 2I by A kada. Magnetic field due to the straight current carrying conductor. Sorry.
Sorry guys, so just write that one. చలో, ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు సో డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిపోతుంది, అది మనకు తెలుసు. డిస్టెన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. సో ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏబీ కండక్టరు. సో ఈ సైడ్ వచ్చేసి ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్ అంట, సో సెంటర్కి. సో షెల్ ఐ సే దట్ ఇది ఎక్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పండి, ఇక్కడ నుంచి ఇక్కడికి a/2. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే, సో ద E1 ఈజ్ ఈక్వల్స్ టు B1 ఇంటూ V ఇంటూ లెంత్. వాట్ ఈస్ ద లెంత్ వెక్టార్ ఫర్ AB? సో ఈచ్ సైడ్ లెంత్ ఏమి ఇచ్చారు, ఏ కదా, సో స్మాల్ ఏ రాయండి ఇక్కడ. సో ఇక్కడ B1 ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ μ0/4π ఇంటూ సో 2I/A. సో 2I/A, సో ద డిస్టెన్స్, సో టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పండి. సో ఇట్ ఈస్ x ప్లస్ a/2, x ప్లస్ a/2. సో ఇక్కడ x ప్లస్ a/2 ఇంటూ VA. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఫస్ట్ కండక్టర్, అది AB కండక్టర్. సో అలా ఉంచేసేయండి, లేదంటే ఫర్దర్గా సాల్వ్ చేయండి. సో μ0/4π ఇంటూ సో 2I/, so 2 is the LCM, so now so it goes 2 times, so 2x plus a, so into VA. So this 2 pi ki pampiste the E1 is equals to μ0/4π into so 4I/2x plus a into VA. So ఇది EMF due to the AB rod. So now ఇంకా దేని వల్ల ఉంది చెప్పండి, థర్డ్ దాని వల్ల కదా, CD వల్ల కదా. సో డ్యూ టు CD. సో దెన్ సో ద EMF E3 అనుకుంటున్నాను దాన్ని, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B3 ఇంటూ సో వెలాసిటీ V ఇంటూ సో లెంత్ A, డైరెక్ట్ రాసా. సో ఇప్పుడు B ఫార్ములా ఏంటి, B3 ఈజ్ అగైన్ μ0/4π ఇంటూ సో 2I/A. సో ఇక్కడ డిస్టెన్స్, సో ఈ CD అన్నది ఎంత డిస్టెన్స్లో ఉంది, సో ఈ CD అన్నది ఎంత డిస్టెన్స్లో ఉంది చెప్పండి, CD అన్నది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఈ డిస్టెన్స్ కావాలి మనకు, అంతేనా. AB రాడ్ ఏమో x ప్లస్ a/2. సో ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి x, సో ఇది a/2. సో షెల్ ఐ సే దట్ దిస్ డిస్టెన్స్ ఈజ్ x మైనస్ a/2. ఈ డిస్టెన్స్ కావాలి, ఇది మొత్తం x, ఇది a/2. సో టోటల్ xలో నుంచి a/2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఇదే కదా. సో x మైనస్ a/2, సో x మైనస్ a/2 రాయండి ఇక్కడ ఇంటూ VA. సో దెన్ E3 ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ సో 2I/, సో 2 ఇట్ గోస్ 2x మైనస్ a ఇంటూ VA. సో E3 ఈజ్ ఈక్వల్స్ టు μ0/4π, so 2 into 2 4I/2x minus a into VA. So this is a EMF due to the CD conducting rod. సో ఇప్పుడు మనకి E1 వచ్చింది, E3 వచ్చింది. సో ఇప్పుడు నెట్ ఫైండ్ చేయాలి. సో నెట్ EMF ఫైండ్ చేయండి. సో హౌ డు యూ ఫైండ్ ద నెట్ EMF? సో నెట్ EMF ఫైండ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆ రెండింటిది డైరెక్షన్ తెలియాలి. సో డైరెక్షన్ తెలియాలి అంటే సో దీంట్లో డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారు చెప్పండి, magnetic field and motion of the conductor. Magnetic field into motion of the conductor is to the right, so that higher potential upper side కదా. ఇప్పుడు సర్క్యూట్ డ్రా చేస్తా చూడండి దాన్ని. సో హయ్యర్ పొటెన్షియల్ అప్పర్ సైడ్ లైక్ దిస్. సో ఇది E1 రైట్. సో సిమిలర్లీ AB రాడ్లో, CD రాడ్లో కూడా చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ అండ్ దెన్ మోషన్ టు ద రైట్, సో పామ్ ఎటువైపు చూపిస్తుంది, అప్ కదా, palm is upwards. So that also here also this one, right. So then these are the EMF developed. So now can we find, so what is the net EMF? So the E net is equals to, so shall I say E3 will be more than E1. ఎందుకు
ఎందుకు చెప్పండి? E3 ఈజ్ మోర్ దాన్ E1. సో ఇది దగ్గర ఉంది కాబట్టి సో ద డిస్టెన్స్ ఈజ్ క్లోజర్, డిస్టెన్స్ తక్కువ, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ. సో ఈ AB రాడ్ దూరం ఉంది కదా, సో డిస్టెన్స్ ఎక్కువ, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ, EMF తక్కువ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ అయిందంటే EMF తక్కువ అయిపోతుంది. సో దేర్ ఫోర్ E3 minus E1. So what is E3 that we got? So substitute చేయండి. E3 is mu0/4 pi into 4I by 2x plus a na 2x minus a. 2x minus a into VA. So minus mu0/4 pi E1 రాస్తున్నాను. mu0/4 pi into 4I by 2x plus a into VA. 2x plus a into VA. సో నౌ ఇప్పుడు ఇది అన్నిట్లో ఏం కామన్ ఉంది? mu0/4 pi కామన్, 4I కామన్, VA కామన్ రెండిట్లో. సో దట్ ఐ విల్ గెట్ 1/2x minus a minus 1/2x plus a. సో 2x minus a minus 1/2x plus a. సో ఇవన్నీ కూడా కాన్స్టెంటే కదా. వెలాసిటీ కాన్స్టెంట్, సైడ్ కాన్స్టెంట్, a is the side of the square. సో కరెంట్ I కాన్స్టెంట్ అండ్ దెన్ mu0/4 pi కాన్స్టెంట్. సో ఇదంతా సమ్ కాన్స్టెంట్ k తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇంటూ, సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే టేక్ ద LCM 2x minus a ఇంటూ 2x plus a. సో ఇక్కడ 2x plus a లేదు కాబట్టి 2x plus a minus 2x minus a. Okay, so if you solve this one, we will get, so the E net is equals to, so numerator లో 2x plus a, సో ఈ మైనస్ని ఇన్సైడ్ మల్టిప్లై చేయండి, minus 2x plus a, minus 2x plus a. సో by 2x minus a into 2x plus a. సో ఇంటూ సమ్ కాన్స్టెంట్ k, రైట్? ఈ కాన్స్టెంట్ k కూడా ఉంది కదా. సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో k ఇంటూ, సో న్యూమరేటర్లో 2x క్యాన్సిల్, సో 2a బై, సో 2x మైనస్ a ఇంటూ 2x ప్లస్ a. సో ఈ 2a కూడా కాన్స్టెంట్ కదా, ఈ 2a కూడా న్యూమరేటర్లో ఉన్నది కాన్స్టెంట్, దాన్ని కూడా బయటికి తీసుకొస్తే సో అంత k రాసుకోవచ్చా? సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ k టైమ్స్ 1/2x మైనస్ a ఇంటూ 2x ప్లస్ a. సో ఆ 2a కూడా కాన్స్టెంటే, అందుకనేసి దాన్ని కూడా ఈ కేలో కలిపేస్తున్నాను. ఈ కే అన్నది ఒక కాన్స్టెంట్ కదా, సో ఆ 2aని కూడా ఆ కేలో కలిపేసేయండి. సో ఇప్పుడు చూడండి, ద ఈ నెట్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్? సమ్ కాన్స్టెంట్ k అండ్ ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 2x minus a ఇంటూ 2x plus a. 2x minus a ఇంటూ 2x plus a. క్లియరా? అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్? చలో, సో ఆప్షన్ చూడండి, విచ్ ఆప్షన్? సో 1/2x minus a into 2x plus a. So option 4, D is the correct one. Clear? Chal, next. So next part. See, so this concept is related to the rail problems. So ఇది మనకి నీట్లో దీని బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇంతవరకు అడగలేదు, బట్ స్టిల్ JEE వాళ్ళకి, సో JEE వాళ్ళకి ఇంపార్టెంట్, అండ్ EAMCET అండ్ నీట్లో సో దీని బేస్డ్ క్వశ్చన్స్ అయితే మనకి ఇంతవరకు రాలేదు. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ని నేను ఒక క్వశ్చన్ లాగా తీసుకుంటున్నాను, ఈ రైల్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ని. సో అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఏ కండక్టింగ్ రాడ్ ఆఫ్ లెంత్ L, దెర్ ఈజ్ ఏ కండక్టింగ్ రాడ్ ఆఫ్ లెంత్ L అండ్ రెసిస్టెన్స్ R. సో అంటే ఆ రాడ్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. సో దిస్ ఈజ్ అ కండక్టర్ ఆఫ్ లెంత్ L అండ్ దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ r ఉంది. ఓకే, slides at constant velocity v on two parallel conducting rails. సో ఇవి 2 parallel conducting rails. సో వీటి మీద ఈ కండక్టింగ్ రాడ్ స్లైడ్ అవుతుంది ఇలా. ఓకేనా? సో నౌ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ రైల్స్. సో ఈ రైల్స్ ఇలా ఉన్నాయి, ప్యారలల్ రైల్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఇన్సైడ్ పర్పెండిక్యులర్గా. ఓకే, సో ఏ రెసిస్టెన్స్ R ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద రైల్. సో ఈ ఎండ్స్ ఆఫ్ ద రైల్కి ఒక రెసిస్టర్ కనెక్ట్ చేశారు, అంటే లోడ్ కనెక్ట్ చేశారు, ఏదన్నా ఒక లోడ్ కనెక్ట్ చేశారు. సో ఇప్పుడు దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే, సో ఈ రాడ్ని ఈ రైల్స్ మీద ఇలా మూవ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ రాడ్
సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అయిందో మోషనల్ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది కదా, అంతేనా? ఏ కండక్టింగ్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ ఇట్ మూవ్స్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో దట్ ఈఎంఎఫ్ విల్ బీ ఇండ్యూస్డ్, అంతేనా? సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఎంత, అండ్ దెన్ వాట్ ఈజ్ ద కరెంట్ దట్ కెన్ బి, ఎప్పుడైతే ఈఎంఎఫ్ వచ్చిందో సో అప్పుడు దీంట్లో కరెంట్ వస్తుంది కదా లోడ్లోకి, ఇది లోడ్, ఏదైనా ఒక లోడ్. సో ఆ లోడ్లోకి కరెంట్ వస్తుంది కదా, ఎందుకు? ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, సో కరెంట్ వస్తుంది, రైట్? దెన్ సో వాట్ ఈజ్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద రాడ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో దీని గురించి అండ్ నెక్స్ట్ వాటి గురించి ప్రాబ్లంలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ లెట్స్ ఫైండ్ ద ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫైండ్ చేద్దాం. చూడండి ఎలా ఫైండ్ చేస్తారు. సి మనకి ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటి? ద ఫస్ట్ క్వశ్చన్, ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీవీఎల్. ఎప్పుడు ఆ మూడు పర్పెండిక్యులర్గా ఉండాలి. సో మూడు పర్పెండిక్యులర్గా ఉన్నాయా లేదా చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఉంది, సో దీని మోషన్ రైట్ సైడ్, వెలాసిటీ రైట్ సైడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్. సో లెంత్ వెక్టార్ ఎలా ఉంది చూడండి. సో లెంత్ వెక్టార్ అప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వెలాసిటీ, లెంత్. సో మూడు కూడా పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా. సో కాబట్టి మనం ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయవచ్చా డైరెక్ట్, ఈ ఈజ్ ఈక్వల్స్ టు బీవీఎల్. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద రాడ్ ఈజ్ సింప్లీ బీవీఎల్. సో సెకండ్ ఏం కావాలి మనకి, కరెంట్ ఇన్ ఆర్. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ చెప్పండి. సో డైరెక్షన్ ఫైండ్ చేయడానికి రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేయండి. సో ఎలా యూజ్ చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో 4 ఫింగర్స్, కరెంట్ వెలాసిటీ డైరెక్షన్లో థంబ్. సో వెలాసిటీ రైట్ సైడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్. సో వేర్ ద పామ్ ఈజ్ పాయింటింగ్, పామ్ అప్వర్డ్స్. సో పామ్ అప్ ఉంటే, సో ఇఫ్ యూ డ్రా ద directions, so this will be up, so then this is a external load, and then this battery has resistance, internal resistance undi deeniki. So deen internal resistance small r, develop aina EMF E, so idi external load R. So ippudu current find cheyocha, manaku kavalsindi enti, the current which is the current in R. సో ఈ రెసిస్టెన్స్కి ఎంత కరెంట్ వస్తుంది, సో ఎంత వస్తుంది చెప్పండి, ఇక్కడ నుంచే కదా కరెంట్ వచ్చేది. సో ద కరెంట్ డైరెక్షన్ ఈజ్ దిస్ మచ్. సో కరెంట్ ఐ విల్ కమ్. సో వాట్ ఈస్ ద కరెంట్ ఫార్ములా, వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కదా అకార్డింగ్ టు ఓమ్స్ లా. సో కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ వోల్టేజ్ అంటే ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ బై ద రెసిస్టెన్స్. ఇక్కడ 2 రెసిస్టర్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్టర్నల్, ఇంకొకటి ఇంటర్నల్. ఆ రాడ్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ బై ఆర్ ప్లస్ ఆర్. క్లియరా ఈ పార్ట్, సెకండ్ పార్ట్. సో ఇప్పుడు థర్డ్ది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద రాడ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సార్ రాడ్ ఆల్రెడీ మూవ్ అవుతుంది కదా, ఇంకా ఫోర్స్ అప్లై చేయడం ఎందుకు? సో ఇక్కడ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కాన్సెప్ట్ అప్లై అవుతుంది చూడండి. ఫస్ట్ ఈ రాడ్ మూవ్ అవ్వడం వల్ల దీంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందా, ఫస్ట్ పాయింట్ క్లియర్. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం వల్ల దీంట్లో కరెంట్ ఇండ్యూస్ అయిందా, సెకండ్ పాయింట్ క్లియర్. సో ఇప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, ఇదేంటి, ఇది ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అనొచ్చా నేను. దీంట్లో కరెంట్ ఇండ్యూస్ అయింది కాబట్టి ఇది ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. ఈ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇప్పుడు ఎక్కడుంది, ఈ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది కదా. సో ఎప్పుడైతే కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటుందో దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలి కదా. ఏ ఫోర్స్ సార్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలి కదా, అవునా కాదా? ఏ కరెంట్ క్యారీయింగ్ వైర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇది మనం ఆల్రెడీ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నేర్చుకున్నాం కదా. ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబిఎల్ సైన్ టీటా, బిల్ సైన్ టీటా నేర్చుకున్నాం కదా, బిఐఎల్ సైన్ టీటా ఆర్ ఐబిఎల్ సైన్ టీటా, అవునా. సో ఇప్పుడు ఆ ఫోర్స్ ఎటాక్ట్ అవుతుందో చూడండి, ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎటాక్ట్ అవుతుందో చూడండి. ఎలా ఫైండ్ చేస్తారు, అగైన్ రైట్ హ్యాండ్ పామ్ రూల్. సో రైట్ హ్యాండ్ పామ్ రూల్ ద్వారా ఎలా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో 4 ఫింగర్స్, కరెంట్ డైరెక్షన్లో థంబ్. సో ఈ రాడ్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఇప్పుడు అప్ కదా, అంతేనా, ఇప్పుడే చూసాం కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, అప్. సో కరెంట్ అప్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్. సో వేర్ ద పామ్ ఈజ్ పాయింటింగ్ టు ద లెఫ్ట్. సో అంటే దీని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది.
సో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ద కరెంట్ క్యారింగ్ వైర్, ఈ రైల్స్ మీద వెళ్ళే ఈ రాడ్ యాక్చువల్గా అది అలా వెళ్ళిపోతుంటే దీంట్లో ఈఎంఎఫ్ ఎక్కువ డెవలప్ అవుతుంటుంది. బట్ ఏమవుతుంది ఇక్కడ, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నది ఒకటి ఈ రాడ్ని ఇటువైపు వెనక్కి లాగుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ రాడ్ని వెనక్కి లాగితే సో దెన్ ద ఈఎంఎఫ్ డిక్రీజెస్. సో ఇలా దగ్గరికి వచ్చి ఈఎంఎఫ్ డిక్రీజ్ అయిపోయి సో ఓవరాల్గా జీరో అయిపోతుంది. సో బట్ మనకు అది కాదు కావాల్సింది. సో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే, ఇండ్యూస్ అవ్వాలి అంటే, సో మనం ఎంత కాన్స్టెంట్ వెలాసిటీతోని దీన్ని మూవ్ చేస్తున్నాం, ఇది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూనే ఉండాలి, అప్పుడు ఈఎంఎఫ్ ఎక్కువ ఇండ్యూస్ అవుతుంటుంది. సో బట్ ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల అది కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవ్వదు, ఇటువైపు లాగుతుంది కదా మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంతైతే ఇటు అప్లై అవుతుందో సేమ్ ఫోర్స్ని మనం అటువైపు అప్లై చేసామనుకోండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంతైతే ఇటు అప్లై అవుతుందో సేమ్ ఫోర్స్ని మనం అటువైపు అప్లై చేస్తే సో దెన్ ఈ రాడ్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కదా. సో లెట్స్ సీ. సో ద ఫోర్స్ రిక్వైర్డ్, ద థర్డ్ క్వశ్చన్, ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ the rod with constant velocity, సో ఎంత అవుతుందో చెప్పండి. సో ఇంతకుముందు చెప్పాను మీకు. సో ఎంత ఫోర్స్ అప్లై చేయాలి ఇప్పుడు మనం, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వీ షుడ్ అప్లై. సో ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో ద ఎఫ్ ఎక్స్టర్నల్ మనం అప్లై చేయాలి. సో దట్ ఎఫ్ ఎక్స్టర్నల్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎఫ్ మ్యాగ్నెటిక్. సో ఇక్కడ రాస్తాను చూడండి. సో ద ఎఫ్ ఎక్స్టర్నల్ మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, విచ్ మస్ట్ బి ఈక్వల్స్ టు మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంతైతే యాక్ట్ అవుతుందో అంతే ఫోర్స్ మనం అటువైపు అప్లై చేసామనుకోండి, సో అప్పుడు ఆ రాడ్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూనే ఉంటుంది. క్లియర్ దిస్ పార్ట్, కాన్సెప్ట్ క్లియరా? చల్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటమ్మా? సో షెల్ వి రైట్ IBL sin θ, లేదంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బిల్ sin θ అని చెప్పాను చూడండి మీకు లాస్ట్ క్లాస్లో. సో బిల్ sin θ. సో టీటా తెలియదు కదా సార్ మరి మనకి. టీటా ఏంటి ఇక్కడ, ద యాంగిల్ బిట్వీన్ బి అండ్ ఎల్, అవునా? ద యాంగిల్ బిట్వీన్ బి అండ్ ఎల్. సో బి వెక్టార్ ఎలా ఉంది, ఇంటూ ద ప్లేన్. ఎల్ వెక్టారు అప్, దీని డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎలా ఉంటుంది రాడ్ది, సో అప్. సో ఎల్ బి, సో రెండు కూడా పర్పెండిక్యులర్ కదా. సో దేర్ ఫోర్ టీటా ఈజ్ 90 degrees హియర్. సో ఇఫ్ టీటా ఈజ్ 90 degrees, సో దిస్ కమ్స్ అవుట్ టు బి BIL. సో F external is equals to BIL. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ ఫోర్సే కదా వాళ్ళు ఫైండ్ చేయమన్నది, B ప్లేస్లో B అలానే ఉంచండి, రైట్? సో I ఎంత వచ్చింది మనకు, కరెంట్ I E/R + R రాసుకోవచ్చా? కరెంట్ I ఈజ్ E/R + R ఇంటూ L, అంతేనా? సో ఈ E ప్లేస్లో షెల్ వి రైట్ BVL/R + R. ఈ ప్లేస్లో మనకి ఈ ఆల్రెడీ తెలుసు కదా, BVL/R + R. సో ఇక్కడ అదే రాస్తున్నాను, B ఇంటూ, సో BVL/R + R ఇంటూ L. సో దేర్ ఫోర్ ద ఓవరాల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం అప్లై చేయాల్సింది ఎంత ఇప్పుడు, B ఇంటూ B స్క్వేర్ టైమ్స్ V టైమ్స్ L ఇంటూ L స్క్వేర్ by R plus R. B square V L square by R plus R. This is a force external force. So ఇప్పుడు ఇది అర్థమైంది కదా. The third question is clear. The force required to move the rod with constant velocity, that is B square V L square by R plus R. ఓకేనా? చల్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ద పవర్ ఇన్పుట్, దట్ ఈస్ మెకానికల్ పవర్ బై ద అప్లైడ్ ఫోర్స్. సో ఇప్పుడు పవర్ ఎంత, సో ఏ పవరు, ద పవర్ ఇన్పుట్. సో ద D క్వశ్చన్ ఈస్ ద పవర్ ఇన్పుట్, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ద మెకానికల్ పవర్. సి, సో మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో ఫోర్స్ అప్లై చేసినాం అంటే, సో వాట్ ఈజ్ ద ఇన్పుట్ పవర్ ఇస్తున్నట్లే కదా. సో వాట్ ఈజ్ ద ఇన్పుట్ పవర్ మెకానిక్స్ ప్రకారం, ద మెకానికల్ పవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఫార్ములా ఏంటి, ద dW/dt కదా. సి, బేసిక్స్ ఎప్పుడు మర్చిపోద్దు, ద మెకానిక్స్ మీకు ఎప్పుడు ప్రతి చాప్టర్లో ఉంటుంది. ఇప్పుడు తర్వాత మనం సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ డ్యూ టు ద రొటేటింగ్ రాడ్ చూస్తాం.
సో దాంట్లో మనం యాంగులర్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ ఆ ఫార్ములాస్ తెలియాలి. సో కైనమాటిక్స్ ఫార్ములాస్ తెలియాలి. సో ఈ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంటు, యాంగులర్ వెలాసిటీ అండ్ ద పవర్, ఫోర్స్, వెక్టార్స్, సో ఇవి కంప్లీట్ ఎప్పుడు వచ్చే టాపిక్స్ అనమాట. ఏ చాప్టర్ తీసుకున్నా ఈ టర్మ్స్ ఇంక్లూడ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? సో అందుకనేసి మీరు బేసిక్స్ని స్ట్రాంగ్గా చేసుకోండి. ఓకేనా? స్టార్టింగ్ నుంచి ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని డైలీ రివైజ్ చేస్తుంటే మీకు ఆ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటాయి. మీ మ్యాథమెటిక్స్ బేసిక్స్ అండ్ ఫిజిక్స్లో బేసిక్ ఫార్ములాస్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇవి చాలా చిన్నది అనిపిస్తుంది, అది గుర్తుండదా అనిపిస్తుంది మీకు. అవి గుర్తులేకనే మీరు క్వశ్చన్ చేయలేరు తెలుసా. 90% ఆఫ్ ద కేసెస్లో మీకు ఆ కాంప్లెక్స్ క్వశ్చన్ ఎలా చేయాలో తెలుసు, బట్ దాంట్లో బేసిక్స్ను మర్చిపోయి క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ చేస్తారు. 90% స్టూడెంట్స్ ఇదే చేస్తారు. అందుకనేసి ఆ బేసిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఫస్ట్. ఓకేనా? చలో. సో ఇక్కడ ఏం రాయొచ్చు చూడండి. సో ద d/dt ఆఫ్ వర్క్ డన్ ప్లేస్లో షెల్ ఐ రైట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంతేనా? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది, దీంట్లో ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో రాడ్ కూడా అటువైపే మూవ్ అవుతుంది కదా. ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ దిస్ సైడ్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎటు అప్లై చేసాం మనం, ఇటువైపే కదా. సో ఇప్పుడు రాడ్ కూడా ఇటువైపే మూవ్ అవుతుంది. సో కాబట్టి ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 0 కదా. సో డైరెక్ట్గా నేనేం రాస్తున్నానంటే d/dt ఆఫ్ fs. సో fs cos 0 is 1. సో నౌ ఫోర్స్ కాన్స్టెంట్ by ds/dt. సో ds/dt is nothing but velocity రాసుకోవచ్చా. సో dw/dt is equals to fv. సో ఇక్కడ మనకు ఫోర్స్ ఎంత వచ్చింది, ఇప్పుడే చేసాం ఫోర్స్. సో ఫోర్స్ ఈజ్ b² v l² బై r ప్లస్ r. అంతేనా? జస్ట్ నో వీ హ్యావ్ సీన్. సో b² v l² బై r ప్లస్ r. సో ఇంటూ v. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు మనకి. సో b² v ఇంటూ v ఈజ్ v² ఇంటూ l² బై r ప్లస్ r. సో దేర్ ఫోర్ ద టోటల్ పవర్, ఇదేంటిది పవర్ ఇన్పుట్, ఈజ్ ఈక్వల్స్ టు b² v² l² బై r ప్లస్ r. సో అండర్స్టూడ్ దిస్ పార్ట్? క్లియరా? చలో. సో ఇది పవర్ ఇన్పుట్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు చూడండి. సో ద ఈ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద పవర్ అవుట్పుట్. సో ద ఈ క్వశ్చన్ ఏది. సో ద పవర్ అవుట్పుట్ ఇన్ బోత్ ద రెసిస్టర్స్. సో how do you find the power output? Power output is nothing but the power dissipated across any resistor is given by I² R కదా. అంతేనా? సో వాట్ ఈజ్ I²? I² ఇంటూ R. ఇక్కడ R ప్లేస్లో మనకు 2 రెసిస్టర్స్ ఉన్నాయి. సో ఒకటి ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇంకొకటి లోడ్ రెసిస్టెన్స్. సో క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. క్లియర్? నౌ ఇప్పుడు చూడండి మళ్ళీ. సో దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేయండి. I ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయవచ్చు, మనకు కరెంట్ తెలుసు కదా ఆల్రెడీ. BVL బై R ప్లస్ R సబ్స్టిట్యూట్ చేయవచ్చా. BVL బై R ప్లస్ R. సో ఇంటూ R ప్లస్ R. సో ఇది హోల్ స్క్వేర్ కదా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక R ప్లస్ R, ఒక R ప్లస్ R క్యాన్సిల్ అయిపోతే సో విల్ గెట్ b² v² l² బై R ప్లస్ R. సో దిస్ ఈజ్ అ పవర్ అవుట్పుట్. సో ద పవర్ అవుట్పుట్ ఈజ్ b² v² l² బై R ప్లస్ R. క్లియర్ అయ్యి కాన్సెప్ట్? సో మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ద పవర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ద పవర్ అవుట్పుట్. మనం ఎంతైతే మెకానికల్ పవర్ ఇన్పుట్ ఇచ్చామో అంతే ఇది ఎలా వస్తుంది, ఎలక్ట్రికల్ పవర్ అవుట్పుట్ వస్తుందా. ఎంతైతే మీరు మెకానికల్గా పవర్ ఇన్పుట్ ఇచ్చారో సో అంతే పవర్ అవుట్పుట్ వస్తుందా. ఇది మెకానికల్, ఇది ఎలక్ట్రికల్. సో ద మెకానికల్ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్. ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, మనం ఫారడేస్ లాస్ గురించి మాట్లాడుకున్నామా. ఫారడేస్ లాస్ ఆర్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లెన్స్ లా ఈజ్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ కూడా రైల్ ప్రాబ్లమ్స్లో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వస్తుందా. క్లియర్? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు ద రైల్ ప్రాబ్లమ్స్. ఓవరాల్గా ఏం లేదు, ఒక రాడ్ ఈ రైల్స్ మీద మూవ్ అవ్వడం వల్ల, ఈ ప్యారలల్ కండక్టింగ్ రైల్స్ మీద మూవ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. ఎంత ఈఎంఎఫ్,
బీవీఎల్. సో ఇప్పుడు కరెంట్ ఎంత అవుతుంది, ఆ రాడ్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంటే స్మాల్ ఆర్, సో దెన్ కరెంట్ విల్ బీ ఈక్వల్స్ టు, సో దట్ ఈఎంఎఫ్ బీవీఎల్ బై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ప్లస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ బై ఆర్ ప్లస్ ఆర్. సో దాని తర్వాత ఫోర్స్, సో మనం ఇప్పుడు దీని మీద కరెంట్ క్యారింగ్ వైర్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి అది, సో దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది. సో అంతే ఫోర్స్ని మనం ఎక్స్టర్నల్గా దానికి ఇచ్చామనుకోండి ఆ రాడ్కి, సో అప్పుడు కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఎంత ఫోర్స్ ఇవ్వాలి మనం, బీ స్క్వేర్ విఎల్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఆర్. క్లియర్? సో ఇప్పుడు మనం ఇచ్చిన పవర్ ఇన్పుట్ ఎంత, బీ స్క్వేర్ వి స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఆర్. సో ఇది ఏ పవరు, మెకానికల్ పవర్. సో ఇప్పుడు పవర్ అవుట్పుట్ ఎంత వస్తుంది, సేమ్, ఇది ఇక్కడ ఎంత ఇచ్చారో అక్కడ అంతే వస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటి సార్, ఇది మెకానికల్ పవర్ ఇస్తే, సో అది ఎలా కన్వర్ట్ అయింది, ఎలక్ట్రికల్ పవర్గా. క్లియరా కాన్సెప్ట్? సో ఈ క్వశ్చన్స్ మనకు దీని బేస్డ్ క్వశ్చన్స్ జేఈలో ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎప్పుడైనా అందుకే కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారనుకోండి మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? చలో. సో ద క్యాల్కులేట్ ఈఎంఎఫ్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ద రాడ్. సో ఈ రాడ్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే రొటేట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం చూసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ద ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ డ్యూ టు ద మోషన్ ఆఫ్ ద కండక్టర్. సో ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఏం చేసాం, ఈ కండక్టర్ని ఇలా 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 మూవ్ చేసాం. ఓకేనా? ఇలా మూవ్ చేసాము, లేదంటే ఇలా మూవ్ చేసాము, లేదంటే ఇలా మూవ్ చేసాము, లేకపోతే ఇలా మూవ్ చేసాం. సో కండక్టర్ని మూవ్ చేయడం వల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది. సో దానివల్ల ఇండ్యూస్డ్ కరెంట్ అయితే వచ్చింది, ఇది మనకు తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఇక్కడ, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఈ రాడ్ని, సో ఇప్పుడు ఇలా మూవ్ చేయకుండా ఇలా రొటేట్ చేస్తున్నాను. సో దీన్ని రొటేట్ చేస్తున్నాను. సో ఈ రొటేటింగ్ రాడ్ వల్ల కూడా ద మ్యాగ్నెటిక్ ఈఎంఎఫ్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. సో ద ఈఎంఎఫ్ డ్యూ టు, దీన్ని ఏమనొచ్చు మనం, ఈఎంఎఫ్ డ్యూ టు ద రొటేటింగ్ రాడ్, ఈఎంఎఫ్ డ్యూ టు రొటేటింగ్ రాడ్, సో విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. ఓకేనా? సో సీ హియర్, సో ఈ రాడ్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇలా రొటేట్ చేస్తున్నాను. సో ఇలా రొటేట్ చేస్తే దాంట్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కావాలి నాకు ఇప్పుడు. సో జనరల్గా ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి మనకి, బీవీఎల్, రైట్? సో ఏదైనా రాడ్ని మీరు రొటేట్ చేశారనుకోండి, సో దాని యాంగులర్ వెలాసిటీ సేమ్ ఉంటుంది కదా, బేసిక్స్ ఆఫ్ మెకానిక్స్. సో ఏదైనా రాడ్ని మీరు ఇలా రొటేట్ చేస్తుంటే ఈచ్ పార్టికల్కి సో దాని యాంగులర్ వెలాసిటీ సేమ్ ఉంటుంది. బట్ ఏం డిఫరెన్స్ ఉంటుంది, ద లీనియర్ వెలాసిటీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు లీనియర్ వెలాసిటీ డిఫరెంట్ ఉంటుంది, వాట్స్ ద ఫార్ములా ఫర్ లీనియర్ వెలాసిటీ, V ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా కదా, గుర్తుందా? లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ V ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. సో ఇక్కడ ఈ రేడియస్ చేంజ్ అవుతున్న కొద్దీ, ఇక్కడున్న పార్టికల్ ఉందనుకోండి దాని రేడియస్ చాలా తక్కువ, ఇక్కడున్న పార్టికల్ది దాని రేడియస్ చాలా కొంచెం ఎక్కువ, సో ఇక్కడున్న పార్టికల్ది రేడియస్ ఇంకొంచెం ఎక్కువ. సో అంటే ఈచ్ పార్టికల్ రేడియస్ చేంజ్ అవుతుంది. రేడియస్ చేంజ్ అవుతున్న కొద్దీ సో ద V చేంజ్ అవుతుంది కదా, ఒమేగా సేమ్ ఉంటుంది అన్ని పార్టికల్స్కి. సో అన్నీ సేమ్ వెలాసిటీతో రొటేట్ అవుతున్నాయి. ఇలా ఈ పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో సేమ్ వెలాసిటీతో వెళ్తున్నాయి అన్నీ, అందుకే యాంగులర్ వెలాసిటీ సేమ్ ఉంటుంది, బట్ ఒమేగా సేమ్. ఇక్కడ రాస్తా చూడండి, ఇదంతా మీరు రొటేషనల్ మోషన్లో నేర్చుకోవాల్సింది. సో ఒమేగా సేమ్ బట్ V ఈజ్ చేంజింగ్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏం చేంజ్ అవుతుంది, V చేంజ్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ద కండక్టర్ చేంజ్ అవ్వట్లే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వట్లే, సో V చేంజ్ అవుతుంది. సో ఈ V సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతాం మనం ఇక్కడ. ఓకేనా? సో V ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. సార్ ఈ రాడ్కి మరి ఆర్ ఏం తీసుకోవాలి, ఈ పార్టికల్ ఏమో కొంచెం డిస్టెన్స్లో ఉంది, ఇంకో పార్టికల్ కొంచెం డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ ఒక పార్టికల్ తీసుకుంటే అది ఇంకొంచెం డిస్టెన్స్లో ఉంది. సో మనం యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్కి ఏం చేస్తాం, సెంటర్ ఆఫ్ మాస్ తీసుకుంటాం కదా, అవునా? ఇట్స్ టోటల్ మాస్ లైస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఎట్ ఏ ప్లేస్, సెంటర్ ఆఫ్ మాస్ అంటాం దాన్ని. సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఎట్ సెంటర్ కదా. సో దేర్ ఫోర్ సో సెంటర్ ఆఫ్ మాస్ L/2. సో షల్ వి రైట్ R is equals to L/2, R is equals to L/2. So V is equals to R omega. So V is equals to R place లో ఇప్పుడు ఏం రాయొచ్చు చెప్పండి, L/2. So this is the linear velocity of this rotating rod.
సో మనం ఏమనుకున్నాం, టోటల్ మాస్ సెంటర్లో లై అయ్యింది అనుకుంటాం, అంతేనా, డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్కి, మాస్ డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్. సో నౌ E ఈజ్ ఈక్వల్స్ టు B ఈజ్ సేమ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేంజ్ అవ్వట్లేదు, ఏం చేంజ్ అవుతుంది, V చేంజ్ అవుతుంది, ఎంత, ఒమేగా L బై 2, ఇది V ఇంటూ L. సో దేర్ ఫోర్ ద ఇండ్యూస్డ్ EMF E ఈజ్ ఈక్వల్స్ టు B ఒమేగా L స్క్వేర్, B omega L square by 2. This is a induced EMF due to the rotating rod. ఏంటిది, induced EMF due to rotating rod. Clear concept everyone? Fine. Chal. So next question తీసుకుందాం చూడండి దీని based. So here AB is a conducting rod of length L. So C is the midpoint of AB. So C is the midpoint of AB అంట. సో ఇక్కడ ఇది A అనుకోండి పాయింట్, ఈ పాయింట్ B అనుకోండి. సో C is the midpoint. Okay, fine. So then find VB minus VC. So they are asking us to find what is VB minus VC. So VB minus VC. సో VB minus VC చేయడానికి ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ VA మైనస్ VB చేయండి, తర్వాత VA మైనస్ VC చేయండి, VA మైనస్ VB చేసి VA మైనస్ VC చేసి, సో ఒక దాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది VB మైనస్ VCనే కదా. సో ప్రొసీడ్ ఏదని చూడండి, సో దట్ యుల్ అండర్స్టాండ్ బెటర్. ఫస్ట్ లెట్ మీ ఫైండ్ VA మైనస్ VB, టోటల్ రాడ్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి VA మైనస్ VB అంటే. సో ఫార్ములా ఏంటి, సి ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఇండ్యూస్డ్ EMF కదా, అంతేనా. సో ఇది రొటేట్ అవ్వడం వల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చింది, EMF ఇండ్యూస్ అయింది. సో అదే VA మైనస్ VB. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ రిగార్డింగ్ ద టర్మినాలజీ. ఓకే, సో చల్. సో VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది అండ్ ఇది, సో టోటల్ లెంత్ ఎలా ఉంటుంది, B ఒమేగా L స్క్వేర్ బై 2 కదా, అంతేనా. ఫర్ ద టోటల్ రాడ్, జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ ఫర్ ద టోటల్ రాడ్కి, సో ద EMF ఇండ్యూస్డ్ విల్ బి B ఒమేగా L స్క్వేర్ బై 2. సో ఇక్కడ AB అన్నది ఏంటిది, టోటల్ రాడ్, సో దానికి ఎంత ఉంటుంది, B ఒమేగా L స్క్వేర్ బై 2. సో ఇప్పుడు సెకండ్ చూడండి, లెట్ సపోజ్ టేక్ ఇట్ ఫర్ ద VA మైనస్ VC. సో VA మైనస్ VC చూడండి, సో VA మైనస్ VC లెంత్ ఏమైంది, L బై 2 అయిందా. ఇక్కడ L ప్లేస్లో L బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్దా, టోటల్ రాడ్కి మనం ఇక్కడ L తీసుకున్నాం, అవునా. సో ఇప్పుడు AC అన్నది ఏంటిది, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ACలో ఎంత EMF ఇండ్యూస్ అయిందో కావాలంటే, ఈ AC లెంత్ L బై 2 కదా, బికాస్ C ఈజ్ ఎగ్జాక్ట్లీ ద మిడ్ పాయింట్ అన్నారు కాబట్టి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే B ఒమేగా బై 2 ఇంటూ, సో ఈ L ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ L బై 2 హోల్ స్క్వేర్, L ప్లేస్లో L బై 2 రాసా. క్లియర్. సో నౌ B ఒమేగా by 2 into L square by 4, so which is nothing but B omega L square by 8. So but మనకు కావాల్సింది VA minus VB కాదు, VA minus VC కాదు, VB minus VC we required. So how do you find VB minus VC? So let's find VB minus VC is equals to, so 2 minus 1 చేస్తున్నాను. సో ఆ ఈక్వేషన్స్ని, ఇది 2 అనుకోండి, ఇది 1 అనుకోండి. సో 2 minus 1 చేయండి. సో VA minus VC మైనస్ ఆఫ్ VA minus VB. సో VA క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ప్లస్ VB మైనస్ VC. సో మనకు ఫైనల్గా వచ్చేది VB మైనస్ VC ఈజ్ ఈక్వల్స్ టు B ఒమేగా L స్క్వేర్ బై 8 మైనస్ B ఒమేగా L స్క్వేర్ బై 2, అంతేనా. సో LCM తీసుకుంటే 8 ఈజ్ ద LCM, 1 time it goes, so B omega L square minus 4 times it goes, so 4 B omega L square. So overall ఎంత వస్తుంది మనకి ఇక్కడ, మైనస్ 3 B omega L square by 8. So the VB minus VC is equals to minus 3 B omega L square by 8. So check the options. So 3 by 8 B omega L square, so minus 3B. So see here,
ఈ రెండిట్లో ఒక ఆప్షన్ మైనస్ అయి ఉండాలి, బికాజ్ మనకేమొచ్చింది 3/8 b omega L square కదా. సో లెట్స్ టేక్ దిస్ యాజ్ మైనస్. సో ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్. ఆ రెండిట్లో ఒకదానికి మైనస్ ఉండాలి, ఓకేనా. సో ప్రింటింగ్ మిస్టేక్. సో జస్ట్ టేక్ మైనస్ ఫర్ ఎనీ వన్ క్వశ్చన్, ఎనీ వన్ ఆప్షన్. క్లియరా? కాన్సెప్ట్ క్లియర్? చలో నెక్స్ట్. సో ఫర్దర్గా మూవ్ అవుదాం. చూడండి ఇంకొక క్వశ్చన్ చూడండి. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ 2019. సో ఏ సైకిల్ వీల్ ఆఫ్ రేడియస్ 0.5 meters, so the radius is 0.5 meters, is rotated with a constant angular velocity omega is equals to 10 radian per second అంట. ఒమేగా ఇచ్చారు. సో ఇన్ ఏ రీజియన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఇచ్చారు 0.1 టెస్లా. సో విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద వీల్. ఫైన్. సో ద ఈఎంఎఫ్ జనరేటెడ్ బిట్వీన్ ఇట్ సెంటర్ అండ్ ద రిమ్. సో దాని సెంటర్కి అండ్ రిమ్కి మధ్యలో సియర్. సో ఇది ఒక వీల్ అనుకోండి. సో ఇది సెంటర్ అండ్ ఇది రిమ్. సో ఈ రెండింటికి మధ్యలో ఉండేది రేడియస్ కదా. సో ఇది ఇప్పుడు ఎలా రొటేట్ అవుతుంది? ఇలా రొటేట్ అవుతుంటుంది, అవునా. ఇది ఎక్కడ ప్లేస్ అయి ఉంది? ఇది మొత్తం ద ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ అయి ఉంది ఇలా, ఓకేనా. సో అంటే ఏమవుతుంది ఇక్కడ చెప్పండి? ఈ రేడియస్ అన్నది ఇది ఒక రాడ్ కదా, ఈ రేడియస్ అన్నది ఇది ఒక రాడ్. సో దీనికి ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రొటేట్ అవుతుంది. సో దాని లెంత్ ఎంత? ఆర్. సో ఇంతకుముందు మనకు ఎల్ లెంత్తో ఒక రాడ్ రొటేట్ అయితే, ఎల్ లెంత్తో ఒక రాడ్ రొటేట్ అయితే ఫార్ములా ఏంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి? బి ఒమేగా ఎల్ స్క్వేర్ బై 2 కదా. సో ఇప్పుడు ఆర్ లెంత్తో రొటేట్ అవుతుంది. సో ఆర్ లెంత్తో రొటేట్ అయితే బి ఒమేగా ఎల్ ప్లేస్లో ఆర్ సబ్స్టిట్యూట్ చేయండి అంతే, దట్స్ ఇట్, బై 2. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. బి ఈజ్ 0.1 ఇంటూ ఒమేగా 10 ఇంటూ రేడియస్ 0.5 ఇంటూ 0.5 బై 2, రైట్. సో 2 1s are 2 5s are. సో 0.1 ఇంటూ 5 ఇంటూ 0.5 ఇంటూ 0.5. సో ఇక్కడ మనం దీన్ని రాస్తే సో 25 ఇంటూ 5 125 ఇంటూ 10 to the power minus 3 అంతేనా. సో 125 ఇంటూ 10 to the power minus 3, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.125 volts. సో ఆప్షన్ సి. క్లియరా? సో సింపుల్ క్వశ్చన్, జస్ట్ ఫార్ములా బేస్డ్. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ డ్యూ టు ఏ రొటేటింగ్ రాడ్. క్లియరా? చల్ నెక్స్ట్. సో నౌ ఇక్కడతో మనకు ఈఎంఎఫ్ కాన్సెప్ట్ ఏది? డ్యూ టు ద రొటేటింగ్ రాడ్ కానివ్వండి, డ్యూ టు ద మోషన్ రాడ్, అంటే ఏదైనా ఒక రాడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మోషన్లో ఉన్నా లేదంటే అది రొటేట్ అయినా కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ద సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ గురించి సెల్ఫ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. సో ఒక దాంట్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల, ఏదైనా ఒక కాయిల్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల అది వేరియబుల్ అయి ఉండాలి. ఆ కరెంటు ఎలా ఉండాలి? వేరియబుల్ అయి ఉండాలి. సో దాంట్లో కరెంటు ఫ్లో అవ్వడం వల్ల దాంట్లోనే మళ్ళీ ఒక కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, దాన్నే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం, ఓకేనా. సో మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ తీసుకున్నాను. సో లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ కరెంట్ క్యారింగ్ కాయిల్, సర్క్యులర్ కాయిల్. సో దీంట్లో కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. లెట్ సపోజ్ ఈ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే కరెంట్ ఇంక్రీజ్ అయిందో మనకేం తెలుసు? ద కరెంట్ వ్యారీ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కదా. కరెంటు ఫ్లో అవుతుందంటే దాని చుట్టూ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ ఆర్ ఏ కరెంట్ క్యారింగ్ లూప్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. సో ఇప్పుడు దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్, రైట్. సో ఇక్కడ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది. సో యాజ్ ద ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ దేర్, సో ఇక్కడ ఏం చెప్పారు? కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో యాజ్ ఐ ఇంక్రీజెస్, సో షెల్ వి సే ద బి ఇంక్రీజెస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్. సో బి ఇంక్రీజ్ అయిందనుకోండి, ఈ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయితే ఈ కాయిల్లోకి ఎంటర్ అయ్యే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్, నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ entering the coil
ఎంటరింగ్ ద కాయిల్ ఇంక్రీజెస్. అంతేనా? సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద కాయిల్ ఇంక్రీజెస్ అంటే షెల్ వి సే ద ఫ్లక్స్ ఈజ్ చేంజింగ్. సో దేర్ ఫోర్ దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ఫ్లక్స్. సో ఎప్పుడైతే చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఉందో సో అప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్దా? ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందనుకోండి, సో దెన్ దేర్ విల్ బి ఇండ్యూస్డ్ కరెంట్. కరెంట్ విల్ బి ఇండ్యూస్డ్. ఆ కరెంట్ని మనం ఏమంటాం? ఇండ్యూస్డ్ కరెంట్ అంటాం. అంతేనా? సో అర్థమైందా ఓవరాల్ కాన్సెప్ట్? ఈ కాయిల్లో కరెంట్ చేంజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినవనివ్వండి, డిక్రీజ్ అయినవనివ్వండి, కరెంట్ చేంజ్ అవ్వాలి మనకి. సో ఈ ఇంక్రీజింగ్ కరెంట్ వలన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఫైన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ దిస్ కాయిల్ ఇంక్రీజెస్. అవునా? తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే తక్కువ ఫీల్డ్ లైన్స్, ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి. సో ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద కాయిల్ చేంజింగ్ అంటే ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ కదా. ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ ఉందో ఈఎంఎఫ్ వస్తుంది. సో ఈఎంఎఫ్ వల్ల కరెంట్ ఇండ్యూస్ అయింది. ఓకేనా? సో అంటే అదే కాయిల్లో కరెంట్ వ్యారీ అవ్వడం వల్ల సేమ్ కాయిల్లో మళ్ళీ ఇంకొక కరెంట్ ఇండ్యూస్ అయింది. సో దాన్నే మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్. క్లియర్? సరే సార్, కరెంట్ ఇండ్యూస్ అయింది. సో బట్ ఇప్పుడు ఈ ఇండ్యూస్ అయిన కరెంటు ఒరిజినల్ కరెంట్కి మరి సేమ్ డైరెక్షన్లో ఉంటుందా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందా? సో దాని గురించి తెలుసుకోవడానికి వన్ లైన్ ఐ విల్ టెల్. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ సో అకార్డింగ్ టు ద లెన్స్ లా ఏంటది? ఇండ్యూస్డ్ కరెంట్ పని ఏంటిది? కట్టప్ప కిల్స్ బాహుబలి. అంతేనా? సో ఇది కూడా సేమ్. అది దేనివల్ల అయితే వచ్చిందో దాన్ని తగ్గించాలి. అంతేనా? అది దేనివల్ల అయితే వచ్చిందో దాన్ని తగ్గించడం కాదు, ఆపోజ్ చేయాలి. అది ఏదైనా తగ్గడం వల్ల వచ్చిందనుకోండి దాన్ని పెంచాలి. అది ఏదైనా పెరగడం వల్ల వచ్చిందనుకోండి దాన్ని తగ్గిస్తుంది. అంతేనా? సో ఇక్కడ ఇంక్రీజింగ్ కరెంట్ వల్ల వచ్చింది. సో ఇంక్రీజింగ్ కరెంట్ వల్ల వచ్చింది కాబట్టి ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా ఉండాలి? డిక్రీజింగ్. సో అంటే డిక్రీజింగ్ అవ్వాలంటే సో ఇప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా ఉండాలి? సో దిస్ ఈజ్ ద ఇండ్యూస్డ్ కరెంట్. ఇండ్యూస్డ్ కరెంట్ షుడ్ బి ఆపోజిట్. సో దిస్ ఈజ్ ఐ ఇండ్యూస్డ్. ఓకేనా? క్లియర్? ఈ ఇంక్రీజింగ్ కరెంట్ వల్ల కరెంట్ ఇండ్యూస్ అయింది అదే కాయిల్లో. కాబట్టి అది ఏం చేస్తుంది? దేనివల్ల అయితే అది వచ్చిందో దాన్నే డిక్రీజ్ చేస్తుంది, దాన్నే ఆపోజ్ చేస్తుంది. ఇంక్రీజింగ్ కరెంట్ వల్ల వచ్చింది కాబట్టి కాజ్ ఈజ్ ఇంక్రీజింగ్ కరెంట్. సో దాన్నే చంపేస్తుంది, అంటే దాన్నే తగ్గిస్తుంది అనమాట. తగ్గించాలంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ రావాలి. సో ఇది క్లాక్ వైజ్ ఉంది కాబట్టి ద ఇండ్యూస్డ్ కరెంట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. క్లియర్? చలో. సో ఇక్కడ మీకు దానికి సంబంధించి ఒక చిన్న లైన్ చెప్తాను చూడండి. సో రిమెంబర్ దిస్ లైన్. సో ద ఇండ్యూస్డ్ కరెంట్ ఆల్వేస్ సపోర్ట్స్ ద so the induced current always supports a dying current, and opposes the growing current, సో గ్రోయింగ్ కరెంట్ అయితే అది ఆపోజ్ చేస్తుంది. అదే డిక్రీజింగ్ కరెంట్ని, డయింగ్ కరెంట్ అంటే కరెంట్ డిక్రీజ్ అవుతున్న కరెంట్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈజీగా డైరెక్షన్ చెప్పేసేవచ్చు. సో ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజింగ్ కరెంట్ ఏం చేస్తుంది? అది ఆపోజెస్. సో ఆపోజెస్ ద ఇంక్రీజింగ్ కరెంట్ మీన్స్ ఆపోజిట్ టు ద ఒరిజినల్ కరెంట్. క్లియర్? సో ఇక్కడ అదే డెఫినేషన్ రాశాను చూడండి. సో ద ఎఫెక్ట్ ఇన్ విచ్ a changing current in a circuit induces an induced EMF or induced current in the same circuit. ఒక సర్క్యూట్లో కరెంట్ చేంజ్ అవ్వడం వలన అదే సర్క్యూట్లో మళ్ళీ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో దాన్నే మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. సో ద సెల్ఫ్ ఇండక్షన్ కాన్సెప్ట్. క్లియరా? థియరీ క్లియర్? సో ఇప్పుడు ఈ సెల్ఫ్ ఇండక్షన్ డైరెక్షన్ బ్యాటరీలో ఇలా దీంట్లో డైరెక్షన్ చెప్పండి. సో డైరెక్షన్ ఆఫ్ ద సో ద డైరెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఎలా ఫైండ్ చేస్తారు? ఈ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ది ఎలా ఫైండ్ చేస్తాను చెప్పండి. ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది దీంట్లో. సో ఇంక్రీజ్ అవుతున్న కరెంట్ అది ఏం చేయాలి?
ఒక వైర్లో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, అవునా? సో ఈ కరెంట్ ఐ ఈజ్ ఇంక్రీజింగ్. ఈ ఇంక్రీజింగ్ కరెంట్ని ద ఇండ్యూస్డ్ కరెంట్ ఆపోజ్ చేయాలి, అవునా? సో ఇంక్రీజింగ్ కరెంట్ వల్ల ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. ఇంక్రీజింగ్ కరెంట్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. ఆ ఇండ్యూస్ అయిన కరెంటు ఈ ఇంక్రీజ్ కరెంట్ని ఆపోజ్ చేయాలి. ఈ ఇంక్రీజ్ కరెంట్ని ఆపోజ్ చేయాలి అంటే ఈఎంఎఫ్ ఇంతే ఇండ్యూస్ అవ్వాలి కదా. సో ఈఎంఎఫ్ డైరెక్షన్ ఇలానే ఉండదు కదా, ఇటువైపు హయ్యర్ పొటెన్షియల్ ఉండాలి, ఇటువైపు లోవర్ ఉండాలి. సో దేర్ ఫోర్ ద ఐ ఇండ్యూస్డ్ ఈజ్ దిస్ ఈజ్ ద ఐ ఇండ్యూస్డ్. క్లియర్? చలో. సో దీంట్లో చెప్పండి మీరు ఇప్పుడు, ఈ కేసులో చెప్పండి. సో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఇటువైపు ఫ్లో అవుతుంది. సో ఈ కరెంట్ ఏమవుతుంది? డిక్రీజింగ్. సో కరెంట్ డిక్రీజ్ అయితే సో ద ఇండ్యూస్డ్ కరెంట్ సపోర్ట్స్ ద డయింగ్ కరెంట్. ద ఇండ్యూస్డ్ కరెంట్ సపోర్ట్స్ ద డయింగ్ కరెంట్. సో ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి సేమ్ డైరెక్షన్లో కరెంట్ రావాలి. ఇండ్యూస్డ్ కరెంట్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి. సో సేమ్ డైరెక్షన్లో ఉండాలి అంటే పాజిటివ్ టెర్మినల్ ఇటువైపే ఉండాలి, అవునా? సో దేర్ ఫోర్ ద ఐ ఇండ్యూస్డ్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇట్ సపోర్ట్స్ ద డయింగ్ కరెంట్ and it opposes the growing current. Clear? Next. So now the self-induced EMF and coefficient of self-inductance. So how do you find the self-induced EMF? అంటే ఎంత EMF ఇండ్యూస్ అయింది, దానికి ఫార్ములా ఏంటి, అండ్ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ కోఎఫిషియంట్ చూద్దాం. చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో వాట్ ఎవర్ ద change in flux, whatever the change in flux, it is due to the change in magnetic field. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల చేంజ్ అవుతుంది? కరెంట్ వల్ల కదా. సో నేను ఇక్కడ ఓవరాల్గా ఏం రాస్తున్నానంటే ద ఫ్లక్స్ చేంజ్ ఈజ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్. అంతేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువైంది అనుకోండి, సో నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎక్కువైపోతాయి, సో అప్పుడు ఫ్లక్స్ చేంజ్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువైంది అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ తక్కువైపోతాయి, అప్పుడు ఫ్లక్స్ చేంజ్ అయింది. అంతేనా? సో ఫ్లక్స్ చేంజ్ ఈజ్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల క్రియేట్ అవుతుంది? దీంట్లో చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల క్రియేట్ అవుతుంది? సో డ్యూ టు ద కరెంట్, వ్యారియింగ్ కరెంట్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వ్యారియింగ్ కరెంట్. సో కరెంట్ ఇంక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ డిక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది. సో అంటే ఓవరాల్గా ఫ్లక్స్ అన్నది ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద కరెంట్. ఫ్లక్స్ అన్నది ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద కరెంట్. సో షల్ ఐ రైట్? సో ఇక్కడ టేక్ అవుట్ దిస్ ప్రపోర్షనల్ సింబల్ అండ్ పుట్ ద ప్రపోర్షనల్ కాన్స్టెంట్ యాజ్ ఎల్. సో ఈ ఎల్ని మనం ఏమంటామంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఎల్ ఈజ్ కాల్డ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. క్లియరా? ఏం లేదు, సింపుల్ ఫార్ములా. సో డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఉన్నారా? నిద్రపోతున్నారా? సో క్లాస్ మంచిగా అట్లా ముందు పెట్టుకొని మన పని మనమే, వేరే ఆలోచనలు ఇన్స్టాగ్రామ్లో థింక్ చేయడం, సో అలా చేయకండి. ఓకే? సో మీరు 3 hours కూర్చున్నారంటే ఒకసారి లెసన్ వినడానికి, సో ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి ఆ 3 hours. క్లాస్ మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి, అండ్ దెన్ క్లాస్ నోట్స్ మీద ఉండాలి. ఎక్కడ న్యూమరికల్ వచ్చినా అది స్టాప్ చేయాలి, నీ అంతటా నువ్వు చేయాలి. ఓకేనా? సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ every student should adopt. Okay, chalo. So now L is the coefficient of self inductance. So then L is equals to 5 by I kada ila raskocha. So units em avutayi cheppandi ippudu. What are the units of this? So manaku flux ki units telsa terida? So the flux units are Weber, right? By current units are ampere. So Weber per ampere. సో ఈ వెబర్ పర్ యాంపియర్నే సో వీ కాల్ ఇట్ యాజ్ హెన్రీ. సో దీన్ని జనరల్గా మనం యూజ్ చేసే టర్మ్ ఏంటి? హెన్రీ. సో ఎలా అయితే కరెంట్ కేసులో మనం కూలుమ్ పర్ సెకండ్ ఈజ్ ఆల్సో ద యూనిట్ ఆఫ్ కరెంట్ కదా. సో బట్ మనం కరెంట్కి జనరల్గా ఎప్పుడు ఏం యూజ్ చేస్తాం? యాంపియర్ యూజ్ చేస్తాం, అవునా? ఇక్కడ కూడా అంతే. సో ద సెల్ఫ్ ఇండక్టెన్స్ యూనిట్ ఈజ్ హెన్రీ. సో ఫార్ములా 5 by I. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు LI. సో ఇప్పుడు మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్ వచ్చింది.
So EMF induced enta? What is the EMF induced? So the induced EMF formula is always minus d phi by dt according to the Lenz law, right? So now E is equals to minus d by dt of what is phi? మనకి ఏమొచ్చింది phi ఇక్కడ Li కదా, Li. సో L ని బయటికి తీసుకురండి. సో E is equals to L is the constant. So minus L into the formula is di by dt. So E is equals to minus dL into di by dt is the induced EMF. So this is the induced EMF. Induced EMF, the self induction law. What is the value of induced EMF అని అడిగితే we can go for this formula. L ఏంటిది? So what is L? E is the induced EMF, already రాసా కదా. So L is, what is L? So the coefficient of self inductance. The coefficient of self inductance. Clear? So next, so what about di by dt? So di by dt is nothing but rate of change in current. Rate of change in current. Okay na? Self induction concept clear? So ikkada meer overall gurtu pettukovalsindi. So okati, the flux is directly proportional to I. From there we will get flux is equals to Li. So next, E is equals to minus d phi by dt. So which is nothing but E is equals to, in terms of self inductance, so L into di by dt. So this is a formula. Clear? Chalo. So next, so question చేద్దాం చూడండి ఇక్కడ. Let's take us, pause the video and try to do it on your own. Everyone, pause the video, try to do this question on your own. What is the self inductance of a coil which produces 5 volts when the current changes from 3 amperes to 2 amperes in 1 milliseconds? So time ఎంత ఇచ్చారు? 1 millisecond. So voltage ఎంత ఇచ్చారు? 5. So ఏం అడుగుతున్నారు? The self inductance L. So first write the given information. So the voltage E is given 5 volts and then time is given 1 millisecond. So which is nothing but 1 into 10 to the power of minus 3 seconds. Okay na? So then మనల్ని అడిగేది ఏంటిది ఇప్పుడు? They are asking us to find the value of self inductance. So E is equals to మనకు formula minus L into di by dt. Minus L into di by dt. So can you, E is a 5 into minus L find చేయాలి. So what is change in current? 3 amperes to 2 amperes. So the change in current is 1. Right. So with respect to the time, 1 into 10 to the power minus 3. So 1 into 10 to the power minus 3. So which comes out to be, so L is equals to, ఇక్కడ ఏం రాయొచ్చు? So 5 into 10 to the power minus 3 అయిపోద్ది. Minus 5 into 10 to the power minus 3. So which is, so minus 5 millihenry. So L is equals to minus 5 millihenry. So just they are asking about the magnitude of it. So if you take the magnitude, L is equals to 5 millihenry. So 5 millihenry, option B is the correct one. Clear? Simple question, right? So 1993, so long back question. Next part కి వెళ్దాం చూడండి. So ఈ question try చేయండి అమ్మా. Try to do this question on your own, everyone. So L value they gave. So given that L is 3 by 4 times the 3 by 4 Henry. So the current is decreasing at the rate of di by dt is also given. So di by dt is equals to 0.04 ampere per second. Fine. So find the magnitude of self-induced EMF. Magnitude of the self-induced EMF. So E value, magnitude కాబట్టి డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను అంటే L ఇంటూ సో డిఐ బై డిటి రాస్తున్నాను. ఓకేనా? సో లేదంటే మీరు డైరెక్ట్ ఈ తీసుకున్నా కూడా ఏంటంటే సో యూ కెన్ పుట్ మైనస్ హియర్. సో డిఐ బై డిటి వాల్యూ హౌ ఎవర్ దే గేవ్ ఇట్ యాజ్ మైనస్ కదా, కరెంట్ డిక్రీజింగ్ కాబట్టి సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది డైరెక్ట్. సో L ఈజ్ 3/4 టైమ్స్ సో డిఐ బై డిటి 0.04.
సి ఈ మైనస్ డైరెక్ట్గా మల్టిప్లై చేశాను నేను. సో 0.01 టైమ్స్, సో దెన్ 0.03. 0.03 is a induced EMF. Clear? Volts. So induced EMF direction find chestara. Can you find the what is the direction of this induced EMF in this coil? So current etu vastundi chudandi, current ఇటువైపు వస్తుంది అవునా. ఈ MN coil లో current ఇటువైపు వస్తుంది. ఏ current అది? Decreasing current. So the induced current always supports the dying current. అంతేనా? సో ఇక్కడ సపోర్ట్స్ ద డైయింగ్ కరెంట్ అంటే యాక్చువల్గా ఒరిజినల్గా కరెంట్ ఇది, ఈ ఐ కరెంట్ ఎలా ఉంది? డిక్రీజింగ్ ఉంది. సో ఇది డిక్రీజింగ్ ఉంది అని అంటే సో ఇప్పుడు ఇండ్యూస్ అయిన కరెంట్ ఎలా ఉండాలి? సో బ్యాటరీ ఇటువైపు పాజిటివ్ టెర్మినల్, హయ్యర్ పొటెన్షియల్ ఇటువైపు ఉంటే సో ద ఇండ్యూస్డ్ కరెంట్ సో ఇటువైపు ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ఇండ్యూస్డ్ కరెంట్, ఐ ఇండ్యూస్డ్. సో ఇట్ సపోర్ట్స్ ద డైయింగ్ కరెంట్, రైట్? క్లియర్ దిస్ పార్ట్? చలో నౌ. సో మనల్ని అడిగింది అదే కదా, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఒకటి అడిగారు, ఫైండ్ చేసాం. నెక్స్ట్ సో ఇంకొక క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఆర్ వాల్యూ 2 ohms, ఫైన్. సో ఈ వాల్యూ 24, ఈ ఈజ్ అ ఎక్స్టర్నల్ బ్యాటరీ, ఎల్ ఈజ్ 4 Henry, ఫైన్. సో ఐ ఈజ్ 10 amperes. సో కరెంట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందంట, గుర్తుపెట్టుకోండి. ఎట్ ద రేట్ ఆఫ్ 0.5 ampere per second, అంటే di/dt ఇచ్చారు. di/dt ఈజ్ గివెన్ యాజ్ ampere per second, మీన్స్ కరెంట్ చేంజింగ్ పర్ టైం, యూనిట్ని బట్టి గుర్తుపట్టండి. 0.5. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు మనల్ని? ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ విఎన్ మైనస్ విఎం. సో ఇది ఎంత అని అడుగుతున్నారు పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఎలా ఫైండ్ చేస్తాం పొటెన్షియల్ డిఫరెన్స్ చెప్పండి? ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ దిస్ మనకు కావాలి. సో ఫస్ట్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఎంతో ఫైండ్ చేయండి. ఈ కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్దా దీనివల్ల, ఈ కాయిల్ వల్ల? సో ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది? సమ్ ఈ అనుకుంటున్నాను. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి? -L ఇంటూ di/dt, అవునా? సో నాకు కావాల్సింది మ్యాగ్నిట్యూడే కాబట్టి సో ఐఎమ్ టేకింగ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ వాల్యూ. సో ఎల్ వాల్యూ దే గేవ్ ఇట్ యాజ్ 4 ఇంటూ di/dt. సో di/dt is 0.5, so which is 2 volts. So the induced EMF is 2 volts. సో ఒక్కసారి ఇదే సర్క్యూట్ని నేను ఇలా డ్రా చేస్తున్నా చూడండి. సో ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆర్, ఎంత దీని వాల్యూ? ఆర్ వాల్యూ ఇస్ 2 ohm రెసిస్టర్ ఇది. సో ఇక్కడ బ్యాటరీ ఒకటి పెట్టారు. సో సెల్, దిస్ సెల్ హ్యాస్ 24 volts, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? So we got the, see here, so we got the induced EMF here, we got the induced EMF. So ఆ induced EMF డైరెక్షన్ ఫైండ్ చేయండి. ఎలా ఫైండ్ చేస్తారు డైరెక్షన్? సో ఇక్కడ కరెంట్ ఇటువైపు ఉంది, కరెంట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, అవునా? సో కరెంట్ డిక్రీజ్ అవుతుంది అని అంటే ఇండ్యూస్ అయిన కరెంట్ ఏం చేయాలి? ఆ డిక్రీజ్ అవుతున్న కరెంట్ని సపోర్ట్ చేయాలి. సో సపోర్ట్ చేయాలంటే ఇండ్యూస్డ్ కరెంట్ అదే డైరెక్షన్లో ఉండాలి. సో అదే డైరెక్షన్లో ఉండాలని అంటే సో షల్ ఐ సే ద హయ్యర్ పొటెన్షియల్ షుడ్ బి రైట్ సైడ్, సో దట్ ద ఐ ఇండ్యూస్డ్, దిస్ ఈజ్ ఐ ఇండ్యూస్డ్. వేరాజ్ ఒరిజినల్ కరెంట్ ఎలా ఉంది? దిస్ ఈజ్ ద ఒరిజినల్ కరెంట్, సీ హియర్, ఇక్కడ డైరెక్షన్ ఉంది. సో ద ఒరిజినల్ కరెంట్ ఐ ఈజ్ డిక్రీజింగ్ కాబట్టి ఇండ్యూస్డ్ కరెంట్ సేమ్ డైరెక్షన్లో ఇండ్యూస్ అవ్వాలి. సో దానికి బ్యాటరీ ఎలా ఉండాలి? పాజిటివ్ టెర్మినల్ అటువైపు ఉండాలి. సో ఇది క్లియరా? క్వశ్చన్ అవ్వలే ఇంకా. మనకు కావాల్సింది ఏంటి? టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్, కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఇక్కడ మనకి క్వశ్చన్లో అడిగింది కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ గురించి అడిగారు. సో మళ్ళీ అగైన్ కరెంట్ ఎలక్ట్రిసిటీకి పోండి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో సో క్రిచాఫ్స్ లాస్కి వెళ్ళండి. సో ఫ్రమ్ M to N, సో నేను పాత్ ఇలా తీసుకుంటున్నాను. సో ఇది పాత్. సో ఇప్పుడు ఒకసారి పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ చేయండి. సో ద ఫైనల్ మైనస్ ఇనిషియల్ విఎన్ మైనస్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు, సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద గివెన్ రెసిస్టర్? ఎలా ఫైండ్ చేస్తాం? సో దీంట్లో సి పాత్, కరెంటు రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. పాత్ ఇలా తీసుకున్నా నేను, కరెంట్ ఇలా ఉంది. సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి -IR రాసుకోవచ్చా? అంతేనా? సో నెక్స్ట్ ఇక్కడికి రండి. సో ఇలా వస్తే ఇక్కడ సెల్ ఉంది.
సో లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి వెళ్తుంది పాత్, అవునా? లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి వెళ్తే ఈ వాల్యూ ఎంత అవుద్ది? 24 volts. సో ప్లస్ 24. సో నెక్స్ట్, సో ఇక్కడ కూడా ఈఎంఎఫ్ ఉంది, అవునా? ఈ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత? 2 volts. సో ఇది ఈ పాత్ ఇలానే ఉంది మనది, అండ్ లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి వెళ్తున్నాం, +2. అంతేనా? సో వాట్ ఈజ్ మైనస్ ఐఆర్? మైనస్ I value is given as 10, R value is given as 2. So minus 20 plus 26. So which is 6 volts is the correct answer. So the option C. Clear this part, everyone? Chal, next. The next concept, so that is the self-inductance of the coil. So self-inductance of the coil lo, see, I am taking a circular coil ikkada. సో ఈ సర్క్యులర్ కాయిల్కి సమ్ రేడియస్ ఆర్ ఉందనుకోండి. సో లెట్ సపోజ్ రేడియస్ ఆర్ అనుకుంటున్నాను. సో ఈ సర్క్యులర్ కాయిల్లో సో కరెంట్ ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ద క్లాక్ వైజ్ కరెంట్, సమ్ ఐ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్. సో ఇప్పుడు ఈ కరెంట్ ఐ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది దీంట్లో? సో కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద ప్లేన్, రైట్? సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ఈజ్ ఆర్ కాయిల్ ఈజ్ ఇన్ టు. సో ఈ కరెంట్ ఏం చేస్తున్నా అంటే, సో ఇట్ ఈస్ లెట్ సపోజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, సో వ్యారీ అవుతుంది. సో ద కరెంట్ ఈజ్ వ్యారీయింగ్, సో దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వ్యారీ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వ్యారీ అవుతుందో, సో దెన్ ఫ్లక్స్ వస్తుంది. సి, సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసోసియేటెడ్ విత్ ద సర్క్యులర్ కాయిల్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? సో μ0/2 ఇంటూ కరెంట్ ఎంత? ఐ కరెంట్ ఫ్లో అవుతుంది బై ద రేడియస్ ఆర్. సో మనం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో చూసాం. సో అందుకనేసే మీకు మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం పర్ఫెక్ట్గా రావాలి. క్లియరా? సో నౌ, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ కాయిల్ విచ్ ఈస్ μ0/2 ఇంటూ I/R. సో ఇది ఇలా ఉంచండి. సో ఇప్పుడు ఒకవేళ ఎన్ టర్న్స్ ఉంటే, ఈ సర్క్యులర్ కాయిల్స్కి ఎన్ టర్న్స్ ఉంటే, సో లెట్ ఇట్ బి మల్టిప్లైడ్ బై ఎన్. ఓకేనా? సో ఇప్పుడు ఫ్లక్స్ ఎంత వస్తుందో చెప్పండి. వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో దాంట్లో ఫ్లక్స్ ఇండ్యూస్ అవుతుంది కదా. సో ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, సారీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విచ్ ఈస్ 5B. సో దాని ఫార్ములా ఏంటి చెప్పండి? సో ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు B.A. అంతేనా? సో B.A. సో ఇఫ్ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆర్ దేర్, సో ఇంటూ n నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ n చేయండి. సో ఇక్కడ n ఇంటూ, సో B ప్లేస్లో సి B.A, BA కాస్ థీటా కదా. సో కాస్ థీటా, థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ B అండ్ A. సో ఇక్కడ B ఎలా ఉంది? ఇంటూ ద ప్లేన్. ఏరియా ఎలా ఉంటుంది సర్క్యులర్ కాయిల్కి? సర్క్యులర్ కాయిల్ పర్పెండిక్యులర్ తీసుకోండి. సో ఏరియా కూడా ఇంటూనే కదా. సో ఆ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత? ఇప్పుడు 0 degrees, రైట్? సో యాంగిల్ 0 కాబట్టి, సో ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్ BA ఇంటూ n. సారీ, n రాశాను కదా ఆల్రెడీ. సో నౌ షల్ ఐ రైట్ n ఇంటూ B ప్లేస్లో ఏం రాయొచ్చు చూడండి. సో n ఇంటూ μ0/2 టైమ్స్ I/R ఇంటూ ఏరియా ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ సర్క్యులర్ కాయిల్. సో πr². సో ఇక్కడ 1r gets cancelled. So that, so μ0 n square I into pi r by 2. So this is a magnetic flux due to the current carrying circular coil. Clear? So remember this formula. So I am writing here. So the flux due to the flux produced in this coil is equals to, so μ0 n square I pi r by 2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ, సో దీంట్లో, సో ఈ ఫ్లక్స్ ప్లేస్లో సెల్ఫ్ ఇండక్టెన్స్ కదా, అంటే ఆ కాయిల్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల దాంట్లోనే ఇప్పుడు కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో ఈ ఫ్లక్స్ ప్లేస్లో షెల్ వి రైట్, సో ద L ఇంటూ ద కరెంట్, సో మనకు కావాల్సింది ఏంటిది? సెల్ఫ్ ఇండక్టెన్స్, ఫ్లక్స్ కాదు. సో μ0 n square pi r by 2 ఇంటూ లాస్ట్ కరెంట్ I రాస్తున్నాను. ఓకేనా? సో ఈ I క్యాన్సిల్ చేస్తే, సో ద L ఫార్ములా దట్ వీ గెట్ యాజ్ μ0 n square pi r
by 2. So this is the formula to find the self inductance of the coil. Clear? Having n turns. Clear this part? So just simple. So first manaku magnetic field telusu circular coil valla. So then flux induced will be B dot A into number of turns L, n number of coils untayi. So then substitute B place lo substitute cheyandi, n area place lo pi r square. So then flux manaku already telusu. So the self inductance ki kabatti idi coil. So flux place lo I am writing Li. So I cancel, L is equals to this much. Clear? Chalo. సో ఇది సర్క్యులర్ కాయిల్కి. సో ఇప్పుడు సోలోనాయిడ్ చూద్దాం చూడండి. సో ఈ సోలోనాయిడ్ కాన్సెప్ట్లో ఏంటంటే ఈ సోలోనాయిడ్లో ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది, ఓకేనా. సో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల, సో లెట్ సపోజ్ దిస్ కరెంట్ ఈజ్ వ్యారీయింగ్ కరెంట్. సో ఎప్పుడైనా వ్యారీయింగ్ కరెంట్ తీసుకోవాలి. కరెంట్ వ్యారీ అవుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంటుంది, అవునా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. సో ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, దెన్ ఇండ్యూస్డ్ కరెంట్. సో ఇక్కడ ఈ కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది సోలోనాయిడ్కి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, అలాంగ్ ద యాక్సిస్. సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సోలోనాయిడ్? ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సోలోనాయిడ్ ఇక్కడ రాస్తాను చూడండి. సో లెట్ మీ రైట్ హియర్. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సోలోనాయిడ్, చలో. సో B is equals to mu naught into, so let the number of turns per unit length be small n and then radius r. సో కాబట్టి mu n, కరెంట్ ఎంత, దాంట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, I. సో mu n I. సో వేర్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ మీన్స్ n is equals to n by L. క్లియరా? సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సోలోనాయిడ్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సోలోనాయిడ్. అదే ఎడ్జెస్కి అయితే 1/2 అవుతుంది, రైట్. క్లియర్? చలో నెక్స్ట్. సో నౌ వాట్ ఈస్ ద ఫ్లక్స్? సి కరెంట్ వ్యారీ అవుతుందని చెప్తున్నాను. కరెంట్ వ్యారీ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వ్యారీ అవుతుంది, సో దట్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. సో దట్ ఫ్లక్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ n టర్న్స్ ఉన్నాయి కాబట్టి, సో n టర్న్స్ ఇంటూ B డాట్ A, అంతేనా. n టర్న్స్ ఇంటూ B డాట్ A. సో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది అలాంగ్ ద యాక్సిస్, అండ్ దెన్ ఈచ్ లూప్ ఏరియా ఎలా ఉంటుంది, ఒక లూప్ ఇలా ఉంది, ఇంకొక లూప్ ఇలా ఉంది, లూప్స్ అన్నీ ఇలా ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, అండ్ ఈ లూప్కి ఏరియా పర్పెండిక్యులర్ కదా, లూప్కి ఏరియా పర్పెండిక్యులర్. సో ఏరియా అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు సేమ్ డైరెక్షన్లో కాబట్టి ఐ కెన్ టేక్ BA cos θ, cos 0 is 1. సో డైరెక్ట్ ఇక్కడ ఏం రాస్తున్నా అంటే, సో phi is equals to n, B ప్లేస్లో mu naught NI ఇంటూ ఏరియా ప్లేస్లో, సో ఈచ్ లూప్ ఏరియా ఈజ్ pi r square, అంతేనా, pi r square. సో నౌ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ mu naught. సో ఈ n ప్లేస్లో లెట్స్ రైట్ n by L. ఈ n ప్లేస్లో n by L రాస్తున్నా చూడండి. సో ఇంటూ ద కరెంట్ I ఇంటూ pi r square. సో నౌ సో ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో mu naught n square pi r square టైమ్స్ I by L, అంతేనా. mu naught n square, n ఇంటూ n, n square ఇంటూ pi r square ఇంటూ I by L. సో మనకి ఫ్లక్స్ ఫార్ములా ఏం తెలుసు ఆల్రెడీ. సో వీ నో దట్ ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ I, అవునా. మనకు కావాల్సింది సెల్ఫ్ ఇండక్టెన్స్ కదా. సో ఈ ఫ్లక్స్ ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ Li. సో Li ఈజ్ ఈక్వల్స్ టు mu naught n square pi r square by L ఇంటూ I. సో ఇక్కడ కరెంట్ I గెట్స్ క్యాన్సిల్, అవునా. సో ఇప్పుడు L ఈజ్ ఈక్వల్స్ టు mu naught n square pi r square by L. సో ఇది ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా. క్లియరా? అర్థమైందా ఈ కాన్సెప్ట్? సో ఇప్పుడు మనకి 2 things యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఒకటి వచ్చేసి కాయిల్కి mu naught n square pi r by 2, సో అదొకటి. అండ్ దెన్ సోలోనాయిడ్కి వచ్చేసరికి mu naught n square pi r square by L. క్లియర్ దీస్ 2 కాన్సెప్ట్స్ ఎవ్రీ వన్? షూర్. చల్ నెక్స్ట్. సో కొంచెం ముందుకు వెళ్దాం చూడండి ఇంకా. సో లెట్స్ టేక్ వన్ క్వశ్చన్. సో సొల్యూషన్. సో లెట్స్ టేక్ వన్ క్వశ్చన్ హియర్. ద కరెంట్ ఇన్ ఏ సోలోనాయిడ్, సి ఇదే ఫార్ములాని, సోలోనాయిడ్ ఫార్ములాని మీరు ఈ n ప్లేస్లో ఏం రాయొచ్చు చెప్పండి. ఒకవేళ ఈ క్యాపిటల్ N ప్లేస్లో స్మాల్ nl రాశారనుకోండి. సో లెట్ మీ యాడ్ వన్ స్లైడ్ హియర్.
So before going to the question, so let me write like this way. So solenoid case lo we have got the formula flux is equals to NBA kada. So B entidi, so B is mu naught Ni అవునా. సో ఇంటూ ఏరియా ప్లేస్లో పై ఆర్ స్క్వేర్, ఇదే కదా మనకు వచ్చింది. సో నౌ ఇప్పుడు ఈ ఎన్ని చేంజ్ చేయకుండా ఒకవేళ ఈ ఎన్ ప్లేస్లో స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బై ఎల్ కదా. సో ఈ క్యాపిటల్ ఎన్ ప్లేస్లో ఇఫ్ యూ రైట్ ఎన్ఎల్, ఇఫ్ యూ రైట్ ఎన్ఎల్, సో ఇక్కడ ఎన్ఎల్ ఇంటూ మ్యూ నాట్ ఎన్ఐ, ఏం చేయట్లేదు ప్రీవియస్ దాంట్లో ఏం చేశానంటే ఈ స్మాల్ ఎన్ ప్లేస్లో ఎన్ బై ఎల్ రాశాను. సో ఒకవేళ అదే ఫార్ములాని మనం స్మాల్ ఎన్ టర్మ్స్లో రాయాలి అంటే ఈ క్యాపిటల్ ఎన్ ప్లేస్లో ఎన్ఎల్ రాయొచ్చా, అవునా. సో నౌ మ్యూ నాట్ ఎన్ఐ ఇంటూ పై ఆర్ స్క్వేర్, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఎన్ ఇంటూ ఎన్ ఈజ్ ఎన్ స్క్వేర్, సో ఎల్ మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఇంటూ పై ఆర్ స్క్వేర్ టైమ్స్ ఎల్ ఇంటూ ఐ. సో ఇదేంటిది ద ఫ్లక్స్, ఓకేనా. సో ఇక్కడ if you write the flux is equals to, so mu naught n square pi r square L times I. So flux place lo if you write Li which is equals to mu naught n square pi r square times L into I. So I cancel, so therefore the self inductance is equals to mu naught n square pi r square times L, okay na. So this is in terms of the small n, the inductance of the solenoid in terms of small n. Clear? So ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. పై ఆర్ స్క్వేర్ ఎల్, ఇక్కడ ఏముంది పై ఆర్ స్క్వేర్ ఎల్. పై ఆర్ స్క్వేర్ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా, ఎల్ అంటే లెంత్. సో క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంటూ లెంత్ ఏమొస్తుంది మనకి ఎప్పుడైనా కూడా వాల్యూమ్ వస్తుందా, అంతేనా. సో ఇదే ఫార్ములాని యూ కెన్ రైట్ ఇట్ యాజ్ L is equals to solenoidకి mu naught n square times the V, ఓకేనా. సి మీకు ఇది ఈ n ప్లేస్లో మళ్ళీ n బై ఎల్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి సేమ్ ప్రీవియస్ ఫార్ములా వస్తుంది, కావాలంటే చెక్ చేయండి. సి ఈ ఫార్ములాలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే L is equals to mu naught n square pi r square L కదా. సో ఇక్కడ n ప్లేస్లో n is nothing but n by L కదా. సో n square by L square times pi r square L, అంతేనా. n ప్లేస్లో n by L హోల్ స్క్వేర్ కాబట్టి n square by L square రాసా. సో 1L క్యాన్సిల్, L is equals to mu naught n square pi r square by L. వచ్చిందా సేమ్ అదే వచ్చిన ఫార్ములా చూడండి, mu naught n square pi r square by L, mu naught n square pi r square by L. సో ఇదేమో క్యాపిటల్ ఎన్లో, సో ఇదేమో స్మాల్ ఎన్లో. సో ఒకవేళ వాల్యూమ్ ఇచ్చారనుకోండి, సోలోనాయిడ్ యొక్క వాల్యూమ్ ఇచ్చారనుకోండి, సో దెన్ యూజ్ దిస్ ఫార్ములా వేర్ V స్టాండ్స్ ఫర్ V ఈజ్ అ వాల్యూమ్. క్లియర్, అండర్స్టూడ్ టిల్ హియర్. చలో, సో ఇది సోలోనాయిడ్కి. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి. సో లెట్స్ డూ దిస్ క్వశ్చన్. ద కరెంట్ ఇన్ ఏ సోలోనాయిడ్ ఆఫ్ 200 టర్న్స్, సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు 200, హ్యావింగ్ లెంత్ L ఇచ్చారు. సో L ఈజ్ 20 సెంటీమీటర్స్, సో కన్వర్టెడ్ టు మీటర్స్, సో 20 by 100 meters. సో అండ్ ఏ రేడియస్, సో ద రేడియస్ ఆఫ్ 1/2 pi centimeters. ఫైన్. సో చేంజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.2 ampere per second. సో ఏం చేంజ్ అవుతుంది, ద కరెంట్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో di/dt ఇచ్చారు, ఓకేనా. సో విచ్ ఈజ్ 0.2 ampere per second. సో ఫైండ్ ద EMF ఇండ్యూస్డ్ ఇన్ ఇట్. సో మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, EMF ఇండ్యూస్డ్ ఇన్ ద సోలోనాయిడ్. సో EMF ఫార్ములా ఏంటి మనకి, సో ద EMF ఫార్ములా ఈజ్ -L ఇంటూ di/dt, అంతేనా. సో EMF ఈజ్ ఈక్వల్స్ టు -L ఇంటూ di/dt. సో ఇక్కడ ఫస్ట్ కెన్ వీ ఫైండ్ వాట్ ఈజ్ L, మనకు ఆల్రెడీ di/dt వాల్యూ తెలుసు. సో L వాల్యూ ఫైండ్ చేయవచ్చా, సోలోనాయిడ్కి L వాల్యూ ఎలా ఫైండ్ చేస్తారు, సోలోనాయిడ్కి L వాల్యూ ఇప్పుడే చూసాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు కాబట్టి సో బెటర్ గో ఫర్ దిస్ ఫార్ములా mu naught n square pi r square by L. సో L is equals to mu naught n square
పై ఆర్ స్క్వేర్ బై ఎల్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మ్యూ నాట్ ప్లేస్లో 4 pi ఇంటూ 10⁻⁷. సో ఎన్ ప్లేస్లో, సో ఎన్ ఈజ్ హౌ మచ్ 200 కదా. సో 200 ఇంటూ 200 ఇంటూ సో పై ఇంటూ సో రేడియస్ ప్లేస్లో సో 1/2 pi సెంటీమీటర్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/2 pi ఇంటూ 1/100 మీటర్స్లో కన్వర్ట్ చేశా. సో 1/2 pi ఇంటూ 1/2 pi ఇంటూ 1/100, 1/2 pi ఇంటూ 1/100. ఎందుకు? ఆర్ స్క్వేర్ కదా, అంతేనా? 1r ఈజ్ 1/2 pi ఇంటూ 1/100. సో ఆర్ స్క్వేర్ కాబట్టి 1/2 pi ఇంటూ 1/100, 1/2 pi ఇంటూ 1/100, రైట్. సో బై లెంత్ ప్లేస్లో సో ఐఎమ్ రైటింగ్ సో 20 ఇంటూ 10⁻⁻2 రాద్దాం, బెటర్. 20 ఇంటూ 10⁻⁻2. సో ఇక్కడ సి పై క్యాన్సిల్. సో 2 pi ఇంటూ 2 4 pi. సో 4 pi క్యాన్సిల్, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, క్యాల్కులేషన్ చేయండి. సో ఐ కెన్ రైట్ 2 ఇంటూ 2. సో న్యూమరేటర్లో 4 ఇంటూ సో ఇక్కడ 10⁻⁻7. సో దిస్ గోస్ అప్ 10⁻⁷, 10⁴, and 10⁴. సో 10⁸, సారీ. సో 10⁸8 కదా. సో 10⁻⁴, లెట్స్ రైట్ 10⁻⁴. ఈ రెండు పైకి పంపించా ఇంటూ ఈ రెండు, లేదంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి, ఇక్కడ బెటర్. ఇదంతా క్యాల్కులేషన్ వెళ్ళే బదులు. సో ఫాస్ట్గా అయిపోవడానికి ఏం చేయండి అంటే ఇక్కడ సో దీస్ 2 zeros క్యాన్సిల్, దీస్ 2 క్యాన్సిల్. సో ఐ కెన్ రైట్ 4 ఇంటూ 10⁻⁷ బై 20 ఇంటూ 10⁻⁻2. సో విచ్ విల్ బీ ఈక్వల్స్, ఈ 10⁻⁻2 పైకి వెళ్తే సో హియర్ 2, దీని ఒక బెటర్ రైట్ ఇట్ లైక్ దిస్. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ సో ఈ 10⁻⁻1 అనుకోండి, ఇంటూ 10 చేస్తే సో దాన్ని పైకి పంపించండి. సో 2 ఇంటూ 10⁻⁻1 పైకి వెళ్తే సో 10⁻1, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻6. సో 2 ఇంటూ 10⁻⁻6 volts is a correct answer. So option A. So sorry. So this is just what's the answer that we got? So this is just L, but మనకు కావాల్సింది L కాదు. So don't just put the answer. They are asking us to find the EMF induced in it. సో EMF ఫార్ములా ఏంటి? సో -L ఇంటూ di/dt కదా. సో ఇక్కడ L ఈజ్ 2 ఇంటూ 10⁻⁻6 ఇంటూ వాట్ ఈస్ di/dt? సో di/dt ఈజ్ గివెన్ యాజ్ 0.2. సో విచ్ ఈజ్ 0.4 ఇంటూ 10⁻⁻6 volts. సో 0.4 ఇంటూ 10⁻⁻6 ఆర్ 4 ఇంటూ 10⁻⁻7. క్లియర్? సో 0.4 ఇంటూ 10⁻⁻6 ఆర్ 4 ఇంటూ 10⁻⁻7 volts is the correct answer. Clear? Understood the concept? Chal. Next. So a long solenoid has 1000 turns. N is equals to 1000. So when a current of 4 amperes flows through it, flows through it, the magnetic flux linked with each turn, so the magnetic flux linked with each turn of the solenoid is 4 into 10⁻⁻3 Weber. So the self inductance of the solenoid. So ఇక్కడ మనకి రేడియస్ ఇవ్వలేదు, సో అవేమి ఇవ్వలేదు. సో డైరెక్ట్లీ లెట్స్ గో ఫర్ దిస్ వన్. మనకి టోటల్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి చెప్పండి? ద ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సోలనాయిడ్, ద టోటల్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ సో L ఇంటూ I. ద టోటల్ ఫ్లక్స్ ఈజ్ L ఇంటూ I. సో మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నారు? I ఫైండ్ చేయమంటున్నారు. సో టోటల్ ఫ్లక్స్ అంటే సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ టర్న్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో అప్పుడు టోటల్ ఫ్లక్స్ వస్తుంది కదా. అంటే ఒక లూప్లో, అంటే ఒక టర్న్లో ఉన్న ఫ్లక్స్ ఇంటూ ఎన్ టర్న్స్ చేస్తే టోటల్ సోలనాయిడ్ ఫ్లక్స్ వస్తుంది కదా, ఈజ్ ఈక్వల్స్ టు LI కదా ఫార్ములా. సో విచ్ ఈక్వల్స్ టు L ఇంటూ I. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు 1000 ఇంటూ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ టర్న్ ఈస్ 4 ఇంటూ 10⁻⁻3 ఈజ్ ఈక్వల్స్ టు సో L ఫైండ్ చేయాలి. కరెంట్ ఎంత ఇచ్చారు? 4. సో 4 క్యాన్సిల్, 10⁻⁻3 10⁻3 క్యాన్సిల్. సో L ఈజ్ ఈక్వల్స్ టు 1 హెన్రీ. L యూనిట్స్ ఏంటి? హెన్రీ కదా. సో ద ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ వన్. సి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి యూజ్ ద ఫార్ములా. సో ఇక్కడ సోలనాయిడ్ మెజర్మెంట్స్ ఇవ్వలేదు, జస్ట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు అంతే, అవునా? సో దాని తర్వాత రేడియస్ ఇవ్వలేదు,
సో రేడియస్ ఇవ్వకపోతే మనం ఏరియా ఫైండ్ చేయలేం కదా. సో అంటే మీరు ఆ ఫార్ములా యూజ్ చేయొద్దు, μ0n² πr/l. సో యూ షుడ్ నాట్ యూజ్ దట్ ఫార్ములా. సో గో ఫర్ ద టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ I. సో టోటల్ ఫ్లక్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ టర్న్. క్లియర్? చలో. సో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎప్పుడు ఐడియా వస్తాయంటే, సో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చేస్తే ఇలాంటి ఐడియాస్ వెంటనే వచ్చేస్తాయి. సార్ ఇంతకుముందు క్వశ్చన్లోనేమో ఆ ఫార్ములా యూజ్ చేశారు, ఇప్పుడేమో మళ్ళీ ఈ ఫార్ములా యూజ్ చేశారు, సేమ్ 2 సోలోనాయిడ్ క్వశ్చన్సే. ఎలా సార్ అంటే, యూ హ్యావ్ టు డూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫార్ములాని మోల్డ్ చేసుకోండి. క్లియర్? చలో నెక్స్ట్. సో ఇంకొక క్వశ్చన్ చూడండి. ఏ లాంగ్ సోలోనాయిడ్ హ్యాస్ 500 టర్న్స్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని? 500. సో నెక్స్ట్, carries a current of 2 amperes. So is passed through the resulting magnetic flux linked with the each turn. So flux in each turn is equals to 4 into 10 to the power minus 3 Weber. Fine. So then the self inductance of the solenoid. So 2008 previous year question. So ఒక్కసారి వీడియో పాస్ చేసి మీ అంతటా మీరు ట్రై చేయండి ఈ క్వశ్చన్. సి, మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ టర్న్ ఇచ్చారు. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ కదా. సి, అదే ఫార్ములా యూజ్ చేస్తున్నా ఇక్కడ నేను. ద టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ L ఇంటూ I. సో టోటల్ ఫ్లక్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ టర్న్, అంతేనా? ఈజ్ ఈక్వల్స్ టు LI. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ మనకు ఆల్రెడీ తెలుసు, 500 ఇంటూ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ టర్న్ ఈస్ 4 into 10 to the power minus 3 ఈజ్ ఈక్వల్స్ టు L ఫైండ్ చేయాలి. కరెంట్ ఎంత ఇచ్చారు? 2. సో దెన్, సో ఇక్కడ చూడండి, సో 2 2s are, సో 500 into 2 1000. సో 1000 into 10 to the power minus 3 ఈజ్ ఈక్వల్స్ టు L. సో 10 to the power minus 3, 10 to the power 3 cancel. Again L ఈజ్ ఈక్వల్స్ టు 1 Henry. So the units of self inductance are Henry కాబట్టి, సో L is equals to 1 Henry. Option A. Clear? So 2008 medical question. Simple one. Okay? Chalo. So let's move on to the next part. So the next concept is the mutual induction. So ఇప్పటి వరకు మనం చూసింది the self induction concept. So self induction clear కదా అందరికీ? సెల్ఫ్ ఇండక్షన్ అంటే మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తాను చూడండి. సో ఏదైనా కాయిల్లో, లైక్ ఏదైనా కాయిల్లో కరెంటు ఫ్లో అవ్వడం వలన, కరెంటు చేంజ్ అవ్వాలి, ఫ్లో కాదు, చేంజ్ అవుతున్న కరెంటు ఫ్లో అవ్వడం వల్ల, సో దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ వీ లైన్స్ ఎంటరింగ్ దట్ కాయిల్ చేంజెస్. అవునా? సో నెంబర్ ఆఫ్ వీ లైన్స్ చేంజ్ అవుతున్నాయంటే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ అయిందో, సో దాంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది, రైట్? సో ఆ ఇండ్యూస్డ్ కరెంట్ సేమ్ కాయిల్లో వస్తుంది, దాంట్లో కరెంట్ ఫ్లో అవడం వల్ల మళ్ళీ దాంట్లోనే ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చింది. సో దాన్నే సెల్ఫ్ ఇండక్షన్ అంటాం. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? సో ఆ సెల్ఫ్ ఇండక్షన్కి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇట్ సపోర్ట్స్ ద డయింగ్ కరెంట్ అండ్ ఆపోజెస్ ద గ్రోయింగ్ కరెంట్. అదే లూప్లో సో సపోర్ట్స్ ద డయింగ్ కరెంట్ అండ్ ఆపోజెస్ ద గ్రోయింగ్ కరెంట్. క్లియర్? చల్. సో నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మ్యూచువల్ ఇండక్షన్. సో ఈ మ్యూచువల్ ఇండక్షన్లో ఏంటంటే, ఒక కాయిల్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇంకొక కాయిల్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఒక కాయిల్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల, ఫ్లో అంటే కాన్స్టెంట్ కరెంట్ కాదు, వ్యారియింగ్ కరెంట్, అది ఇంక్రీజ్ అయిన అవనివ్వండి లేదంటే డిక్రీజ్ అయిన అవనివ్వండి. బట్ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల, ఒక దాంట్లో వ్యారియింగ్ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇంకొక దాంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ ద మ్యూచువల్ ఇండక్షన్. So the mutual induction is the phenomenon of production of induced EMF or induced current in one coil due to change of current in the neighboring coil. So పక్క కాయిల్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిల్లో నేను ఐ కరెంట్ ఇలా ఫ్లో చేస్తున్నాను, ఓకేనా? సో ఐ కరెంటు ఇది వ్యారియింగ్, సో వ్యారియింగ్ కరెంట్. సో ఫ్లో చేయడం వల్ల ఏమవుద్ది? సో ఇప్పుడు దీంట్లో ఫీల్డ్ లైన్స్ వస్తాయి కదా. సో దీనివల్ల ఫీల్డ్ లైన్స్, లెట్ సపోజ్
సో ఇలా వచ్చాయనుకోండి ఫీల్డ్ లైన్స్. సో ఈ ఫీల్డ్ లైన్స్ సో ఈ ఫీల్డ్ లైన్స్ ఫస్ట్ దాంట్లో నుంచి వచ్చి సెకండ్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నాయి కదా, దీంట్లో కరెంట్ ఫ్లో అవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. సో ఇంకో కాయిల్ని దీన్ని దగ్గరగా ప్లేస్ చేసాం. సో దీంట్లో నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండ్ దాంట్లోకి ఫీల్డ్ లైన్స్ సెకండ్ కాయిల్లోకి ఎంటర్ అవుతున్నాయి కదా. సో అవి క్లోజ్డ్ లూప్ ఫామ్ చేస్తాయి కదా, ఇలా ఈ క్లోజ్డ్ లూప్స్ లైక్ దిస్. సో ఇలా క్లోజ్డ్ లూప్ ఫామ్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సెకండ్ కాయిల్లో నుంచి కూడా వస్తున్నాయి. సో ఈ సెకండ్ కాయిల్లోకి వస్తే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వ్యారీ అవుతున్నాయా చూడండి. ఇక్కడ కరెంట్ వ్యారీ అవుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది కదా, అంతేనా. కరెంట్ వ్యారీ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. సో దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చేంజ్ అవుతాయి కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ద సెకండ్ కాయిల్ చేంజింగ్. దేర్ ఫోర్ సో ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఫ్లక్స్. సో చేంజ్ ఇన్ ఫ్లక్స్ కాజెస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్. సో ఇప్పుడు దీంట్లో ద కరెంట్ ఇండ్యూసెస్. సో కరెంట్ ఇండ్యూసెస్ ఇన్ ద సెకండ్ కాయిల్. కరెంట్ ఇండ్యూసెస్ ఇన్ ద సెకండ్ coil. Clear? So this concept is called the mutual induction. Okay na. So next దీనికి mathematical formula చూద్దాం చూడండి. So the induced EMF and coefficient of mutual inductance. So ఇంతకుముందు సెల్ఫ్ ఇండక్షన్లో the coefficient of self inductance చూసాం కదా, ఇక్కడ the coefficient of mutual inductance. క్లియర్? సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక కాయిల్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో అప్పుడు దీని వలన దీంట్లో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది కదా, దీని వలన దీంట్లో ఫ్లక్స్ చేంజ్ ఉంటుంది. సో లెట్ సపోజ్ ద ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఈస్ φ2. అవునా. సో ఎలా చేంజ్ అవుతుంది ఆ ఫ్లక్స్? ద ఫ్లక్స్ ఇన్ ద సెకండ్ వన్, ద ఫ్లక్స్ ఇన్ ద సెకండ్ కాయిల్ షెల్ ఐ సే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద ఫస్ట్ కాయిల్. ఫస్ట్ కాయిల్లో కరెంట్ వ్యారీ అవుతున్న కొద్దీ దీంట్లో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. సో ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఇన్ ద సెకండ్ కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద ఫస్ట్ కాయిల్. ఒక దాంట్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల దీంట్లో ఫ్లక్స్ వస్తుంది. φ2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I1. సో నౌ టేక్ అవుట్ ద ప్రపోర్షనల్ సింబల్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో పుట్ ద ప్రపోర్షనల్ కాన్స్టెంట్ m. సో విచ్ ఈజ్ కాల్డ్, దిస్ m ఈజ్ అ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. So m is the coefficient of mutual inductance. Clear this part? Okay na. So దీనికి యూనిట్స్ ఏమవుతాయి ఇప్పుడు? వాట్ ఆర్ ద యూనిట్స్? సో ద యూనిట్స్ ఆర్, సో m ఫార్ములా ఏం రాయొచ్చు, m is equals to flux 2 by I1. అవునా. సో which is nothing but I can write, so flux formula, flux unit Weber, so current ampere, so Weber per ampere is also called Henry. So ante the coefficient of self inductance ki and coefficient of mutual inductance ki, so రెండిటికి కూడా the units are Henry or Weber per ampere. Clear? Understood this part? So ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చింది. వాట్ ఈస్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి మనకి? సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మైనస్ d∅dt కదా. ఇక్కడ ఫ్లక్స్ దేంట్లో చేంజ్ అవుతుంది? సెకండ్ దాంట్లో. సో d∅ మైనస్ d∅2/dt. సో ఇక్కడ ఇఫ్ ఐ రైట్, సో మైనస్ d/dt ఆఫ్ వాట్ ఈస్ ద ఫ్లక్స్ ఇన్ సెకండ్ వన్? m(I1). So which is equals to, so minus m into, so di1/dt. So which is nothing but, so the induced EMF, the దేంట్లో ఇండ్యూస్ అవుతుంది EMF? సెకండ్ దాంట్లో, అంతేనా. సో దీంట్లో కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల దీంట్లో ఇండ్యూస్డ్ EMF వస్తుంది E2. సో E2 is equals to, I can write minus m into di1/dt. Clear eye concept everyone? Chalo. So let's note this down quick ga, fast ga. So the mutual inductance for two concentric coils. So నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే,
సో 2 కాయిల్స్ తీసుకుంటాను. కన్సిడర్ దిస్ ఈజ్ 1 కాయిల్ అండ్ దెన్ సో దిస్ ఈజ్ 1 more కాయిల్. ఓకేనా. సో లార్జర్ కాయిల్ రేడియస్ ఆర్ అనుకోండి. సో దీని రేడియస్ ఆర్, సో దీని రేడియస్ వచ్చేసరికి స్మాల్ ఆర్. సో ఇప్పుడు ఒక కాయిల్లో కరెంట్ వ్యారీ అవ్వడం వలన ఇంకొక కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. సో ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసాం లెన్స్ లా చేసేటప్పుడు. సో ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటారని చెప్పారు. ఐడియా ఉందా? సో చూడండి ఇక్కడ, లెట్స్ సీ. సో దీంట్లో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ కాయిల్లో కరెంట్ ఫ్లో చేస్తున్నాను. ఈ ఫస్ట్ కాయిల్లో కరెంట్ ఫ్లో చేస్తున్నాను. సో ఎంత కరెంట్ ఫ్లో చేద్దాం? లెట్ సపోజ్ సమ్ I1 కరెంట్ ఫ్లో చేస్తున్నాను. ఓకేనా. సో ఈ I1 కరెంట్ ఫ్లో చేయడం వల్ల కాయిల్ 1లో ఈ I1 వ్యారీయింగ్ కరెంట్. ఓకే. సో కరెంట్ వ్యారీ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వ్యారీ అవుతుంది. సో ఫీల్డ్ లైన్ సెంటరింగ్ విల్ చేంజ్. సో దెన్ ద ఫ్లక్స్ చేంజెస్. సో దెన్ ఈఎంఎఫ్ ఇండ్యూసెస్. సో ఈ కరెంట్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద కరెంట్ I1 ఈజ్ లైక్ దిస్. సో ఇంతేనా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చేసరికి ఇలా ఇంటూ ద ప్లేన్ ఉంటాయి, కరెంట్ క్లాక్ వైజ్ కదా, రైట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటూ. సో కరెంట్ వ్యారీ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వ్యారీస్. సో దట్ ఈ సెకండ్ కాయిల్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ సెకండ్ కాయిల్లో ఒక కరెంట్ ఇండ్యూస్ అవుతుంది అంటున్నాను నేను డైరెక్ట్, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది యాజ్ బీ చేంజెస్, ఫ్లక్స్ చేంజెస్. యాజ్ బీ చేంజెస్ ఫస్ట్ ఐ చేంజ్ అవుతుంది. సో యాజ్ ఐ చేంజెస్, B changes, so that flux changes. So the change in flux is nothing but EMF. So therefore induced EMF వస్తుంది. So induced EMF వల్ల the induced current. So induced current. కరెక్టేనా? సో నౌ ది సెకండ్ కాయిల్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఏ డైరెక్షన్లో అవుతుంది చెప్పండి? ఏ డైరెక్షన్లో అవుతుంది? సో ఇక్కడ కాజ్ ఏంటి మ్యాగ్నెటిక్ ఈ కరెంట్ ఇండ్యూస్ అవ్వడానికి? అకార్డింగ్ టు లెన్స్ లా ద ఇండ్యూస్డ్ కరెంట్ ఆపోజెస్ ద కాజ్. అంతేనా? ఇక్కడ కాజ్ ఏంటి? ద కాజ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు దీనివల్ల ద ఇండ్యూస్డ్ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి? దాన్ని తగ్గించాలి. సో తగ్గించాలి అంటే సో అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలి. సో అవుట్వర్డ్ రావాలి అని అంటే సో దిస్ ఈజ్ ద ఐ ఇండ్యూస్డ్. సో కలర్ వేరే తీసుకుంటా చూడండి, లెట్స్ రైట్. So this should be the I induced. So opposite, I induced. So this is I induced. This is I induced. So అంటే ఇది క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి సో ఇది యాంటీ క్లాక్ వైజ్లో వచ్చింది ఇక్కడ. క్లియరా? సో సేమ్ కాన్సెప్ట్. ద కరెంట్, సో ద ఇండ్యూస్డ్ కరెంట్ సపోర్ట్స్ అ డయింగ్ కరెంట్ అండ్ ఆపోజెస్ ద గ్రోయింగ్ కరెంట్. సో ఇక్కడ గ్రోయింగ్ కరెంట్ని ఆపోజ్ చేస్తుంది. గ్రోయింగ్ కరెంట్ ఇలా ఉంది, సో ఆపోజ్. క్లియర్? చల్. సో నెక్స్ట్ లెట్స్ డూ ద మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఇట్. సో వాట్ ఎవర్ ద ఫ్లక్స్ దట్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండ్ కాయిల్, సో విల్ బీ ఈక్వల్స్ టు ఫ్లక్స్ ఫార్ములా ఏంటి మనకి? సో n ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిల్స్ n ఉన్నాయి అనుకోండి. సో దీని నెంబర్ ఆఫ్ టర్న్స్ n1, దీనికి నెంబర్ ఆఫ్ టర్న్స్ n1 అండ్ n2 అనుకుంటున్నాను. సో ఇప్పుడు ద ఫ్లక్స్ ఇన్ ద సెకండ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు n2 ఇంటూ b డాట్ a. ద ఫ్లక్స్ ఇన్ ద సెకండ్ కాయిల్ ఏంటిది? ఇన్నర్ సైడ్ కదా. సో దాంట్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయి? n2. సో n2 ఇంటూ b డాట్ a. సో ఇప్పుడు ఫార్ములా చూడండి, n2 ఇంటూ సో b ప్లేస్లో వాట్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనివల్ల వస్తుంది? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డ్యూ టు ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద లూప్ 1. అంతేనా? సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఒరిజినల్గా దేనివల్ల వచ్చింది? కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద లూప్ 1 కదా, రైట్. సో దాన్ని నేను ఎలా రాస్తున్నా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డ్యూ టు సో కరెంట్ లూప్, సో విచ్ ఈస్ μ0/2. సో కరెంట్ ఎంత దాంట్లో? I1 కరెంట్ బై ఆర్, దాని రేడియస్ ఎంత? క్యాపిటల్ R, IR ఇంటూ దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్న్స్ లెట్ సపోజ్ n1. ఓకేనా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు అది b ప్లేస్లో. సో ఐఎమ్ రైటింగ్ μ0/2 ఇంటూ
I1 by R times N. సో ఏరియా దేనిది, దేంట్లో ఇండ్యూస్ అయితే దాని ఏరియా కదా. ఫ్లక్స్ దేన్ని ఫైండ్ చేస్తున్నాం మనం, సెకండ్ దానిది. సో కాబట్టి ఏరియా దేనిది అవుతుంది, ఏరియా ఈజ్ దిస్ వన్ పై ఆర్ స్క్వేర్, స్మాల్ ఆర్ స్క్వేర్. సో ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 0. సో ఐఎమ్ సేయింగ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. వై, ఎందుకు చెప్పండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ, సో ఏరియా వెక్టార్ కూడా ఇంటూనే ఉంటుంది. సో ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 0. క్లియర్. సో నౌ యూ కెన్ రైట్ దిస్ యాజ్, సో మ్యూ నాట్ N1 N2, సో మ్యూ నాట్ N1 ఇది N1 కదా, యా N1 N2, సో ఇంటూ పై ఆర్ స్క్వేర్ బై 2R ఇంటూ కరెంట్ I1. సో ఈ ఫ్లక్స్ 2 ప్లేస్లో షెల్ ఐ రైట్ MI1, ఫ్లక్స్ 2 ప్లేస్లో ద ఫ్లక్స్ 2 ఈజ్ నథింగ్ బట్, సో ద కరెంట్ M ఇంటూ ద కరెంట్ ఈజ్, ఒరిజినల్ కరెంట్ ఈజ్ I1 కరెంట్ వల్లే కదా వచ్చింది. సో MI1, సో దెన్ మ్యూ నాట్ N1 N2 పై ఆర్ స్క్వేర్ బై 2R ఇంటూ I1. సో దేర్ ఫోర్ the current I1 gets cancelled. So the coefficient of mutual inductance due to the two concentric circles is equals to mu naught N1 N2 times pi r square by 2R. So ఇక్కడ terminology proper గుర్తుపెట్టుకోండి. So N1 is the number of turns in the outer coil, N2 are the number of coils in the inner coil. So then small r is the smaller one's radius. So capital R is the outer one radius. Clear. Outer దాంట్లో వ్యారింగ్ కరెంట్ ఉండడం వల్ల సెకండ్ దాంట్లో ఇన్నర్ దాంట్లో ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది వచ్చింది. క్లియర్. సో దానికే మనం మ్యూచువల్ ఇండక్టెన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఇస్ దిస్. ఓకేనా, ఫైన్. చల్ నెక్స్ట్. సో ఫర్ సోలనాయిడ్ చూద్దాం చూడండి. సో ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 లాంగ్ కోయాక్సియల్ సోలనాయిడ్స్. సో ఏం చేసామంటే ఒక సోలనాయిడ్ ఇలా తీసుకున్నాను. సో ఆ సోలనాయిడ్లో ఇంకొక సోలనాయిడ్, ఓకేనా, ఏ సోలనాయిడ్ ఇన్సైడ్ ద సోలనాయిడ్. సో ఈ కేసులో నేనేం చేస్తున్నా అంటే అవుటర్ సోలనాయిడ్లో కరెంట్ ఫ్లో చేస్తున్నాం. ఇదొక సోలనాయిడ్ అవుటర్. సో దాంట్లో మళ్ళీ ఇంకొక ఇన్నర్ సోలనాయిడ్ ఉంది ఎలాంగ్ ద కోయాక్సియల్. ఓకే. సో నౌ అవుటర్ సోలనాయిడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ కరెంట్ ఫ్లో చేస్తున్నాం. ఈ ఐ కరెంట్ ఏంటి, వ్యారియింగ్ కరెంట్. సో వ్యారియింగ్ కరెంట్ వలన దీంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు, ఎప్పుడైతే కరెంట్ వ్యారీ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, దెన్ ఇండ్యూస్డ్ కరెంట్. సో అదే కదా దీంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది ఇన్నర్ సోలనాయిడ్లో. సో నౌ వాట్ ఈజ్ ద ఫ్లక్స్ ఇన్ ద ఇన్నర్ సోలనాయిడ్, ద ఫ్లక్స్ phi2 కదా, రైట్. సో దట్ ఫ్లక్స్ phi2 ఈజ్ ఈక్వల్స్ టు, సో నేనేం చేస్తున్నా అంటే వాట్ ఈజ్ ద ఫ్లక్స్ ఫార్ములా, వాట్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫార్ములా, షెల్ వి రైట్ B డాట్ A కదా. సో లెట్ మీ రైట్ హియర్. సో ద ఫ్లక్స్ ఇన్ ద ఇన్నర్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు B డాట్ A, అంతేనా. సో దాంట్లో n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే లెట్ సపోజ్ దీంట్లో n1 టర్న్స్ అనుకోండి, సో దీంట్లో n2 టర్న్స్ అనుకోండి. సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ n1 అండ్ n2, సో నెంబర్ ఆఫ్ టర్న్స్ n1 అండ్ n2. సో దెన్ దీంట్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి ఇన్నర్ దాంట్లో, ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది సెకండ్ దాంట్లో కదా. సో ఇన్నర్ దాంట్లో ఐఎమ్ టేకింగ్ n2, ఓకేనా. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుంది చెప్పండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుటర్ సోలనాయిడ్ వల్ల. So magnetic field due to outer solenoid is equals to mu naught n1 number of turns per unit length. For the outer one is n1 into mu naught ni. So dantlo flow avutuna current, the current I1. Let's suppose that current is I1 current anukondi. Mu naught n1 I1. Clear. So a magnetic flux is equals to B ప్లేస్ లో మ్యూ నాట్ N1 I1 ఇంటూ ఏరియా. సో ఏరియా ఆఫ్ విచ్ వన్, దేన్ని తీసుకోవాలి ఏరియా, ఇన్నర్ లూప్స్ది కదా. సో ఇన్నర్ లూప్స్ది రేడియస్ ఎంత, స్మాల్ ఆర్. సో విచ్ ఈస్ పై ఆర్ స్క్వేర్ టైమ్స్, సో నెంబర్ ఆఫ్ టర్న్స్ N2.
అంతేనా, దాంట్లో ఉన్న టర్న్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 ఇన్నర్ సోలనాయిడ్కి. సో నౌ ద ఫ్లక్స్ 2 ఈజ్ ఈక్వల్స్ టు, ఐ కెన్ రైట్ μ0 N1 ఇంటూ N2 పై ఆర్ స్క్వేర్ టైమ్స్ ద కరెంట్ I1. సో ఇప్పుడు చూడండి, ఈ ఫ్లక్స్ 2 ప్లేస్లో షెల్ వి రైట్ MI1, ఈ ఫ్లక్స్ 2 ప్లేస్లో MI1 రాయొచ్చా? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు μ0 N1 ఇంటూ N2 టైమ్స్ పై ఆర్ స్క్వేర్ టైమ్స్ I1. సో హియర్ I1 cancel. So the mutual coefficient of mutual inductance is equals to μ0 N1 ఇది క్యాపిటల్ N2 టైమ్స్ పై ఆర్ స్క్వేర్. సో ఈ N1ని కూడా చేంజ్ చేయండి. సో చేంజ్ చేస్తే M ఈజ్ ఈక్వల్స్ టు μ0 N ఫార్ములా ఏంటి, క్యాపిటల్ N బై L కదా. సో N1 N2 పై ఆర్ స్క్వేర్ బై L1. క్లియరా? సో ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ సోలనాయిడ్ రెండింటికి L కాబట్టి, సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ L. క్లియరా? సో ఏం చేయలేదు, ఇక్కడ N1 ప్లేస్లో N1 బై L రాశాను. సో దిస్ ఈజ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ డ్యూ టు ద 2 లాంగ్ కోయాక్సియల్ సోలనాయిడ్స్. అంటే ఒక సోలనాయిడ్లో ఇంకొక సోలనాయిడ్ని ప్లేస్ చేసినప్పుడు అవుటర్ దాంట్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల, ఏ కరెంటు, వ్యారియింగ్ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇన్నర్ దాంట్లో ఏం చేంజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది. సో దట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూసెస్, దెన్ కరెంట్ ఇండ్యూసెస్. క్లియర్? సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. సో డైరెక్షన్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి మిమ్మల్ని. సో ఇట్ ఆపోజెస్ ద గ్రోయింగ్ కరెంట్ అండ్ సపోర్ట్స్ ద డయింగ్ కరెంట్. దట్స్ ఇట్. ఓవరాల్గా మనకి ఈ ఇండక్షన్ కాన్సెప్టే లెన్స్ లా నుంచి ఫారడేస్ లా నుంచి మనకు చెప్పుకుంటున్నాం. సో ఏదైతే కాజ్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వచ్చిందో ఆ కాజ్ని అది చంపేయాలి, ఆ కాజ్ని అది ఆపో చేయాలి, అంతే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక బండ గుర్తు అది. ఓకేనా? చాలు. క్లియర్ దిస్ పార్ట్? నో డౌట్స్ కదా ఇక్కడ వరకు? కొంచెం మ్యాథమెటికల్ పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఓవరాల్గా కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఈజీ. సో మీరు అన్నిటిని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా చేసేయచ్చు. ఇది జస్ట్ అండర్ 30 to 40 సెకండ్స్లో చేసేయచ్చు మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే. ఓకేనా? చల్. సో నౌ, సో ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. సో కప్లింగ్ అంటే ఏంటంటే, లైక్ ఒక 2 కాయిల్స్ని, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇదొక కాయిల్, సో ఇదొక కాయిల్. సో ఒక 2 కాయిల్స్ని క్లోజ్గా ప్లేస్ చేసినప్పుడు, లేదంటే దూరంగా ప్లేస్ చేసినప్పుడు, ఒక దాంట్లో వచ్చే ఫ్లక్స్ ఇంకొక దాంట్లోకి ఎంత ఎంటర్ అవుతుంది అని మెజర్ చేసేదే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ని మనం Kతో డినోట్ చేస్తాం. ఒక దాని వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సెకండ్ దాంట్లోకి ఎంత ఎంటర్ అవుతున్నాయి, కంప్లీట్గా ఎంటర్ అవుతున్నాయా, లేదంటే హాఫ్ ఎంటర్ అవుతున్నాయా, అసలు ఎంటర్ అవ్వట్లేదా, అంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ని బట్టి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, ద K విల్ బి మ్యాక్సిమం. K విల్ బి మ్యాక్సిమం ఎప్పుడు చెప్పండి? when the flux from flux phi1 completely enters flux phi2. అంటే దీంట్లో వచ్చే ఫీల్డ్ లైన్స్ అన్ని దీంట్లోకి ఎంటర్ అయితే, సో అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ మ్యాక్సిమం ఉంటుంది. సో ద K విల్ బి మినిమం, ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ విల్ బి మినిమం ఎప్పుడు? సో దీంట్లో నుంచి వచ్చే ఫీల్డ్ లైన్స్ ఒక్కటి కూడా దీంట్లోకి ఎంటర్ కావు. సో ద ఫీల్డ్ లైన్స్ ఫ్రమ్ కాయిల్ 1 డు నాట్ ఎంటర్, ఒక్క లైన్ కూడా ఎంటర్ అవ్వదు. సో డు నాట్ ఎంటర్ కాయిల్ 2. కాయిల్ 1లోవి కాయిల్ 2కి అసలు ఎంటర్ అవ్వు, అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ మినిమం. సో కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ మ్యాక్సిమం ఎప్పుడు? సో దీంట్లో నుంచి వచ్చే ఫీల్డ్ లైన్స్ అన్ని దీంట్లోకి ఎంటర్ అయితే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ విల్ బి మ్యాక్సిమం. సో దీనికి ఫార్ములా వచ్చేసి ద K ఈజ్ ఈక్వల్స్ టు, సో వీ కెన్ రైట్ M బై √L1 ఇంటూ L2. సో ఈ L1 L2 ఏంటి సార్? L1 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1, L2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 2. క్లియరా?
సో K is the coefficient of coupling. అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో. సో ఇక్కడ మీకు చెప్తున్నా చూడండి, ఇది ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుందంటే ఆ రెండు చాలా క్లోజ్గా ఉన్నప్పుడు. K వాల్యూ విల్ బీ 1. సో వెన్ ద టూ కాయిల్స్ ఆర్ వెరీ వెరీ క్లోజ్, ఓకేనా, అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ 1 అయిందనుకోండి, సో K ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ M బై L1 L2, రూట్ ఓవర్ L1 L2. సో K 1 అయితే M బై రూట్ L1 L2. సో దేర్ ఫోర్ M విల్ బీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ L1 L2. సో దిస్ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ K maximum. The maximum value of K can be 1. అంటే టోటల్ ఫీల్డ్ లైన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ కాయిల్ ఎంటరింగ్ ద సెకండ్ కాయిల్ అని అర్థం. క్లియరా? చల్. సో అదే ఆ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉందనుకోండి, ఇది కాయిల్ 1, ఇది కాయిల్ 2. సో అప్పుడు ఆ K వాల్యూ మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో ఉంటుంది. సో మినిమం చూద్దాం చూడండి ఫస్ట్. సో ఇవి రెండు ఫార్గా ప్లేస్ చేసాం. టూ కాయిల్స్ని వెరీ ఫార్గా ప్లేస్ చేస్తే ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వలన దీంట్లో నుంచి ఫీల్డ్ లైన్స్ దీంట్లోకి రావు, దీంట్లో నుంచి ఫీల్డ్ లైన్స్ దీంట్లోకి రావు. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ మినిమం. సో ద మినిమం వాల్యూ ఈజ్ 0. సో K 0 అయిందనుకోండి, సో M బై రూట్ ఓవర్ L1 బై L2. సో K 0, దేర్ ఫోర్ M విల్ బి 0. సో ఐ కెన్ రైట్ ఇఫ్ K ఈజ్ 0, if K ఈక్వల్స్ టు 0, then M will be equals to 0 into root L1 L2 is 0. So clear this part? Understood everyone? So now అదే ఈ రెండింటిని కొంచెం దూరంగా, సో అంటే మరీ దూరంగా కాదు మరీ దగ్గరకు కాదు, సో కొంచెం గ్యాప్లో ప్లేస్ చేసామనుకోండి, సో అప్పుడు ద కోఎఫిషియంట్ ఆఫ్ కపులింగ్ విల్ లై బిట్వీన్ 0 and 1. సో మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో ఉంటుంది. క్లియరా? అండర్స్టూడ్? చాలు. సో కొంచెం ముందుకు వెళ్దాం చూడండి ఇంకా. సో క్వశ్చన్ చేయండి ఇక్కడ. సో 2 కాయిల్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ 2 mH 2 millihenry and 8 millihenry are placed so close together. అంటే very very close. So which means the coefficient of coupling is 1. ఒక 2 కాయిల్స్ని చాలా క్లోజ్గా ప్లేస్ చేశారని ఇచ్చారనుకోండి క్వశ్చన్లో, సో టేక్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ యాజ్ 1. ఓకేనా? కొంచెం దూరం ప్లేస్ చేశారనుకోండి, సో అప్పుడు K వాల్యూ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఓకేనా? సో ఇఫ్ దే ఆర్ ప్లేస్డ్ వెరీ ఫార్ అన్నారనుకోండి, టేక్ K వాల్యూ యాజ్ 0. ఓకేనా? సో దట్ ద ఎఫెక్టివ్ ఫ్లక్స్ ఇన్ వన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ద 2 కాయిల్స్ ఈజ్, సో మనకి L1 ఇచ్చారు 2 millihenry, సింపుల్ క్వశ్చన్. L2 ఇచ్చారు 8 millihenry. సో దెన్ సో ఇంకేమి ఇచ్చారు, K వాల్యూ ఈజ్ గివెన్ 1. ఇక్కడ హింట్ ఇచ్చారనమాట, దే ఆర్ ప్లేస్డ్ సో క్లోజ్ టుగెదర్. సో కాబట్టి ఇక్కడికి ఫార్ములా ఏం తెలుసు మనకి, సో K ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ K ఈజ్ ఈక్వల్స్ M బై రూట్ ఓవర్ L1 L2. సో ఇక్కడ నుంచి ఏం ఫైండ్ చేయమన్నారు చూడండి, సో ఎఫెక్టివ్ ఫ్లక్స్ ఇన్ వన్ మ్యూచువల్ ఇండక్టెన్స్, సో M వాల్యూ ఫైండ్ చేయాలి. సో M ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ రూట్ ఓవర్ L1 L2. సో K వాల్యూ ఈజ్ 1 హవెవర్. సో రూట్ ఓవర్ L1 L2, సో L1 ఈజ్ 2 ఇంటూ L2 ఈజ్ 8. సో 2 millihenry కాబట్టి డైరెక్ట్గా ఐఎమ్ టేకింగ్ సేమ్ యూనిట్ తీసుకుందాం. సో 4 millihenry. సో ద క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు 4 millihenry, ఆప్షన్ D. క్లియర్? అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? చలో నెక్స్ట్. సో నౌ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సార్ ఇప్పటివరకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాం, ఇండ్యూస్డ్ కరెంట్ అన్నాం, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి సార్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల? అది సపరేట్ చాప్టర్, ఇది సపరేట్ చాప్టర్ కదా. సో అసలు ఎలక్ట్రోమాగ్నెటిజం స్టార్ట్ అయిందే ఈ కాన్సెప్ట్ నుంచి. మనం ఇప్పటివరకు ఫారడేస్ లాస్, లెంజ్ లా ఇవన్నీ చదువుకొని వచ్చాం కదా, బట్ అసలు ఎలక్ట్రోమాగ్నెటిజం కాన్సెప్ట్ స్టార్ట్ అయిందే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది అన్న థాట్తోని. ఓకేనా? అంటే ఫస్ట్ ఇదే అబ్జర్వ్ చేశారు, దాని తర్వాత అవన్నీ అబ్జర్వ్ చేశారు. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ కరెంట్ ఇవన్నీ తర్వాత, ఇది ఫస్ట్. సో ఎలానో చూడండి, వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్, an induced electric field is produced in any closed path. కొంచెం జాగ్రత్త వినండి. సో ఈ అవుటర్ కాయిల్లో నేను ఏం చేస్తున్నాను అంటే కరెంట్ ఫ్లో చేస్తున్నాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, సో దీంట్లో కరెంట్ ఫ్లో చేస్తే, సో దీంట్లో కరెంట్ ఫ్లో చేయడం వల్ల ఏమవుతుందో చెప్పండి. వెన్ ఎవర్ ఏ మెటల్ క్లోజ్డ్ దాంట్లో
కరెంట్ ఇలా ఫ్లో చేస్తున్నాం. కరెంట్ ఫ్లో చేయడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, ఓకేనా. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది ఇక్కడ, ఇన్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్డ్స్. సో ఇప్పుడు ఈ కరెంట్ని నేను చేంజ్ చేస్తున్నాను. సో ద కరెంట్ ఐ చేంజెస్. కరెంట్ ఐ చేంజ్ అవ్వడం వల్ల ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్, బి చేంజ్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే బి చేంజ్ అవుతుందో సో ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ దిస్ మెటల్ విల్ చేంజ్. అంతేనా, ఇది క్లోజ్డ్ పాత్, ఒక క్లోజ్డ్ మెటల్ తీసుకుంటున్నాను నేను. సో దెన్ బి చేంజ్ అయిందంటే ద ఫ్లక్స్ చేంజెస్, ఇది మనకు తెలుసు. సో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ఫైన్. సో ఫ్లక్స్ వల్ల ఇప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటున్నాను. సో విల్ గెట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది, ఇండ్యూస్డ్ కరెంట్. సో ఇండ్యూస్డ్ కరెంట్. సో ఈ ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా వస్తుంది ఇప్పుడు దీంట్లో, సో ద ఇండ్యూస్డ్ కరెంట్ విల్ ఆపోజ్ ద ఒరిజినల్ కరెంట్, అవునా. సో దీన్ని ఇలా వస్తుంది, దిస్ ఈజ్ ద ఐ ఇండ్యూస్డ్. సో ఈ ఇండ్యూస్డ్ కరెంట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ మెటల్. సో ఈ మెటల్లో ఐ ఇండ్యూస్డ్ ఇలా ఉంది, దిస్ ఈజ్ ఐ ఇండ్యూస్డ్, దిస్ ఈజ్ ఐ ఇండ్యూస్డ్, దిస్ ఈజ్ ఐ ఇండ్యూస్డ్, దిస్ ఈజ్ ఐ ఇండ్యూస్డ్. సో కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇంకొక కరెంట్ ఇండ్యూస్ అయింది, అవునా. దాన్ని మనం ఇండ్యూస్డ్ కరెంట్ ఉన్నాం. సో ఇక్కడ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇండ్యూస్డ్ కరెంట్. ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఫ్లో అవుతుందంటే ఛార్జెస్ మూవ్ అవుతున్నట్లే కదా. కరెంట్ ఫ్లో అవుతుంది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఛార్జెస్ మూవ్ అవుతున్నట్లే కదా. సో అంటే ఇక్కడ ఒక ఛార్జ్, ఇక్కడ ఛార్జ్ ఎలా మూవ్ అవుతుంది, ఇక్కడ ఉన్న ఛార్జ్ ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఛార్జ్ ఎలా మూవ్ అవుతుంది, ఇటువైపు మూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఛార్జ్ ఇలా ఏమవుతుంది, ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఛార్జ్ ఏమవుతుంది, ఇటువైపు మూవ్ అవుతుంది, అవునా. సో ఛార్జ్ మూవ్ అవుతుందంటే ఛార్జ్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్లే కదా. ఒక ఛార్జ్ మూవ్ అవుతున్నది అంటే మెటల్లో, సో దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్టే కదా. మెటల్లో ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డే ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు కదా. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్లు కదా, అర్థమవుతుందా. సో ఇండ్యూస్డ్ కరెంటు వస్తుంది అని మనకి ఇప్పటివరకు తెలుసు. సో ఇండ్యూస్డ్ కరెంట్ అంటే ఏంటి, ద ఛార్జ్ ఫ్లోనే కదా. ఛార్జ్ ఫ్లో ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. సో అంటే ఈ ఛార్జ్ ఇటువైపు మూవ్ అవుతుందంటే ఇటువైపు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది దాని మీద. ఆ ఫోర్స్ దేనివల్ల, ఇట్ ఈస్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటువైపు ఉంది, ఎందుకు ఛార్జ్ ఇటువైపు మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటువైపు ఉంది, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇటువైపు ఉంది. సో ఛార్జ్ ఎటువైపు అయితే మూవ్ అవుతుందో అటువైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టే కదా, అంతేనా. అటువైపు ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్టు, ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అదే అవుతుంది, అండర్స్టూడ్. సో అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ది డైరెక్షన్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. సో అంటే డ్యూ టు ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇండ్యూస్డ్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇండ్యూస్డ్. సో బట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం కూలుమ్స్ లాలో, ఎలక్ట్రోస్టాటిక్స్లో చదువుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే డిఫరెంట్. సో మనం కూలుమ్స్ లా ఆర్ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏం నేర్చుకున్నాం, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దే నెవర్ ఫార్మ్ ద క్లోజ్డ్ లూప్స్, అవునా. బట్ ఇక్కడ చూడండి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఎలా ఉంది. సో దీస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దే ఆర్ ఫార్మింగ్ ద క్లోజ్డ్ లూప్స్. సో ఇక్కడ రాస్తాను చూడండి. సో ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్స్ క్లోజ్డ్ లూప్స్, ఫార్మ్స్ క్లోజ్డ్ లూప్స్. అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. సో అంటే మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫరెంట్. ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కెన్ ఫార్మ్ ద క్లోజ్డ్ లూప్స్, బట్ ద యాక్చువల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కెన్ నాట్ ఫార్మ్ ద క్లోజ్డ్ లూప్స్. అది ఆల్రెడీ మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్నాం, అవునా. ప్లస్ ఛార్జ్ ఉంటే ప్లస్ ఛార్జ్ నుంచి మైనస్ ఛార్జ్కి వెళ్తుంది. సో ద ఫీల్డ్ లైన్స్ అంతేలే కానీ సో మళ్ళీ ఇలా క్లోజ్డ్ లూప్స్ రావు కదా. దట్స్ వాట్ వీ లర్న్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫార్మ్స్ ద క్లోజ్డ్ లూప్స్ and induced electric field forms a closed loops. Clear? చలో. సో ఈ కాన్సెప్ట్ అర్థమైందా, ఏం లేదు. ఓవరాల్గా
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా, ఎలా అన్నది ఈ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ ఎగ్దమ్. చల్, సో కొంచెం ముందుకు వెళ్దాం చూడండి. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఎడ్డీ కరెంట్స్. సో ఇది ఒక న్యూ కాన్సెప్ట్ ఏం కాదు, మళ్ళీ అదే కాన్సెప్ట్. సో ఇప్పటి వరకు మళ్ళీ అదే కాన్సెప్ట్ చెప్తూ ఉన్నాను. సో డోంట్ గెట్ బోర్డ్. ఎప్పుడైతే కరెంట్ చేంజ్ అయిందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది సార్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల ఫ్లక్స్ చేంజ్ అవుతుంది సార్. ఫ్లక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ చేంజ్ అవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ వల్ల కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో ఈ కరెంట్ ఎలా ఇండ్యూస్ అవుతుంది చెప్పండి. ఆ పర్టికులర్ కాయిల్స్లో ఈ సర్క్యులర్ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది కదా. ఈ ఇండ్యూస్ అయిన సర్క్యులర్ కరెంట్నే వీ కాల్ ఇట్ యాజ్ ద ఎడ్డీ కరెంట్స్. సో వీ నో దట్ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ ప్రొడ్యూస్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అవునా, ఇప్పుడే చూసాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అండ్ thus induced current is in closed loops. ఈ ఇండ్యూస్డ్ కరెంట్ ఎలా ఉంది, క్లోజ్డ్ లూప్స్లో వచ్చిందా, ఇక్కడ చూడండి. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఇట్ ఈజ్ ఇన్ ద క్లోజ్డ్ లూప్స్. సో ఇండ్యూస్డ్ కరెంట్ క్లోజ్డ్ లూప్లో ఉంది కదా. సో ఈ కరెంట్స్నే ఎడ్డీ కరెంట్స్ ఆర్ ద లూప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇండ్యూస్డ్ విత్ ఇన్ ద కండక్టర్ బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద కండక్టర్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడం వల్ల ఈ ఇండ్యూస్డ్ కరెంట్స్ ఏవైతే సర్క్యులర్ లూప్స్ ఫామ్ అయ్యాయో కండక్టర్లో, మెటల్లో, సో ఆ సర్క్యులర్ కరెంట్స్నే వీ కాల్ ఇట్ యాజ్ ఎడ్డీ కరెంట్స్. సో ఎడ్డీ అంటే విల్ పూల్ అనమాట, అంటే సర్క్యులర్. సో లైక్ వాటర్ ఇలా తిరుగుతుంటే వాటిని ఏమంటాం మనం, విల్ పూల్ అంటాం కదా. సో ఆ విల్ పూల్ ఈజ్ అ టర్మ్. సో దట్స్ వై కరెంట్, దాని ఆ సర్క్యులర్ కరెంట్ని ఎడ్డీ కరెంట్ అని నేమ్ చేశారు. సో వాటినే ఫోకాల్ట్ కరెంట్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ద సైంటిస్ట్ నేమ్డ్ ఫోకాల్ట్ అని 1895లో ఐడెంటిఫై చేశారనమాట. సో ఎడ్డీ కరెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ Foucault currents. So I'll write the point that here. So see here, the term eddy means a circular movement of the water or whirlpool. So since these currents look like eddy, so hence the name is eddy current. Okay. So the currents were discovered by the Foucault, scientist name Foucault in 1895. So the eddy currents are also known as the Foucault currents. Okay na? Clear? ఎడ్డీ కరెంట్స్ అంటే కొత్తవి ఏం కాదు, ఆ ఇండ్యూస్ అయిన కరెంటే సర్క్యులర్గా ఉంది కదా ఆ కండక్టర్లో, ఆ సర్క్యులర్ లూప్స్ ఆఫ్ కరెంట్ని దే కాల్ ఇట్ యాజ్ ఎడ్డీ కరెంట్స్. ఓకేనా. ఈ ఎడ్డీ కరెంట్స్ వల్ల మనకి సో డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ట్రాన్స్ఫార్మర్లో ఎస్పెషల్గా, సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఈ కరెంట్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల హీట్ అన్నది ఎక్కువ వస్తుంది బయటికి. అవునా, ఎప్పుడైతే కరెంట్ ఎక్కువ ఉందో సో దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు I²RT కదా. సో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ హీట్ వల్ల ఆ ఇన్సులేషన్ అనేది దెబ్బతింటుంది. అవునా, సో దాని చుట్టూ ఉన్న ఇన్సులేషన్ దెబ్బతిని సో ద డ్యామేజ్ అక్కర్స్ టు ద టోటల్ ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, సో డైనమోస్లో ఎస్పెషల్గా, సో వీటన్నిటిలో కూడా హీట్ లాస్ ఆర్ పవర్ లాస్ అన్నది ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకనేసి వీటిని మినిమైజ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే లామినేటెడ్ కోర్స్ యూజ్ చేస్తారు. సో విల్ సీ ఫర్దర్, సీ హియర్. సో ఒక క్వశ్చన్ చూడండి కొంచెం ముందుకు వెళ్ళే ముందు. ఏ ఎడ్డీ కరెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ ఏ మెటల్ ఈజ్ కెప్ట్ ఇన్ వ్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏ మెటల్ ఈజ్ కెప్ట్ ఇన్ స్టడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు. ఏ సర్క్యులర్ కాయిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో త్రూ ఏ సర్క్యులర్ కాయిల్ కరెంట్ ఈజ్ పాస్డ్. నో. సో మెటల్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ కండక్టర్ ఆర్ మెటల్. ఏ మెటల్ ఆర్ కండక్టర్ ఈజ్ కెప్ట్ ఇన్ వ్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఒక కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, దాన్నే ఎడ్డీ కరెంట్స్ అంటాం. క్లియర్, సర్క్యులర్ లూప్స్ ఆఫ్ కరెంట్. సో వాట్ ఆర్ ద అన్డిజైరబుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్. సో ఇప్పుడు చెప్పినట్లు సి ఎడ్డీ కరెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద ఐరన్ కోర్స్ ఆఫ్ ద రొటేటింగ్ ఆర్మేచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్స్. సో ఎలక్ట్రిక్ మోటార్ ఆర్మేచర్స్లో రొటేషన్ వల్ల ఈ ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎడ్డీ కరెంట్స్ వల్ల పవర్ లాస్ ఎక్కువ ఉంటుంది అండ్ డైనమోస్లో కూడా అలానే జరుగుతుంది. సో ఆల్సో ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, అగైన్ ట్రాన్స్ఫార్మర్స్లో కూడా. సో విచ్ ఎక్స్పీరియన్సెస్ ద ఫ్లక్స్ చేంజెస్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయిందో సో దాంట్లో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, సో దట్ ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎడ్డీ కరెంట్స్ వల్ల హీట్ అన్నది ఎక్కువ ఉంటుంది, అంతేనా? క్లియర్. సో పవర్ లాస్ ఎక్కువ జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ అదే రాసా చూడండి. ఎడ్డీ కరెంట్స్ కాజ్ అన్నెసెసరీ హీటింగ్ అండ్ వేస్టేజ్ ఆఫ్ పవర్. ఓకేనా. సో ద హీట్ ప్రొడ్యూస్డ్ బై ఎడ్డీ కరెంట్స్ మే ఈవెన్ డ్యామేజ్ ద ఇన్సులేషన్ ఆఫ్ కాయిల్స్. సో ఆ కాయిల్స్కున్న ఇన్సులేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకేనా.
క్లియర్? దీస్ ఆర్ ద అన్డిజైరబుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎడ్డీ కరెంట్, అంటే డిసడ్వాంటేజెస్ అనమాట. సో హౌ టు మినిమైజ్ దీస్ ఎడ్డీ కరెంట్స్? సో ఎస్పెషల్గా మీరు ట్రాన్స్ఫార్మర్స్లో చూస్తే మన ఇంటి సైడ్ ఉంటాయి, ఇంటి బయట కాంప్లెక్స్ బయట ఉంటాయి చూడండి ట్రాన్స్ఫార్మర్స్ పెద్దవి. సో ఆ ట్రాన్స్ఫార్మర్స్లో ఆ కాయిల్స్ ఇప్పుడు దీంట్లో కరెంట్ ఫ్లో అవ్వాలి, ఓకేనా? సో ఒకటే కాయిల్ తీసుకున్నాం అనుకోండి, సో దీంట్లో ఎడ్డీ కరెంట్స్ సర్క్యులర్ లూప్స్ ఫామ్ అయ్యి హీట్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తాయి ఒకటే తీసుకుంటే. సో దానికి సొల్యూషన్ ఏం చేశారంటే, ఈ మెటల్ అంతా ఒకటే తీసుకునే బదులు ఆ మెటల్ని లామినేటెడ్ కోర్స్, అంటే ఆ మెటల్ని ఇదంతా ఒక మెటల్, దీన్ని ఏం చేశారంటే ఒక 20 పార్ట్స్ 30 పార్ట్స్ చేశారు. సో 30 పార్ట్స్ చేసి వాటిని లామినేటెడ్ అంటే ఇన్సులేషన్ చేశారు. సో ఇన్సులేషన్ చేసి వెరీ థిన్ కోర్స్, లామినేటెడ్ కోర్సు. సో వాటిల్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఈచ్ దాంట్లో ఎడ్డీ కరెంట్ అనేది చాలా చాలా మినిమం అయిపోద్ది. ఆ తక్కువ ఏరియాలో తక్కువ ఎడ్డీ కరెంట్, సెకండ్ దాంట్లో ఇంకా తక్కువ. సో అట్లా ఈచ్ దాంట్లో ఒకదానికొకటి సంబంధం లేదనమాట. సో అంటే ఓవరాల్ మెటల్ ప్లేస్ చేస్తే దాంట్లో ఎడ్డీ కరెంట్ సర్క్యులర్ లూప్ ఎక్కువ ఫామ్ అవుతుంది, హీటింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, సో పవర్ లాస్ ఎక్కువ ఉంటుంది. అదే లామినేటెడ్ కోర్స్ యూజ్ చేసామనుకోండి, సో ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేదనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ ద ఎడ్డీ కరెంట్స్ కెన్ బి రెడ్యూస్డ్ బై లామినేటెడ్ కోర్స్, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. సో మళ్ళీ మనం ఏసీ కరెంట్ చదువుకునేటప్పుడు వీల్ అండర్స్టాండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. సో అక్కడ మళ్ళీ దీని గురించి క్లియర్గా చెప్తాను, ఓకే? చలో. సో ద ప్లేన్స్ ఆఫ్ ద షీట్స్ ఆర్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్స్. సో ఈ షీట్స్ని ఎలా ప్లేస్ చేస్తారు? ఈ లామినేటెడ్ కోర్స్ని, సో దే ప్లేస్ పర్పెండిక్యులర్ టు ద కరెంట్. సో దట్ వుడ్ బి సెట్ అప్ బై ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద మెటీరియల్. సో ద ఇన్సులేషన్ బిట్వీన్ ద షీట్స్ దెన్ ఆఫర్స్ హై రెసిస్టెన్స్. చెప్పాను కదా, ఈ కోర్కి సంబంధం లేకుండా ఏం చేస్తారంటే ఇన్సులేషన్, ఓకేనా? సో లామినేటెడ్ అంటే ఏంటి? సో దీనికి సంబంధం లేదు, సో దీనికి సంబంధం లేదు. సో ఇప్పుడు ఈ ఫ్లో అవుతున్న కరెంట్కి ఈచ్ కోర్ వాట్ దే డూ, దే ఆఫర్ హై రెసిస్టెన్స్. సో దేర్ ఫోర్ హై రెసిస్టెన్స్ ఉంటే ఎడ్డీ కరెంట్స్ అన్నది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. క్లియరా? సో ఒక కంప్లీట్ మెటల్ తీసుకున్న దానికి, సో దాని లామినేటెడ్ షీట్స్ తీసుకున్న దానికి, కోర్స్ తీసుకున్న దానికి డిఫరెంట్ ఉంటుంది. ఎడ్డీ కరెంట్స్ అనేది లామినేటెడ్ కోర్స్లో చాలా చాలా తక్కువ చేయవచ్చు, ఎందుకంటే వాటి మీద ఉన్న ఇన్సులేషన్స్ వలన ద కరెంట్ రెసిస్టెన్స్ విల్ ఇంక్రీజ్, సో దట్ ఎడ్డీ కరెంట్స్ విల్ డిక్రీజ్. క్లియర్? చలో నెక్స్ట్. సో వేర్ కెన్ వీ సీ ద అప్లికేషన్ ఆఫ్ దీస్ ఎడ్డీ కరెంట్స్? సో ఇన్ ద బ్రేక్స్ ఆఫ్ ట్రైన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ కేసులో, అండ్ దెన్ ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్ అండ్ ఇండక్షన్ ఫర్నేసెస్ అండ్ స్పీడోమీటర్స్. సో లాస్ట్ టైము 2019 నీట్లో అడిగారు డైరెక్ట్ థియరీ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఎడ్డీ కరెంట్స్. సింపుల్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లియన్స్ ద ఎడ్డీ కరెంట్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ అని అడిగారు, ఓకేనా? సో దాంట్లో ఇండక్షన్ ఫర్నేస్ ఇచ్చారు, అండ్ దెన్ బ్రేక్స్ ఆఫ్ ట్రైన్స్ ఇచ్చారు, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ అని ఇచ్చారు. సో ఈ మూడిట్లో ఉంది. ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఎలక్ట్రిక్ హీటర్, ఇంకొక ఆప్షన్. సో ఎలక్ట్రిక్ హీటర్లో యూ కెనాట్ అబ్జర్వ్ ద ఎడ్డీ కరెంట్స్. సో బ్రేక్స్ ఆఫ్ ట్రైన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్, ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్, ఇండక్షన్ ఫర్నేస్ అండ్ స్పీడోమీటర్స్, వీటన్నిటిలో కూడా వీ కెన్ సీ ద అప్లికేషన్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? సో నౌ విత్ దిస్ విల్ వైండ్ అప్ ద కంప్లీట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్. సో ఇక్కడితోని మనకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్లు మీకు మ్యాగ్నెటిజంలో మేజర్ పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. నాట్ ఓన్లీ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజంలో. సో ఎందుకంటే మనకు ఎలక్ట్రోస్టాటిక్స్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మ్యాగ్నెటిజంలో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చేసాం, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చేసాం. సో నౌ ఈఎంఐ ఈజ్ డన్. సో ఇంకొక చాప్టర్ మనకి ఏసీ ఉంది, ఓకేనా? సో ఏసీ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ స్మాల్ చాప్టర్. సో మీరేం చేయండి అంటే రివిజన్. సో నువ్వు రివైజ్ చేయలేదు అంటే అసలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేయకు. ఫస్ట్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అంటే, ఎందుకంటే నువ్వు కొత్త కాన్సెప్ట్ నేర్చుకోకపోయినా నువ్వు నేర్చుకున్న దాన్ని రివిజన్ చేసి ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళు. సార్ నాకు టైం లేదు సార్ రివిజన్కి అనకండి. కొత్త కాన్సెప్ట్ నేర్చుకోకు, బట్ ఉన్న కాన్సెప్ట్ని అయితే టైంని రివిజన్ చేయడానికి ఫస్ట్ యూటిలైజ్ చేసుకో. అంటే కొత్త కాన్సెప్ట్ నేర్చుకోకు అంటే నా ఉద్దేశం అది కాదు. సో ఫస్ట్ రివిజన్ చేసిన తర్వాతనే టైంని మీరు తర్వాత న్యూ కాన్సెప్ట్కి అలాట్ చేయండి. ఎందుకంటే
మీరు ఫిజిక్స్లో ఎంత రివైజ్ చేస్తే మీకు కాన్సెప్ట్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి. అండ్ రివైజ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. దెన్ రైట్ ద షార్ట్ నోట్స్ తర్వాత ఫార్ములాస్ డైలీ రివైజ్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్ సాల్వింగ్కి వెళ్ళండి. ఓకేనా? సో డిపిపి ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి. ఓకేనా? సో దట్ మీకు కాన్ఫిడెన్స్ అన్నది బిల్డ్ అవుతుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే మీకు థాట్ ప్రాసెస్ అంత పెరుగుతుంది ఫిజిక్స్లో. అండ్ మీ క్వశ్చన్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. అండ్ టైం కూడా, సో క్వశ్చన్ని మీరు ఇప్పుడు 2 minutes చేస్తున్నారనుకోండి, సో మీరు దాని మీద ఒక 10 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్సెప్ట్ మీద, తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆ 2 minutes నుంచి 1 minute బిలోలోపే మీరు ఆ క్వశ్చన్ని చేయగలుగుతారు. అంటే స్పీడ్ పెరుగుతుంది. అందుకనేసి న్యూమరికల్స్ 100% ప్రాక్టీస్ చేయండి. మీకు టైంని ఈ 2-3 months ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మనకు జేఈ మెయిన్స్ చాలా దగ్గరలో ఉంది. ఒక్కసారి జేఈ మెయిన్స్ డేట్స్ వచ్చాయంటే మిగిలిన ఎగ్జామ్స్ అన్ని డేట్స్ కూడా వచ్చేస్తాయి. లైక్ ఎంసెట్ కానివ్వండి, బిట్సెట్ కానివ్వండి, సో నీట్, ఈ డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో కాబట్టి ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా మీరైతే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీతోని సిద్ధంగా ఉండండి. ఓకేనా? సో ఎగ్జామ్స్ డేట్స్ అనౌన్స్ చేయగానే ప్యానిక్ అవ్వకండి. సో కంపల్సరీ మనకి సో మేబీ ఫిబ్రవరి ఆర్ మార్చ్, ఫిబ్రవరిలో ఫస్ట్ అటెంప్ట్ ఉండొచ్చు. మొన్న ఒక న్యూస్ ఆల్రెడీ సర్క్యులేట్ అయింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో, జనవరి మిడ్లోనే ఫస్ట్ జేఈ మెయిన్స్ ఉంటుందని. తర్వాత అఫీషియల్స్ దాన్ని ఖండించారు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్, మా దగ్గర నుంచి అయితే అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకేం లేదన్నారు ఎన్టీఏ వాళ్ళు. సో వెరీ సూన్ డేట్స్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి వెరీ సూన్ వీ మైట్ గెట్ ద JEE dates. Okay, so be prepared and practice well. So till then, keep studying guys. We'll meet in the next lecture. Thank you so much.